IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం 49. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం కొత్త కొత్త సిరీస్లు చెప్పుకుంటున్నాం కదా, రాజుల సిరీస్ ఏదైనా స్టార్ట్ చేద్దామా? కానీ మీరు 16 రాత్రుల్లాగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేయొద్దు, అది పేరే అలా ఉంది. పేరు వల్లనే చాలా మంది అట్రాక్ట్ అయ్యారు. ఇదేదో కొత్తగా వింతగా, అది రమగారి నుంచి అనేసి ఎక్స్పెక్ట్ చేశారు. సరే, ఆ టైప్ ఎక్స్పెక్ట్ చేయలేండి. రాజుల కథ చెప్తాం. జ్వాలాద్వీపం. జ్వాలాదీపం పేరు. జ్వాలాద్వీపం అంటే అగ్నిపర్వతం అన్నమాట. అగ్నిపర్వతాలు ఉండే ఒక ద్వీపంలో కథ అన్నమాట. అయితే మొదట కథలో జ్వాలాద్వీపం గురించి మనకేం కనపడదు. మొదట ఒక రకంగా స్టార్ట్ అయ్యి రకరకాల మలుపులు తిరిగి జ్వాలాద్వీపం దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. మంచి మలుపులు, కథలు బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పూర్వం అంట నర్మదా నదీ తీరంలో ధవళగిరి అని ఒక రాజ్యం ఉండేది. దానికి తారకేశ్వరుడు అని ఒక రాజుగారు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు, శూరసేనుడు, చిత్రసేనుడు. ఓకే. అయితే పిల్లలిద్దరు, శూరసేనుడు ఒక 24 ఏళ్లవాడు, అతను రాజు అవుతాడు ధవళగిరికి. రెండో వాడు 18-19 సంవత్సరాల చిత్రసేనుడు. వీళ్ళిద్దరూ కలిసి ఒకరోజు ఆ ధవళగిరికి చుట్టుపక్కల ఉన్న ఒక అడవిలోకి వేటకెళ్ళారు. 2 గుర్రాలు వేసుకుని. మామూలుగా రాజకుమారులు ఇలా వెళ్తారు కదా, వెళ్ళారు. వెళ్ళేసి బాగా తిరిగారు. అంతా తిరిగేసరికి చివరికి కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి దగ్గరలోనే సింహం వచ్చేసింది. అదేదో మాటేసి ఏదో ఒక జంతువు కోసం ఉంది, వీళ్ళకి తెలియలా. కొంచెం మంది మార్బలం ఉండి సైనికులు ఉంటే వాళ్ళకి యాను పాను అడవి నిశ్శబ్దంగా అయిపోయింది. పక్షులు కదలటం లేదు, కోతులు కూడా కిచకిచలాటం లేదు, దగ్గరలో సింహం ఉంది, అవి తెలుస్తాయి. అవును. ఈ కుర్రాళ్ళు వీళ్ళకేం తెలియదు, పసిగట్టలేకపోయారా? ఆ గుర్రాలు వేసుకుని వెళ్తున్నారు. అది తప్ప వాళ్ళకి తెలీదు, వెళ్ళటం రావడం తప్ప. ఏవో బాణాలు, కత్తులు ఉన్నాయి అంతే. అయితే ఏమైంది, సరిగ్గా సింహం ఎక్కడ మాట వేసుకుని ఉందో అటువైపు వెళ్ళిపోయారు. తన వేటకి అడ్డం వచ్చిన వీళ్ళ మీదకి దూకింది సింహం. సింహాన్ని చూసేసరికల్లా గుర్రాలు 2 బెదిరిపోయినాయి. వీళ్ళు ఆపలేకపోయారు. ఆ గుర్రాలు ఏమిటి, అడవిలో తిరగడానికి అలవాటు పడ్డవి కాదవి. దాంతో చెరో పక్కకి పరుగు తీసేసి అన్నదమ్ములు ఇద్దరు గుర్రాలతో సహా ఆ అబ్బాయి ఒకవైపు, ఈ అబ్బాయి ఒకవైపు వెళ్ళిపోయారు. ఈ చిత్రసేనుడి గుర్రం ఎక్కడెక్కడికో తీసుకుపోయింది వాడిని. ఏమిటో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ ముందుకి వెళ్ళే కొందికి ఎట్లా కనపడిందంటే, అది ఇట్లా చీకటిగా ఉన్నట్టు, అన్ని చెట్లు దగ్గరగా ఉన్నట్టు, పైనుంచి వెలుగేది పడట్లేదు, దట్టంగా ఉంది. ఆ లోపలికి వెళ్ళాక ఆ గుర్రం వెర్రెత్తినట్టు పరుగు తీసి, ఈ పిల్లాడు పడిపోతానని దాని మెడ కావలించుకుని ఉన్నాడు ఎట్లాగోట్లా. వెళ్ళి ఒక చోట ఆ గుర్రం కాస్త పడిపోయింది. అయ్యో, కింద పడ్డాడు. ఆ గుర్రం కాస్త నురుగులు కక్కుతూ ప్రాణం వదిలేసింది. ఓహో. ఏం చేస్తాడు, ఇక అన్నయ్య ఉన్నాడేమో అని వెతకటం మొదలుపెట్టాడు. అన్న నడుస్తూ అట్లా నడుస్తుంటే దూరంగా ఏమైందంటే, ఒక గుహల్లాగా ఉన్నవి కొన్ని, తర్వాత ఒక జలపాతం, నీరు ఒక వాగులాగా కనపడింది. వాగు కనిపించాక ఇతనికి తట్టింది, తనకి నాలుగు పిడచకట్టుకుపోతోంది. ఓకే. భయంతో నాకు దాహం వేస్తుంది, నాకు ఆకలిస్తుంది అనిపించలా. నీళ్లు చూశాక దాహం గుర్తొచ్చింది. అన్నయ్య ఏమైపోయాడో, అన్నయ్యని కూడా ఇలాగే గుర్రం ఇంకో పక్కకి తీసుకెళ్ళిపోయింది. ఇక్కడే ఎక్కడికైనా ఒకవేళ ఆ గుర్రం ఇటే వచ్చిందేమో, నేనే దీని వెర్రి పరుగులో చూసుకోలేదేమోనని కేకలు పెడుతూ ఉన్నాడు. అయితే ఈ మంచినీళ్ళు వాగు దగ్గరికి వెళ్ళేసరికల్లా మంచినీళ్ళు తాగాక ఇంకా సత్తు వచ్చింది బయటికి. అన్నా అని గట్టిగా కేకలు పెట్టేసరికల్లా ఏమైంది, అబ్బో ఎవరో నరమానవుడు ఇక్కడికి వచ్చాడే, ఎవడెవరా నాయనా నువ్వు అని ఒక శబ్దం వినిపించింది. అడిలిపోయాడు. నరమానవుడు అనగానే అది అవతలవాడు కాదేమో అనిపిస్తుంది, అంతే కదా. అనిపించేసరికల్లా నువ్వెవరు అని గట్టిగా అరిచేసరికల్లా, నేను సిద్ధుణ్ణి, ఈ వాగు దాటి లోపలికి రా అని పిలిచేసరికల్లా ఏమనుకున్నాడంటే నమ్మక కత్తి దూసి వెళ్ళాడు. నువ్వెవరు, నువ్వు నాలాంటి వాడివేనని నాకేంటి నమ్మకము, ఇలా ప్రశ్నించాడు కూడా. ప్రశ్నిస్తే ఆయన రమ్మన్నాడు. నువ్వు క్షత్రియ కుమారుడిలాగా ఉన్నావు, నా తపస్సు ధారపోయటానికి ఎవ్వడూ లేడు, సమయానికి వచ్చావు, నా తపస్సు అంతా నీకు ధారపోస్తాను, నువ్వు రా, నా దగ్గరికి రా అని పిలిచాడు. మెల్లిగా వాగు దాటి గుహలాగా ఉన్న ప్రాంతం దగ్గరికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే బక్క చిక్కిపోయి ఎముకలు మాత్రమే మిగిలిన ఒక ముది వగ్గు, ఇంత గడ్డం పెరిగిపోయింది, తెల్లగా జుట్టు అంతా తెల్లటి గడ్డం. ఇకనో ఇప్పుడు అని అంత త్రాణ లేకుండా ఉన్నాడు. సరికల్లా మొహమాటం వేసింది ఇతనికి.
ఇందాకేమిటో పరుషంగా మాట్లాడాడు, అదేలే. దండం పెట్టాడు. మహానుభావ మీరెవరో తెలియదు నాకు, నేను ఎవరో రాక్షసుడై ఉంటాడు నరమానవుడని సంబోధించేసరికి నేను అట్లా భావించానంటే ఆయన నవ్వాడు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచో తపస్సు చేసుకుంటూ ఇక్కడ ఉండిపోయాను, నా తపస్సు సిద్ధిని పొందింది, కానీ నాకు ఇంకా ఆయువు లేదు. నా తపస్సిద్ధిని ఎవరికి ధారపోయాలా, నేను ఇక్కడే చచ్చిపోతే నా తపస్సు వృధా అయిపోతుందని బాధపడుతున్నా. సమయానికి వచ్చావు నువ్వు, ఇదిగో ఇది నా తపస్సు అంతా ఇది చేశాను, ఇదిగో అని ఒక వెదురు బుట్టని వాడి చేతిలో పెట్టాడు, రాజకుమారుడి చేతిలో, చిత్రసేనుడికి. వెదురు బుట్టని టక్కిని ఇట్లా తీయబోయాడు, బుట్టకు మూత తీయబోతే తీయద్దు, ఇక్కడ తీయబోక, మూత ఓపెన్ చేయొద్దు అసలు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాక నీకు ఇక్కడైతే నాకు ఒక ఇల్లు వాకిలి, నాకు ఒక మంచి జీవితం, ఇక్కడ చాలా బాగుంటుందని నువ్వు అనిపిస్తుందో నీకు, అక్కడ ఈ మూత తీయి, అక్కడ తీయి, అప్పటి వరకు మూత తీయబోక అన్నాడు. సరేనన్నాడు. ఈ లోపల ఆయన ఇట్లా ప్రాణం పోతున్నట్టుంది. మహానుభావ మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలంటే ఏమీ ఇవ్వద్దు నాకు, నువ్వు వెళ్ళేటప్పుడు ఆ గుహకి తలుపు అడ్డంగా ఉంది కదా, ఆ మూలకు ఉన్నటువంటి ఆ కోణాకృతిలో ఉన్న రాయిని దీనికి అడ్డంగా పెట్టేసి చాలు, నువ్వు ఇంకేం చేయక్కర్లేదు, ఇంత మాత్రం చేయి చాలంటే సరే దండం పెట్టి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏం చేశాడు, ఆ కోణంగా ఉన్నటువంటి ఆ రాయిని ఇటు జరిపేశారు కల్లా అది ఇట్లా దడదడలాడుతూ ఆ గుహ ఇట్లా లోపలికి కుంగిపోయింది, భూమిలోకి వెళ్ళిపోయింది. ఇక పైకి రాదు, ఆయన అక్కడ మరణించేశాడు. ఈ కుర్రాడి బుట్ట పుచ్చుకుని ఇక్కడ మంచినీళ్ళు తాగాడు, ఇవి చూస్తే చెట్ల పళ్ళేవో ఉన్నాయి, 4 కోసు తిన్నాడు. చిత్రసేనుడు నడవటం మొదలుపెట్టాడు. నడుస్తూ ఉంటే నడవగా అన్నయ్య కనిపిస్తాడు. ఇప్పుడు నేను తను ఎట్లా ఇంటికి వెళ్తున్నాడు, అన్నయ్య కూడా అట్లాగే వెళ్తాడు అనుకున్నాడు. అలా వెళ్ళగా ఏమైందంటే ఒక చోట పెద్ద విశాలమైన 6 బయలు, చిలకలు, కోతులు, పక్షులు, ఎంత రమణీయంగా ఉందో ప్రకృతి. ఎంత బాగుందో అటు ఇటు చూసాడు. ఒక సరదా వచ్చేసి ఈ బుట్ట మోసుకెళ్తున్నాం, ఇందులో ఏముందో చూద్దాం అనిపించింది. ఆయన ఏం చెప్పాడు, మంచి ప్లేస్లో చెయ్యి దీన్ని అని చెప్పాడు. చిన్నతనం 18-19 ఏళ్ల వాడు ఆ బుట్ట కాస్త ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసరికి పెద్ద వెలుగు వచ్చి అందులోంచి చాలా పెద్ద వెలుగు, ఒక బ్రహ్మాండమైన మందిరం ఏర్పడింది అక్కడ. నిర్ఘాంతపోయాడు. ఈ బుట్టలోంచే వచ్చింది ఇది. బుట్టలో ఇంత ప్రపంచాన్ని లోపల ఇంత బిల్డింగ్ని ఉంచగలిగిన మహానుభావుడు చెప్పిన మాట వినకపోతేనే ఇంటికెళ్ళి ధవళగిరి మన రాజ్యంలో పెట్టుకుని ఉంటే మనకెంత ఇల్లు అక్కడ వచ్చేది కదా. ఏం చేయాలి ఇప్పుడు, ఏం చెయ్యాలో తెలియలే. చాలా బిక్కమొహం వేసేసుకుని ఉన్నాడనమాట. నుంచునున్నాడు, ఏం చేయాలో తెలియకుండా అటు ఇటు చూస్తున్నాడు. చూస్తుంటే ఈ లోపల పెద్ద పెద్ద కేకలు కనపడినాయి, ఎవడరా నువ్వు అని. ఈసారి ఒకడు పెద్ద బ్రహ్మాండమైన జెయింట్ పర్సనాలిటీ, సుమారుగా 14 అడుగులున్న ఒక మహారాక్షసుడు రాతి గదని ఒక దాన్ని భుజం మీద పెట్టుకుని నడిచొచ్చాడు. ఎవడరా నువ్వు అనుకుంటూ, అసలు ఏమిటి ఇక్కడ, నా ఊళ్ళోకి ఎందుకు వచ్చావు, నా ప్లేసు ఎడవంతా నాది, ఈ బొమ్మరిల్లు నువ్వు కట్టిందేనా అన్నాడు. అనేసరికల్లా అవునన్నాడు, ఒప్పుకున్నాడు, అది నాదేనన్నాడు. అనేసరికల్లా ఎంత ధైర్యం, నువ్వు ఇక్కడ కడతావా, నువ్వు అసలు ఎవడివి ఏమిటి అని నిలదీసేసరికల్లా చెప్పాడు. నా అంతటి నేను చేయలేదు, ఒక మహానుభావుడు ఇచ్చినా ఎవడిచ్చినా సరే అని, నువ్వెవరు ఏమిటి అని అడిగితే నేను ధవళగిరి రాజకుమారుణ్ణి, నా పేరు చిత్రసేనుడు, ఇప్పుడు ఈ రాజ్యం నాది. ఓహో, ఈ రాజ్యానికి నేను నా బిల్డింగ్ ఎక్కడుంటే నేను అక్కడ రాజ్యానికి నేనే రాజును. అనేసరికల్లా ఉగ్రాక్షుడు, నువ్వు ఎంతున్నావు, భూమికి జానుడు అయినా నీకు ఇంత పొగరా, మరి ఇక్కడ నా దగ్గర ఉన్నందుకు నాకు కప్పని చెల్లించాలి నువ్వు. ఇక్కడ ఎవరైనా సరే నరమాంస భక్షకులం మేము, మాకు కప్పాలు చెల్లించవలసిందే. అనేసరికల్లా సరే ఏం కావాలో చెప్పన్నాడు. ఇప్పుడేం అడగను, నీ కొడుకు పుడితే, నువ్వు పెళ్లి చేసుకున్నాక అనలేదు, నీ కొడుకు పుడితే నీ సంతానంలో మొదటి కొడుకుని నాకు ఇచ్చేయాలి. ఓహో, అదే నువ్వు నాకు ఇవ్వగలిగే కప్పం, పిల్లాడిని నాకు ఇవ్వమన్నాడు. వీడు నిర్ఘాంతపోయాడు, నాకు ఇంకా 18 ఏళ్ళు, నాకు పెళ్ళే కాలేదు, నాకు పిల్లాడు ఎప్పుడు పుడతాడు. సరే ఏమనుకున్నాడు, ఇవాళకి వీడితో గొడవ ఇదైపోతుంది కదా, వాడు 14 అడుగులు ఉన్నాడు, వీడు 6 అడుగులే ఉన్నాడు. సరే నువ్వు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు. అలాగే నా పిల్లల్లో జ్యేష్ఠుడిని నీకు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఓహో, సరే ఆనందంగా వెళ్ళిపోయాడు ఉగ్రాక్షుడు. అతని పేరు ఉగ్రాక్షుడు. ఓహో, అక్కడ రాతి కదా భుజాన్ని వేసుకున్నాడు, నడుచుకుంటూ పోయాడు. ఇతను అటు ఇటు చూసేసరికల్లా ఎవరో కొంతమంది మనుషులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మహారాజా ఇక్కడున్నారా, ఇంత సమయం అయింది, వేట అయిందా, వ్యాఖ్యాళ్ళు అయ్యిందా, వేట అయిందా అని అడుగుతున్నారు. నన్నేనా అన్నాడు. మిమ్మల్ని మహారాజా, మీరు అలసిపోయినట్టుగా అనిపిస్తున్నారు, ఉండండి మేనాలు తెప్పిస్తామన్నారు. ఈయన ఊదాడు నోట్లోంచి ఏదో ఒక బోరా తీసిలో జేబులోంచి.
ఒక 5-6 వచ్చారు. మేనా మోసుకొచ్చారు. ఎక్కి కూర్చోండి అన్నారు. ఎక్కి కూర్చున్నాడు. కూర్చోగానే మొహం అని మోసిపోయారు. ఆ బిల్డింగ్ తెరుచుకుంది. లోపలికి వెళ్ళారు. అన్ని చోట్ల సైనికులు వాళ్ళు వీళ్ళు వ్యవహారం బోల్డంతుంది. తను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇది ఒట్టి బిల్డింగ్ కాదు, అదొక మహాసామ్రాజ్యం. అందులో సమస్తమైన వ్యక్తులు ఉన్నారు. వెల్ సెటిల్డ్గా ఉంది. అక్కడి నుంచి లోపలికి వచ్చేసరికి ఈ లోపల నగరాధ్యక్షుడు ఎవరో ఒకడు వచ్చాడు, కోశాధ్యక్షుడు. ఏమేమి ఉన్నాయో నగలు నాణ్యాలు చెప్పడానికి వచ్చాడని. ఓహో. మహారాజు గారు అలసిపోయారు. ఆయన నడవలేకుండా ఉంటే మేనాల్లో తీసుకొచ్చాం. ఇప్పుడు ఏం పెట్టపోకుండా అవన్నీ రేపొద్దున ఉదయం నిద్రలేచాక మాట్లాడతారు, ప్రస్తుతానికి రెస్ట్ ఇద్దామని చెప్పారు. మేనాలు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగా నేను స్నానానికి ఏర్పాట్లనే స్నానశాల ధవళగిరిలో కంటే బాగుంది. అక్కడి నుంచి భోజనం వచ్చింది, బ్రహ్మాండమైన భోజనం. పొద్దు నుంచి ఇప్పుడు పొద్దున బయలుదేరారు వీళ్ళు. మధ్యాహ్నానికి సిద్ధుడిని చూశాడు, సాయంత్రానికి ఇక్కడికి తేలాడు. బిల్డింగ్తో సొంత రాజ్యంతో తయారైపోయాడు. అక్కడి నుంచి ఏమైంది, సరే భోజనం చేశాడు, ఆకలేసేస్తోంది, తిన్నాడు, పడుకున్నాడు. తెల్లవారు లేచాక మంత్రులు, సైన్యాధిపతులు, కోశాధ్యక్షుడు ఎంతమంది వచ్చారు, ప్రతి వాళ్ళు వచ్చి పలకరిస్తున్నారు, లేచారా అని. సరే ఇప్పుడు ఈ రాజ్యం ఎక్కడుందో తెలుసుకోవాలి. ధవళగిరికి దగ్గరలో ఉంది. సరే ఏం చెప్పాడు, ధవళగిరి రాజుగారికి మీ కుమారుడు చిత్రసేనుడు క్షేమంగా ఉన్నాడని, ఇక్కడ ఒక రాజ్యాన్ని ఏర్పరచుకుని ఉన్నాడని ఒక కబురు పంపించండి అని. సాయంత్రం కాకుండానే వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఏమిట్రా నాయన అనుకుంటా, ఏమిటిది, ఎట్లా సార్ ఈ రాజ్యం ఎట్లా కుదిరింది నీకంటే, ఇవన్నీ తర్వాత చెప్తాను ఉండండి అని అందరినీ పంపించేశాక ఆయనకు చెప్పాడు, ఇట్లా జరిగింది, నేను ఈ పని చేశాను. ఈ లోపల ఉగ్రాక్షుడు అనే ఒక రాక్షసుడు వాడి ప్రాంతానికి కాపుట, వాడేమో జ్యేష్ఠ కుమారుడిని ఇవ్వమన్నాడు. అనగానే రాజు తలపడి, ఊరే రాజ్యాల్లో ఎప్పుడు జ్యేష్ఠుడికి చాలా ఇంపార్టెన్సు, వాడిని ఎట్లా ఇస్తాం అంటే ఇప్పుడు కాదు కదండి, తర్వాత ఎప్పుడో జరిగే సంగతి, అప్పుడు చూద్దాం ఆనాటికి ఉగ్రాక్షుడిని ఎట్లా మాయ చేయాలో, ప్రస్తుతానికైతే జరిగిపోయింది కదా అని చెప్పాడు. ఇంతలో ఏమైందంటే కొంతమంది ప్రజలు వచ్చారు లోపలికి, కోట లోపలికి వచ్చి గోలుని అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. ఏం జరిగింది అంటే, నరమాంస భక్షకులు కొంతమంది ఊళ్ళో వాళ్ళని మనుషుల్ని ఎత్తుకుపోతున్నారు ఓకే అని చెప్తున్నారు. ఈయన ఏమనుకున్నాడంటే, నరమాంస భక్షకుడు అంటే ఉగ్రాక్షుడు అయి ఉండాలి. సరే అదేమిటో నేను చూస్తానని చెప్పాడు. ఇక్కడ ఆగుదాం కథ. ఇలా మొదలైన కథ బోల్డని మలుపులు తిరిగి చివరికి జ్వాలాద్వీపంలోకి చేరుతుంది. ఈ ఉగ్రాక్షుడి మనుషులు, నరరూప రాక్షసులు, నరమాంస భక్షకులు ఎవరో ఊళ్ళలో జనాల్ని తీసుకెళ్ళిపోతున్నారు. తను నమ్మల. ఎందుకంటే ఉగ్రాక్షుడు చిత్రసేనుడు మాట్లాడుకున్నారు ముందు. ఏమన్నాడు ఉగ్రాక్షుడు, సరే ఇదంతా నాది, ఈ అడవంతా నువ్వు ఇల్లు కట్టుకున్నావు కాబట్టి ఇది నీదంటున్నావు కాబట్టి ఇది ఇల్లు నీకు కుదిరింది కాబట్టి శిస్తు కట్టు, నీ పిల్లాన్ని నాకు అప్పచెప్పు అన్నాడు. అతను వీళ్ళని చంపేస్తాడని తీసుకెళ్ళిపోతాడని అనుకోలే, తన పాలనలో ఉన్న ప్రదేశం అని చెప్పాడు కదా, అందుకని నమ్మక వాళ్ళని అడిగాడు, బాబు ఎవరైనా మీరు చూసారా ఉగ్రాక్షుడు వీళ్ళేనా అంటే, ఈ గ్రామస్తులు కొందరు ఏం చెప్పారంటే, అట్లా కాదండి, కొంతసార్లు వాళ్ళు తప్పి తగిలి మనుషుల్ని తీసుకెళ్ళటం, జంతువుల్ని, గేదెల్ని, ఆవుల్ని అలా చూసాం, కానీ పర్టికులర్గా వాళ్ళు మనుషుల్నే తీసుకెళ్ళటం మాత్రం మేము చూడలే. వాళ్ళు జంతువుల్ని, పక్షుల్ని, కోళ్ళని వాటిని పట్టుకుపోవటం మాకు తెలుసు, చూస్తూనే ఉండగానే పట్టుకుపోతారు, రాక్షసుల్లా ఉంటారు. మనుషుల్ని పట్టుకెళ్ళగా మేము ఎప్పుడూ చూడలే, కానీ వాళ్ళు నరమాంస భక్షకులు కాబట్టి తీసుకుపోయి ఉంటారని భావిస్తున్నాం. ఊహ, ఎవరో మాకు తెలియదు. మనుషులైతే మాయమైపోతున్నారు. వాళ్ళు రాత్రివేళ తెల్లవారుజామున కూడా, వాళ్ళు ఎంతకుముందు పగటి వేళలే సాయంకాలాలే కనపడేవాళ్ళు అనేసరికల్లా సరే ఏమనుకున్నాడు ఈయన, ఆ ఉగ్రాక్షుడు ఎక్కడుంటాడు అని అడిగాడు. ఎక్కడుంటాడంటే తెలుసు జనాలకు కాస్త సుమారుగా. ఈ మంత్రులు, సైన్యాధిపతి వాళ్ళంతా ఉన్నారుగా, కోశాధికారి, మనకెందుకండి వాడితోటి, మనకెందుకేంటి, ఇది మన పాలనలో ఉన్న రాజ్యం, ఇక్కడి నుంచి ధవళగిరి దాకా మనదే, ఈ చుట్టుపక్కలంతా మనదే, మన పాలనలో ఉన్న ప్రజలు చచ్చిపోతుంటే వాళ్ళని ఎవరైనా తీసుకెళ్ళిపోతుంటే రాజుది కదా కర్తవ్యం. అంతే. నిజానికి చిత్రసేనుడు రాజకుమారుడు, వాళ్ళ తండ్రి రాజ్యానికి రాజు, జ్యేష్ఠుడైన సూరసేనుడే రాజ్యానికి కాబోయే రాజు. అతను ఎప్పుడు రాజ్యాంగంలో పాల్పంచుకోవాలి, తెలీదు, చిన్నపిల్లాడు కూడా, 18-19 సంవత్సరాల వాడు, ఏం తెలుస్తుంది. కానీ ఏదో చెయ్యాలన్న ఒక క్షత్రియ రక్తం వల్ల అలాంటి ఉద్దేశం కలుగుతోందన్నమాట. ఎవడో మన దగ్గరకు వచ్చి చచ్చిపోతున్నాము రక్షించండి అంటే చేయొద్దు మనం. అవును. అక్కడి నుంచి చూశాడు మన దగ్గర ఎంతమంది సైన్యం ఉంది కనుక్కున్నాడు. ఎందుకంటే అతనికి ఏమీ తెలియదు. నిన్న సాయంత్రం వచ్చాడు. ఇక్కడ ఉన్న సైన్యాధిపతి అందరూ కొత్తే, వాళ్ళంతా ఎందుకున్నారో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా ఊడిపడ్డారో వాడికి తెలియదు అసలు. ఈ అబ్బాయికి సైనికులు ఎక్కడున్నారంటే ఇదిగో పైకి ఇచ్చాడు, చూపించాడు, ఇదిగోండి మన సైనికులే. చుట్టూతా ఏంటంటే కొన్ని వేల మంది సైనికులు
దారంతా చదును చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు ఏం లేవు. మ్మ్. ఈ కోటతో పాటే పుట్టారు వాళ్ళంతా సడన్గా ఓహో. ఆయన యొక్క మంత్రబలంతో. ఆ 1000 మందిని చూసేసరికి ఆ సిద్ధుడి మీద ఎంత భక్తి కలిగిందో ఇతనికి. నువ్వెక్కడో మహానుభావుడు, ఇంత సైన్యాన్ని ఇచ్చావు నాకు, నీ కనీసం నీ కోరిక మేరకి నీకున్న ఏమంటారు నీ జప ఫలితానికి నేను కొంచెం న్యాయం చేయాలి, నీకు అన్యాయం చేయకూడదు అనుకున్నాడు. సరే వీళ్ళు అదంతా ప్లేసెస్ చదువు చేస్తున్నారు, ఇళ్ళు బాకిళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు, ఈ కోల్లో ఉన్నారు. అయితే సైన్యాధిపతిని అన్నాడు, పద మనం వెళ్ళి వాడిని చూసేద్దామంటే ఉనికిపోయాడు. అమ్మో అన్నాడు, ఇప్పుడే కదరా నా కోసం ప్రాణమైనా ఇస్తానన్నావు, రాక్షసుని చూసి భయపడతావా, నీలాంటి వాళ్ళేనా వాళ్ళందరూ కూడా అంటే, కాదు అందరం మేము ధైర్యస్తులమే, కాకపోతే రాక్షసులతో ప్రయత్నం అంటే కొంచెం భయం కదా అనిపిస్తుంది కదా, ఆలోచించండి అన్నాడు. ఆలోచించేది ఏం లేదు, మనం వెళ్ళవలసిందే, మాట్లాడకుండా ఇది కుదరదు. అక్కడి నుంచి మంత్రి సైన్యాధ్యక్షుడు ఇద్దరు మంతనాలాడి సరే కొంతమంది మెరికల్ లాంటి కొంత సైన్యాన్ని వెంట పెట్టుకుని బయలుదేరారు. బయలుదేరితే అదొక పెద్ద దుర్గం. ఆ దగ్గరికి వెళ్ళేసరికల్లా కొంతమంది రాక్షసులు వీళ్ళకి ఎదురొచ్చారు, పక్కపక్క నవ్వుతూ, అబ్బో ఇవాళ మనకు కావాల్సిన ఆహారం మన వాకిట్లోకే వచ్చేసిందని తాట తీస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అన్నాడు వీడు, ఇది నా రాజ్యం, అసలు మధ్యలో ఉన్న భవనం నాది అనేసరికల్లా వాళ్ళు ఉలిక్కిపడ్డారు. ఓ ఆ భవనంలో రాజుగారు మీరేనా అనేసి, కాబోయే మహానాయకుడిని మీరే ఇస్తారని మా రాజుగారు చెప్పారన్నాడు. అనగానే వీడికి డౌట్ వచ్చింది. ఓహో. ఉగ్రాక్షుడు అడిగేదా నీ జ్యేష్ఠపుత్రుడిని 18 ఏళ్ళు అయ్యాక ఇవ్వమని అడిగాడు. ఆ 18 ఏళ్ల వాడిని ఎందుకు అడిగాడు, రాజుని చేయడానికి అనమాట. ఓహో. అప్పుడు ఈయన కొంచెం స్ట్రైక్ అయింది ఇతనికి. సరే కాబోయే మహానాయకుడిని మీరే ఇస్తారట, మా రాజుగారు చెప్పారు, పదండి మా రాజుగారిని చూద్దురుగానని తీసుకెళ్తే అది పెద్ద ఏకశిలతో నిర్మించబడిన కోట. పెద్ద కొండని గుహలుగా తొలిచి లోపలికి గదుల్లాగా చేశారు. లోపల పెద్ద ఆరుబయలు లాంటి స్థలం, బ్రహ్మాండమైన సింహాసనాలు, రాళ్ల లాంటివి, రాళ్లే కొంచెం సింహాసనంలాగా మలిచారు, ఆసనాల్లాగా. దాని మీద కూర్చుని ఉగ్రాక్షుడు. ఓహో చిత్రసేన వచ్చావా, ఏడి నీ జ్యేష్ఠపుత్రుడు అని అడిగాడు. అరికాలి మంట నెత్తికెక్కిపోయింది చిత్రసేనుడికి. నీ మొహంలాగా ఉంది, 2 రోజుల క్రితం కలిసావు నువ్వు నన్ను, మొన్నటి నుంచి ఇవాళ లోపల నాకు వివాహమై జ్యేష్ఠపుత్రుడు కలిగి వాడికి 18 ఏళ్ళు వస్తాయా, 2 రోజులు, పైగా నీ గోలేమిటి, మా రాజ్యంలో నుంచి ఎందుకు ఎత్తుపోతున్నావో చెప్పు అన్నాడు. అనేసరికి మీ రాజ్యం ఏంటి, ఇది నా రాజ్యం అన్నాడు. అనగానే తోక తొక్కిన తాచులాగా లేచాడు చిత్రసేనుడు. నీ రాజ్యం ఏమిటి, నాకు ఉంది బిల్డింగు, అది నాది, నాకున్నారు సైన్యం, శిస్తు అని నా జ్యేష్ఠ కుమారుడిని అడిగావు, అప్పటిదాకా ఇది నాది, నీది కాదు, నేను దీనికి రాజుని, నువ్వు శిస్తు అనుకుని మాట్లాడేసుకున్నాక ఇక నువ్వు నా రాజ్యం అంటే ఎట్లా కుదురుతుంది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి వీల్లేదన్నాడు. అనేసరికి చిన్న బాలకుడుగా కనపడిన వాడు 2 రోజుల్లో కింగ్గా ప్రూవ్ అయిపోయాడు ఇతను. సరే నవ్వొచ్చింది ఈ ఉగ్రాక్షుడికి. అలాగేలే, సరే ఇక్కడి నుంచి ధవళగిరి దాకా నీదే, ఇదంతా నీదే, నువ్వే రాజు, నేను నీకు సహాయకుడు స్నేహితుడిగా ఉంటాను అంతే అన్నాడు. అన్నాక అడిగాడు, ఎవరు ఎందుకు మా వాళ్ళని ఉటాయించేస్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు అనేసరికి, లేదు మా వాళ్ళు ఎవరు తీసుకెళ్ళరు, ఎప్పుడైనా తప్పి తగిలి ఏ పండక్కో ఒక మానవుడిని తీసుకొస్తారు అంతే తప్ప ఊళ్ళల్లో నుంచి జనాల్ని ఎత్తుకొచ్చే విధానం అసలు లేనే లేదు మాకు. మా ఆహారం మేము పండించుకుంటాం, జంతువుల్ని పట్టుకుంటాం, మాకు ఇక్కడ జంతువులు దొరకన్నాడు మేము ఊళ్ళోకి వెళ్ళి మేకల్ని గొర్రెల్ని గొడ్లని తెస్తాం. అది అసలు ఈ మధ్య జరగల, అడవి నిండా పుష్కలంగా జంతువులు ఉన్నాయి, మేము దుంపలు అవి తింటే వ్యవసాయం చేస్తాం మేము అని చూపించాడు. వ్యవసాయం జరుగుతోంది, వాళ్ళకే పెంపుడు జంతువులు బోల్డని ఉన్నాయి, పెద్ద బిల్డింగులు లోపల రాళ్లతోటే, బోళ్ళంత మంది సైన్యం, అందరూ రాక్షసులు, ఇలాగే 10 అడుగులు 15 అడుగులు ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళు. మరి ఇవి ఎట్లా జరిగిందంటే ఇది ఏం చెప్పాడు ఇతను, జ్వాలాద్వీపం పేరు విన్నావా ఎప్పుడైనా అని అడిగాడు. వినలేదన్నాడు. నాకు ధవళగిరి తప్పిస్తే రెండోది తెలీదు. ఈ నర్మదా నది తీరం నుంచి బాగా ముందుకెళ్ళిపోతే సముద్ర తీరాలు దాటాక జ్వాలాద్వీపం అనే ఒక ద్వీపం ఉంది, ఐలాండ్. అక్కడి నుంచి కొంతమంది మనుషులు వస్తున్నారు. వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద పక్షులు ఉంటాయి, వాటికి ఇంతంత పొడుగు ముక్కులు, పెద్ద రెక్కలు, మహాభయంకరమైన పక్షులు, నోట్లోంచి మంటలు వస్తుంటాయి వాటికి. ఒక రకంగా డ్రాగన్ లాగా చెప్తున్నారు. అపరిమితమైన పదునైన గోళ్ళు, ముక్కు, దాని మీద పులివేషం వేసుకున్నటువంటి పులిరాయిళ్ళు వాళ్ళు వస్తున్నారు. వాళ్లే మనుషుల్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఇది వరకు మా మీద కూడా వస్తే
మా సైనికులు ఈ మన నిప్పులు చూపించి వాటిని బెదరగొట్టారు. మేము పట్టుకోవడానికి ప్రయత్నం చేశాం. వాళ్ళల్లో ఒకడు దొరికాడు, కానీ వాడు మర్నాడే చచ్చిపోయాడు. మేము పట్టుకోలేకపోతున్నాం. మా మీద కూడా వస్తున్నారు వాళ్ళు, మేము వాటిని బెదరగొడుతున్నాం. జ్వాలాద్వీపం వాడు అని తెలిసింది మాకు. వాళ్ళే పట్టుకుపోయి ఉంటారు. పెద్ద పెద్ద పక్షుల మీద వస్తారు వాళ్ళు. ఆ పక్షి ఏంటి, మనం ఇప్పుడు అదేంటి అవతార్ సినిమాలో చూసాం మనం, అలా కనపడుతుంది పోలిక. ఇది 60s రాయబడిన కథ జయ, చూడండి. 60లో రాయబడింది. ఈ పెద్ద ముక్కు, నోట్లోంచి మంటలు, పెద్ద పెద్ద రెక్కలు, ఎక్కడికైనా ఊహించారు చూడండి. అక్కడి నుంచి చెప్పాడు. చెప్పేసరికల్లా సరే ఇప్పుడు ఇవి ఎక్కడికి వచ్చాయి, ఏమి వచ్చాయంటే ఈ లోపల కొంతమంది సైనికులు పరిగెత్తుకొచ్చారు. పక్షి పులిరాయిళ్ళు తిరుగుతున్నారు రండని. ఆశ్చర్యపోయారు. వీళ్ళంతా భోజనాలు చేసిన వాళ్ళు పరిగెత్తుకుంటూ భోజనం ఆపేసి 2 ముద్దలు కుక్కుని ఎట్లా కొట్లా పరిగెత్తారు అక్కడికి. పరిగెడితే ఫస్ట్ టైం చూశాడు అతని జీవితంలో. చాలా పెద్ద పక్షులు, అవి అసలు రెక్కలు అల్లాడిస్తుంటే మామూలుగా లేదు. మీదకి వస్తే భయం వేస్తుంది. దాని ముక్కు ఇనప ముక్కులాగా ఉంది, బాగా ఇంత పొడుగు ముక్కు. ఆ ముక్కు తగిలిన, ఆ గోళ్ళు తగిలిన, ఆ రెక్కల గాలికి అల్లాడిపోతున్నారు. ఎక్కడ అసలు ఆగేలాగా లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేశారంటే ఒక చెట్ల వెనకాల దాక్కుని చూడటం అన్నట్టు. వాళ్ళు ఈలలు వేస్తున్నారు, సంభాషణ లేదు. విజిల్స్ తోటి కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఆ ఊళ్ళ మీదకి వెళ్ళటానికి ఒక చోట దిగి, కాస్త నిరాబాగా ఉన్న చోట దిగి అటువైపు ప్రయాణం చేస్తున్నారు. ఈ వెనకాల సందడి విని ఇక్కడ ఎవరో ఉన్నారని పరిగెత్తుకొచ్చారు ఇటు. పక్షులు పరిగెత్తుకొచ్చేస్తున్నాయి మీదకి, మామూలుగా లేదు. అక్కడి నుంచి వాళ్ళు కలిసి దొమ్మికి దిగారు. వాళ్ళు కొంతమంది వచ్చారు. పులిరాయిళ్ళు, పెద్ద తోకలు, మొహం అంతా పులి వీటితోటి కప్పబడి ఉండి, పులి మొహాలు లాంటివి. తర్వాత శరీరం మీద పులులు లాంటి కవచాలు. చూస్తే వెంటనే అడులుతారనమాట. అది మనుషుల్లాగానే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ బలం అంతా పక్షులు. రెండోది వీళ్ళ వేషం. వాళ్ళంతా చురుకైన వాళ్ళు కాదు, వాళ్ళకి బలమే పక్షి అంతే. అక్కడి నుంచి వాళ్ళు ఈ లోపల ఉగ్రాక్షుడు తాలూకు ఇంకెవరైనా ఉన్నారంటే వాడి సైనికులంతా వచ్చారు. వాళ్ళు కలిసి యథాశక్తి యుద్ధం చేశారు. ఆ పులిరాయిలు మొట్టమొదట కనపడింది 2 పక్షులు, 2 మనుషులు. వీళ్ళు ఈలలు వేసేసరికల్లా డజన్ల కొద్దీ దిగినాయి అవి. వాళ్ళు కలిసి చెడా మాడా యుద్ధం చేశారు. చివరికి నిప్పులు చూపించేసరికల్లా పారిపోయారు. వాళ్ళు కూడా పక్షులు పారిపోయారు. వీళ్ళకి కనపడడం కోసం రాక్షసులు కాగడాలు తెచ్చారు. మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ. ఎవరెవరు వచ్చారు? చిత్రసేనుడు, అతని సైన్యాధిపతి, అతని తాలూకు సైనికులు. వాళ్ళు ఉగ్రాక్షుడు సైనికులు. ఎంత ప్రయత్నం చేసినా ఉగ్రాక్షుడిని తెక్కొట్టేసింది పక్షి ఒకటి. దాని ముక్కు ఇంత పొడుగుంది. వీడు రాతి గద దాన్ని ఏం చేయట్లా, గద ముక్కలు చెక్కలు చేసేస్తుంది. అది బాగా పడ్డ ఎత్తి విసిరేసింది, రెక్కలతో కొట్టేసింది, గట్టి దెబ్బలు. అక్కడి నుంచి తెల్లవారుతుండగా వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళంతా పరిల్లి చూసుకుంటే ఏముంది, ఉగ్రాక్షుడు దెబ్బ తగిలి నేల మీద కూలబడి ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు. చిత్రసేనుడికి దెబ్బలేం తగలేదు. అతను వెనక్కి తప్పుకుంటూనే ఉన్నాడు. తన దగ్గరకు వచ్చిన వాళ్ళ మీదే యుద్ధం చేశాడు, కానీ అతను పక్షుల జోలికి వెళ్ళాల. బట్ తెలుస్తోంది వాటి ముక్కు, వాటి గోళ్ళు, వాటితోటి మనం రక్షించబడలేము అని. ఉగ్రాక్షుడికి ఏంటంటే తల అది ఎక్కువ అనమాట. నేను చాలా బ్రహ్మాండ నాయకుడిని, ఇదంతా నాదే, నేను ఎక్కడా తగ్గనని అతను పక్షుల మీదకి వెళ్ళాడు. ఆ పక్షులేమో చిత్త కొట్టేసినాయి. దానదీనా తెల్లవారాక చూసుకుంటే ఏముంది, వీళ్ళలో ఒకడు పోయాడు. చాలామందికి దెబ్బలు తగిలాయి. ఉగ్రాక్షుడు చిత్త కొట్టబడ్డాడు. వాళ్ళు ఒకళ్ళు కూడా దొరకలేదు. వాళ్ళకేం అవల. దెబ్బలు తగిలిన పులిరాయిళ్ళంతా పక్షుల మీదకి పారిపోయారు. ఉగ్రాక్ష ఏమిటి సంగతి, పర్వాలేదా అని అడిగాడు చిత్రసేనుడు. పర్వాలేదు, 10 రోజులు మంచం పట్టాల్సి వస్తుందేమో, ప్రాణాపాయం చేసేంత చేయలేకపోయింది. అది మనిషి అయితే చచ్చిపోయేవాడు, వాడు బండ రాక్షసుడు కాబట్టి బతికున్నాడు అనమాట. ఇప్పుడు ఏం చెయ్యాలి వీటికి, ఇవి ఏ పక్కనకి వాళ్తున్నాయో చూసుకోవాలి. అక్కడి నుంచి చిత్రసేనుడు ఏమన్నాడంటే, నీ తెలివి వీటికి చాలదు, నా మాట విను. కొంతమంది గూఢచారులను పంపిస్తాం. ఇవి ఇప్పుడు ఈ రాత్రి ఇక్కడ దిగాయి, రేపు ఎక్కడ దిగిపోతాయి, ఎల్లుండి ఎక్కడ దిగిపోతున్నాయి, ఎక్కడైనా పొలకు కనపడంగానే మనకి ఆసరా వచ్చి మనం పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇట్లా చేద్దామని చెప్పాడు. చెప్పి ఇక తన రాజ్యం జోలికి వెళ్ళాల, ఇక్కడే ఉన్నాడనమాట వీళ్లతో పాటే. ఉగ్రాక్షుడు ఏంటంటే ఇప్పుడు రేపు తమ కాబోయే రాజుని ఇవ్వబోతున్నాడు కదా. ఇక ఉగ్రాక్షుడి కోటలో ఎంత బంగారం ఉందో, ఎన్ని రత్నాలు వజ్రాలు ఎన్ని కనపడ్డాయో చూపించాడు. నేను ఇవన్నీ పెట్టుకున్నాను. ఇతను అడిగాడు, మీరు రాక్షసులు కదా, మీకు ఎందుకంటే
రేపు నాటికి 18 ఏళ్ల తర్వాత జరగబోయే ఒక మహాపర్వానికి ఉపయోగపడతాయని ఉంచానన్నాడు. ఈయనకి తన జ్యేష్ఠపుత్రుడికి 18 ఏళ్ల తర్వాత జరగబోయేదానికి ఏదో అటాచ్మెంట్ ఉందని అనిపించింది. మనుషులకే కాదు మాకు కూడా అవసరాలు ఉంటాయి, మేము ఏదైనా చేయడానికి కావాల్సి వస్తుందని సేకరించి పెట్టానని చెప్తాడు. ఎంత ఉంటుందో బంగారం లోపల, సంచులు సంచులు కట్టినా సరే అలాగే ఉంటూ ఉంటుందన్నమాట. ఉగ్రాక్షుడి దగ్గర వాళ్ళ తండ్రి మా ధవళగిరిలో కూడా అంత బంగారం లేదని భావించాడు అతను. ఉగ్రాక్షుడిని చిత కొట్టేసాయి పక్షులు, పడిపోయాడు. సరే ఎట్లా కొట్లా లేవదీశారు వాళ్ళంతా కలిసి. పాపం ఈయన జాలేసింది చిత్రసేనుడికి. అయ్యో నీకు బాగా గట్టిగా దెబ్బలు తగిలినాయి అంటే భయం వేసింది అనమాట ఉగ్రాక్షుడికి. ఇట్లా వీళ్ళ కోసం వీళ్ళకి దొరికిపోతున్నామే ఒక పిచ్చి పక్షులు. మామూలుగా అయితే గట్టిగా వడిసెలు విసిరితే పడిపోవాల్సినవి అవి అంత పెద్దగా ఉండటం ఏమిటో, వాటి నోట్లోంచి నిప్పులు రావటం ఏమిటో, వాళ్ళు అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడి నుంచి వచ్చి ఎవరినో తీసుకెళ్ళిపోవటం ఏమిటో తెలియటం లేదు. ఎట్లా కొట్లా ఇది సెట్ చేయాలి దీన్ని. సరే లేచి నిలబెట్టారు, ఒళ్ళు విరుచుకున్నాడు. ఒళ్ళు మీ అక్కడ ఇక్కడ దెబ్బలు గీసుకుపోయినాయి, ముక్కులు గోళ్ళు అన్నీ పుళ్ళుగా అయిపోయింది ఒళ్ళంతా. రాతి కదా భుజాన్ని వేసుకున్నాడు, మెల్లిగా నీరసంగా అడుగులు వేస్తుంటే ఏ చిత్రసేనుడు ఏమన్నాడంటే, వీళ్ళు ఎందుకు వస్తున్నారో తెలుసా అసలు మనకి? ఈ జ్వాలాద్వీపం పేరు తెలుసు మనకి, అసలు అది ఎక్కడుందో తెలియదు. దాని మీద ఉండే వాళ్ళు ఉన్నారు పులిరాయిళ్ళు, పులివేషాలు వేసుకుని వస్తున్నారు. తోకలు అంటే బట్టలు టైట్గా, మొహాలకి ముసుగులు లాంటివి వేసుకుని వస్తున్నారు. వాడెవడో తెలియదు, అదేమిటో తెలీదు, ఎందుకో తెలీదు. వచ్చి అరాకొర అక్కడో మనిషిని ఇక్కడో మనిషిని ఎత్తుకెళ్తున్నారు. ఎత్తుకెళ్ళి ఏం చేస్తున్నారు వీళ్ళు? అదే కదా, తింటున్నారా, ఏమైనా పని చేయించుకుంటున్నారా? అసలు ఇక్కడి నుంచి మనుషులు ఎందుకు? మధ్యలో మనుషులు లేరా? వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు, మనకి దగ్గరలో లేదు. మనకి రాజ్యాలు కనపడుతున్నాయి వరుసగా. ధవళగిరి వాళ్ళ నాన్నది, ఇదిగో మనకు వచ్చింది చిత్రరాజ్యం ఒకటి కొత్తది, ఈయనకు అపూర్వ సౌధం ఒకటి ఏర్పడింది కదా, అక్కడి నుంచి కపిలపురం, అవి మనకి తెలుసు. కొంతమంది సామంతులు తెలుసు. ఇక్కడ ఎక్కడా ఇవి లేవు. ఎందుకు వీళ్ళు వస్తున్నారు అంటే ఇప్పుడు మనుషుల కోసం కాదు, చిన్న పని కాదు. ఇప్పుడు వాళ్ళు అంత బలంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పక్షి ఏంటి, 100 మంది మనుషుల్ని అవలీలుగా కొట్టగలదు. ఒక రాక్షసుని పీకి పాకాన్ని పెట్టింది అది. అలాంటివి ఎన్నున్నాయో. ఒక్కో దాని మీద ఇద్దరిద్దరు చొప్పున ఎక్కుతున్నారు. వెనకాల వాడేవో మాట్లాడుతుంటాడు, ముందున్నవాడేమో ఈ పక్షిని డైరెక్ట్ చేస్తున్నాడు. వాళ్ళు చూస్తే బలశాలులుగా ఉన్నారు. రాక్షసులంత బలం లేదు, కానీ మనుషుల కంటే బెటర్గా ఉన్నారు. ఏమిటి వీళ్ళు ఏం చేయబోతున్నారు? సరే ఇక ఏమైనా సరే నువ్వు రెస్ట్ తీసుకో, అది సరిగ్గా తెలియాలి మనకి. ఎవడైనా దొరికితే బాగుండు అంటే ఈయన ఏమన్నాడు, ఏం చేయము, ఆల్రెడీ ఒకటి దొరికాడు దొంగ వెధవ, వాడిని చితకొట్టి దీంట్లో అదేమంటారు నూనె తీస్తారు కదా, అందులో వేసి తిప్పారట. గానుగులో వేసి తిప్పేసైనా సరే నిజం కక్కిద్దామనుకుంటే వాడు దొరికింటే చచ్చిపోయాడు. రహస్యం తెలిసే అవకాశం లేదు. వాడు ఎవడైనా దొరకాలి. పక్షిని వీళ్ళు పట్టుకోలేరు. డెడ్ బాడీ ఉంచుకుని ఏం ప్రయోజనం? సమాధానం చెప్పదు. ఏమి అన్నీ శేష ప్రశ్నలే. సరే ఎవడో ఒకడు దొరికితే ఈసారి చూద్దాం అంటే మళ్ళీ వస్తారు వాళ్ళు. ఏం చేయబోతారు? సరే చిత్రసేనుడు అన్నాడు, నువ్వు రెస్ట్ తీసుకో, మేము ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పి బయలుదేరారు. బయలుదేరుతుంటే సైన్యాధిపతి అడిగాడు, ప్రభు ఒకవేళ వాడు పులిరాయిళ్ళు వీళ్ళ మీద పడ్డారు, ఎక్కడైతే ఉగ్రాక్షుడు ఉన్నాడో అడవిలో పడ్డారు రైతుల మీద, మన మీదకి వస్తే మనం కూడా ఒక 4 రాక్షసులను ఎవరినైనా కొంతమందిని సహాయం తీసుకెళ్దామంటే చిత్రసేనుడు గుళ్ళు మండింది. ఏమిటి గడదగుడ్డు, రాక్షసు వేధవాళ్ళని మనం సహాయం తీసుకోవటం ఏమిటి? సొంత చూసుకుని వాడు ఎవరైనా మెడకు పుట్టుకుని విరుచుకు తినేస్తే ఏం చేస్తాం? అవును, అంతగా కావాలంటే నేను రాజ్యాన్ని మేనేజ్ చేయలేకపోతే నేను మా నాన్నని తెచ్చుకుంటా, అంతేగాని ఈ రాక్షసుల సహాయాలు అవి నేను తీసుకోను అనేసరికల్లా సైన్యాధిపతి కిక్కురు మనకన్నా భయం వేస్తోంది వాళ్ళకి. ఫస్ట్ టైం వాళ్ళ ఎందుకంటే వాళ్ళు పుట్టారు అప్పుడే కొత్తగా. అవును, అతని సౌధము అప్పుడే పుట్టిన సౌధం కదా. వాళ్ళకేమో ఈ రాక్షసు పక్షులను చూస్తే భయంగా ఉంది, రాక్షసులను చూసినా భయంగానే ఉంది, ఏం చెయ్యాలో తెలియదు. సరే వెళ్తున్నారు, కొంత దూరం బయలుదేరారు. వీళ్ళ దగ్గర కొన్ని గుర్రాలు ఉన్నాయి, కొంతమంది కాలు నడకనే గబగబా నడుస్తుంటే వెనకాల నుంచి 2 రాక్షసులు అరిచి కేకలు పెట్టుకుంటూ వచ్చారు. ఉండండి అని. మళ్ళీ ఏదో అయ్యిందని ఆగేసరికల్లా వాడు అన్నాడు, ఆ వచ్చిన వాళ్ళిద్దరు ఏం చెప్పారంటే కుంభికుప్పం అనే ప్రాంతంలో మళ్ళీ పులిరాయిళ్ళు వచ్చారు, పక్షులు కూడా ఉన్నాయి, మరి అక్కడికి రమ్మంటున్నారు అనేసరికల్లా సరే అక్కడ రమ్మనేసరికల్లా వీళ్ళు మళ్ళీ వెనక్కి బయలుదేరారు. ఈ లోపల ఇంకోటి పరిగెత్తుకొచ్చాడు. కుంభికుప్పం దగ్గర ఒకడు దొరికాడు పులిరాయిళ్లలో రాత్రివాడు. వీళ్ళు పులిరాయిలు ఎప్పుడు రాత్రిపూటే వస్తున్నారు, పగటిపూట రావటల్లా ఆ పక్షి మంటలు నోట్లోంచి మంట వస్తుందిగా, ఆ వెలుగులు అన్నీ చూసేస్తున్నారు వాళ్ళు. ఎవడో ఒకడు దొరికాడు, వాడు చెట్టు మీద ఉన్నాడు. సరే కాబట్టి ఉగ్రాక్ష మహారాజు మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు అని మళ్ళీ అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు.
అక్కడ పెద్ద గందరగోళంగా ఉంది. ఒక పెద్ద చెట్టు మీద ఒకడు పైన కూర్చుని ఉన్నాడు పులిరాయుడు. వాడు పెద్ద పెద్ద కావు కేకలు పెడుతున్నాడు. ఎవడైనా పైకి వచ్చాడో వాడిని పొడిచి నేను పొడుచు చచ్చిపోతాను. ఈ రాక్షసుల కింద అంతా గోలగోలగా అరుస్తున్నారు. ఈ ఉగ్రాక్షుడు ఈయన ఏం చేశాడు, చిత్రసేనుడు వెళ్ళి పరిగెత్తుకుంటూ ఏమిటి గతరంతా ఏమిటి గోల అంటే, వీడు నిన్న రాత్రే దొరికిపోయాడు, వెళ్ళలేకపోయాడు, వాళ్ళంతా పారిపోయారు. వీళ్ళు చూపించారు కదా, యుద్ధం చేశారు, కొన్ని కాగడాలు చూపించారు, దాంతో వాళ్ళు పారిపోయారు. కానీ వీడు ఇక్కడే ఉండిపోయాడు. తెల్లవారుజామున ఇందాకే మేము తెలుసుకున్నాం వీడు ఇక్కడే ఉండిపోయిన సంగతి. మేము పట్టుకోబోయే లోపల చెట్టు ఎక్కి కూర్చున్నాడు. వాడు నేను దిగనంటున్నాడు. చెట్టు ఎక్కిన తర్వాత ఎక్కాడా ఇక దొరికాడా, నీ దొరికినట్టే. వాడు దిగకపోవటం వాడి చేతుల్లో లేదు, మన చేతుల్లో. అవును. వాడు కొంచెం గట్టిగా అరిచి కేకలు పెడుతున్నాడు. ఎవడైనా ఎక్కి పైకి వస్తే వాడిని చంపేస్తాను అని. చెట్టు మీదకి ఎక్కకుండా దింపలేరు కదా. అక్కడి నుంచి ఈయన చిత్రసేనుడు అన్నాడు, ఉగ్రాక్షుడే చెప్పాడు, నువ్వు వీడితో మాట్లాడి సానుకూలంగా ఎలాగైనా వాడిని దింపాలి చెట్టు మించి. సరే మీరంతా నిశ్శబ్దంగా ఉండండి అని. ఒరే ఎవడరా నువ్వు, నీ పేరు ఏమిటంటే నా పేరు అమరపాలుడు అన్నాడు. నేను చెప్పిన మాట వినంటే వీళ్ళంతా చెప్పారు, ఇక నువ్వు చెప్తే వినేదేమిటి, నువ్వేమన్నా మహారాజు అన్నాడు. ఆ నిజరగాలు చిత్రసేనుడు రయ్యమని కత్తి తీసి, నేను మహారాజుని, ఈ ప్రాంతం నాది, వీళ్ళంతా నా మనుషులు, నేను ఏది చెప్తే అదే శాసనం. అక్కడ కనపడుతుందా దూరంగా అపూర్వ భవనం చూసావన్నాడు. వాడు అటు ఇటు చూశాడు. తెల్లారిపోయింది కదా, కనపడుతోంది భవనం. ఆ భవనానికి రాజుని నేను, ఈ ప్రాంతం అంతా నాది, వీళ్ళు నా మాట వినవలసిందే అనగానే ఇతని సైనికులు వచ్చారు కదా, సైన్యాధిపతి అందరూ చిత్రసేన మహారాజుకి జై అని అరిచేశారు కల్లా ఈయన ఏం చేశాడు, ఉగ్రాక్షుడు తన సైనికులకి ఇస్తాను, రాక్షసులు ఉన్నారుగా వాళ్ళని గుడ్లూరు వేడు. వాళ్ళు కూడా చిత్రసేన మహారాజుకు జై అన్నారు. రాక్షసులు కూడా జై అనగానే పైన వాడికి కొంచెం ధైర్యం వచ్చింది. బాబు ఎవరండి మీరంటే, నా పేరు చిత్రసేనుడు, నేను ఇక్కడ రాజుని, నువ్వెవడివో చెప్పు, నువ్వు దిగిరా, నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డం, నిన్ను వీళ్ళు ఏమీ చేయరు, నువ్వు మాకు సహాయం చేసావా మేము నేను ప్రాణాలతో వదిలిపెడతాం. ఓకే అనేసరికి వాడు మెల్లిగా వచ్చాడు, కిందకి దిగి వచ్చాడు. నీ కత్తి మా సైన్యాధిపతికి ఇచ్చేయమన్నారు. సైన్యాధిపతి కత్తి తీసేసుకున్నాడు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అప్పుడు నువ్వెవరు అని అడిగితే, నేను పులిరాయుడు కానండి, వాళ్ళతో పాటు వచ్చాను, మరి నేను నాగపురం, ఇది మన కపిలపురం సైన్యాధిపతి, కపిలపురం మహారాజైన నాగవర్మ గారి సైన్యంలో వాడిని, వీళ్ళకి సహాయంగా ఆయన నన్ను పంపించాడు, వాళ్ళతో పాటు కొంతమందిని పంపాడు, నన్ను కూడా వాళ్ళకి అప్పచెప్పాడు అనగానే ఉగ్రాక్షుడు నిర్ఘాంతపోయాడు. కపిలపురానికి నాగవర్మ రాజు ఏమిటి, వాడు సైన్యాధిపతి కదా, ఆయన వీరసేనుడు రాజు. నాగవర్మ దానికి సైన్యాధిపతి అనగానే ఈయన ఏం చెప్పాడు, వీడు అమరపాలుడు, నీకు సమాధానం చెప్పను నేను, నువ్వు రాజుగారి బంటువి, నేను రాజు అడిగితేనే చెప్తానంటాడు. రాజు అడిగాడు, ఏమిటి ఎవరు ఏమిటి అంటే, ఈ వీరసేనుడు అనే మహారాజు కపిలపురానికి రాజు, ఆయనకు ఒక కూతురు ఉంది. ఆ కూతుర్ని చెరబట్టి నాగవర్మ సైన్యాధిపతి రాజుగారిని ఎక్కడో బంధించేసాడు. ఓకే, అమ్మాయిని పట్టుకున్నారు, ఆయన ఎక్కడో ఉండిపోయాడు. మొత్తం సైన్యం అంతా నాగవర్మ పాలైపోయింది. అతనికి జ్వాలాద్వీప వాసులతో ఫ్రెండ్షిప్ ఉంది. జ్వాలాద్వీపం నుంచి ఒక సైన్యాధిపతి వచ్చాడు, కరవీరుడు వాడి పేరు. వాడి పక్షుల్ని తీసుకొచ్చాడు. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళకి అమ్మాయిని పట్టేసుకుని మరి ఆయన ఎక్కడో బంధించేసి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ధవళగిరి మీదకి దండెత్తారు. ఓకే, అనగానే గుండెల్లో రాయబడింది చిత్రసేనుడికి, ధవళగిరి వీడి నాన్నది, తండ్రి రాజ్యం, తారకేశ్వరుడి రాజ్యం అనగానే నిర్ఘాంతపడి, ఇప్పుడు మా నాన్న మీదకి వచ్చాడా అంటే వచ్చాడు. నన్నేమో ఇక్కడ ఉన్న ఈ వీళ్ళతో పాటు పులిరాయులతో పాటు వెళ్ళటానికి పంపించాడు. వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్షిప్లు ఒకళ్ళతో ఒకళ్ళు ఆనంగా నేను నిర్ఘాంతపోయాడు. ఉగ్రాక్ష, మా నాన్నకి చాలా ప్రమాదం రాబోతోంది, ఇప్పుడు ఏం చేయాలి. ఇంతలో ఏమైంది, అక్కడెక్కడి నుంచో కోలాహలంగా వినపడుతుంది. ఏమిటని చూస్తే దూరంగా వాళ్ళకి కనపడుతుంది. తెల్లవారిన తర్వాతే 2 రాకాసి పక్షులు కొన్ని ఆవుల్ని, తర్వాత ఏమో కొన్ని గొర్రెల్ని ఇట్లా పైకి తీసుకెళ్ళిపోతున్నాయి. గద్దపిల్లలు గద్దలు కోడి పిల్లల్ని ఎత్తుకెళ్తాయి కదా, అట్లా పట్టేసినాయి ఆవుల్ని. 2 కాళ్ళతోటి 2 ఆవుల్ని, 2 కాళ్ళతోటి 2 గొర్రెల్ని పట్టుకున్నాయి 2 పక్షులు. ఓకే, ఈ కింద ఉన్న పశువుల కాపర్లు ఉంటారు కదా, వాళ్ళంతా అరిచి కేకలు పెడుతున్నారు, వడిసెళ్ళు విసురుతున్నారు పైకి. ఆ పైన ఉన్న వాళ్ళు ఒకడేమో పక్షిని కంట్రోల్ చేస్తాడు, రెండో వాడు ఉంటాడుగా, వాడి దగ్గర ఇంత శూలాల కట్ట ఉంది, బల్లెలు అవి విసురుతున్నారు కిందకి. అరిచి పరిగెత్తిపోయాడు ఉగ్రాక్షుడు. ఎంత అన్నాడు, ఎందుకు మనం ఇప్పుడు చేయగలిగేది ఏమీ లేదు, వాళ్ళ దగ్గర శూలాలు ఉన్నాయి, వాళ్ళని బోనియి, ఎలాగో ఆవులు గొర్రెల్ని పట్టేసుకున్నాయి, అవి తిండికి అవి పట్టుకుపోతాయి, తర్వాత కింద పడిపోయిన వాళ్ళని కట్లు కట్టించడమే మనం చేయగలేదు, ఇంకేమీ లేదు, అమరపాల నువ్వు మాతో పాటే ఉండమన్నాడు. ఆ వచ్చిన వాడి పేరు అమరపాలుడు. సరే ఏం చేశారు, ఈ మొత్తం ఆ పక్షులు 2 పైకి ఎగిరిపోయాక వీళ్ళు అక్కడికి పోయి అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కట్లు కట్టి పశువులన్నీ పరిగెత్తేసినాయి అటు ఇటు. మళ్ళీ కొంతమంది గోపాలకుల్ని కాస్త సైనికుల్ని పిలిచి వీటన్నిటిని ఓ పక్కకు పెట్టండి, ఇప్పుడు దీన్ని ఎంత హ్యాండిల్ చేయాలి,
ఒట్టి పక్షులు పులిరాయిళ్ళు కాదు, ఇప్పుడు నాగవర్మ, ఎత్తుకుపోయిన రాజకుమారి, మళ్ళీ బోల్డని పక్షులు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. కరవీరుడు వాడెవడో కొత్తవాడు. ఇప్పుడు మధ్యలో దీంతో పాటు ధవళగిరి మీదకి సైన్యం వచ్చేస్తోంది. బాగా ఆలోచించుకుని అస్సలు ఈ పక్షుల్ని చంపటం ఎలా అంటే ఇతను చెప్పాడు, అమరపాలుడు, ఏం కష్టం కాదండి, అన్ని పక్షుల్లాగానే వాటికి మెడ సులువు, గోళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది. ఓకే. ఆ ముక్కుకి గోళ్ళకి అంతకన్నా మెడ మీద చిన్న చాకు పెట్టినా తెగిపోతుంది వాటికి, హంసల్లాగా. వీటికి ఇంకో మార్గం కూడా ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ పక్షులన్నింటినీ ఒక కొట్టంలో పెట్టి అడవి మధ్యలో పెట్టారు. అది కపిలపురానికి దగ్గరలో ఉంది అడవి. ఆ అడవిలో ఉన్నాయి. పక్షుల్ని సంహరించేసామా, పులిరాయిళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళు ఒట్టిగా, వాళ్ళకేం బలం లేదు, ఆ పక్షే వాళ్ళ బలం. 100 పక్షులు ఉన్నాయి అక్కడ. ఓకే. మనం అటువైపు వెళ్దాం, కొంతమందిని ఇవ్వండి, నేను ఆ పక్షుల్ని మట్టు పెట్టేస్తా అనేసరికి ఇతను ఆలోచించుకుని ఏం చేశాడంటే కొంతమంది రాక్షసుల్ని, కొంతమంది సైన్యాన్ని, తన సైన్యాన్ని మన నాన్నకి సహాయంగా పంపించాడు. ధవళగిరికి యుద్ధానికి బయలుదేరినాయి అవి. అక్కడి నుంచి అమరపాలుడితోటి కొంతమంది బయలుదేరారు ఈ పక్షుల సంగతి చూడడానికి. ఈ లోపల ఈ ఉగ్రాక్షుడు నీరసం వచ్చింది వాడికి. మరి అన్ని పక్కల దెబ్బలుగానే ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. సరే పద, మనం కూడా బయలుదేరదాం. వాళ్ళు ముందు పరిగెత్తుకుంటూ వెళ్తారు, మన నిదానంగా సైన్యాన్ని సమీకరించుకోవాలి. ఇక్కడ మన దగ్గర బౌలంత మంది రాక్షసులు ఉన్నారు, అందరికీ తలా ఒక గద ఇవ్వాలి. గదలు ఇచ్చి మనం కూడా బయలుదేరదామని అన్ని పక్కల యుద్ధానికి బయలుదేరారు. వీళ్ళు తెలుసుకున్నారు ఏమిటి, జ్వాలాద్వీప వాసులతో కలిసి నాగవర్మ ధవళగిరి మీదకి వచ్చాడని, కపిలపురంలో రాజుగారిని ఎక్కడో బంధించేశాడని. అక్కడి నుంచి ఏమైంది, సరే బయలుదేరారు. అమరపాలుడు కొంతమంది సైన్యంతో కలిసి, కొద్దిమంది, ఒక 4 రాక్షసులు, ఓ 4 చిత్రసేనుడి సైన్యము, తక్కువ మంది, 10 మంది ఉన్నారు మొత్తం, అంతే. 10 మందితో కలిసి ఎక్కడైతే కపిలపురం అడవులలో ఈ పెద్ద కొట్టాలు కట్టి అందులో పక్షుల్ని బంధించి ఉంచారో అక్కడికి తీసుకెళ్ళేసరికి చాలా పెద్ద విశాలమైన కొట్టాలు, తర్వాత ఏమో పెద్ద పెద్ద పక్షులు వాటిని ఇనప గొలుసులతోటి బంధించి ఉంచారు. దానికి రెండో పక్కన పెద్ద పెద్ద శాలలు లాంటివి నిర్మించబడి ఉన్నాయి. కొంతమంది మనుషులు ఉన్నారు అక్కడ, ఒక 60 మంది 50 మంది ఉంటారు. సరే ఏం చేశాడు ఇతను, వీళ్ళకి చెప్పాడు, వీళ్ళంతా కూడా కపిలపురం వాళ్ళే సైనికులు, వాళ్ళకి పులిరాయుళ్ళకి సహాయం కోసం వచ్చారు. వాళ్ళు వీటికి కాపలా ఉన్నారు, నేను వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తా. వాళ్ళంతా ఆయుధాలు వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చినప్పుడు మీ 10 మంది వాళ్ళ మీద పడి వాళ్ళని కొట్టి చంపేసేయండి, నిర్దాక్షిణ్యంగా చంపేయండి అన్నాడు. అనేసరికి సరే, వాళ్ళు ఏమో మాటను వేసి ఉన్నారు, చిన్న సైన్యం, కానీ ఇందులో ఉన్న వాళ్ళు 5 రాక్షసులు, వాడు ఒక్కోడు 15 మందిని చంపేయగలరు. సరే ఇతను ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి చప్పట్లు కొట్టేసరికి వాళ్ళలో కొంతమంది పరిగెత్తుకొచ్చారు. ఏరి మన వాళ్ళంతా ఏరి అంటే ఒక 60 మంది దాకా ఉన్నారు. వాళ్ళు అంతా వచ్చేసారు బయటికి. వచ్చేసి వచ్చావా అని అడిగారు. పులిరాయుళ్ళు దొంగ వెధవలు నేను అక్కడ వదిలిపెట్టి వచ్చేసారు. పులిరాడు కూడా అదే చెప్పాడనమాట. అమరపాలుడి బాధ అదే, వాళ్ళతో పాటు నన్ను పంపాడు, వాళ్ళేమో మనమంతా ఒకటి, మనమంతా కలిసి చేద్దామని మీరంతా వాళ్ళ మీద పడేసరికి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పులిరాయుడు వాళ్ళు ఒరిజినల్ వాళ్ళు, ఇతను ఒక్కడే మనిషి, మామూలు వాడు, వాళ్ళకి శాస్తి చేయాలని ఉంది. అందుకని ఏం చేశాడు, కపిలపురంలో ఉన్న నాగవర్మ మీద కూడా అతనికి ఇష్టం లేదు, రాజుగారిని ఏదో చేశాడని. అందుకని వీళ్ళతో ఏం చెప్పాడంటే, ఎలాగోలా తప్పించుకొచ్చాను ఆ రాక్షస మూక నుంచి అన్నాడు. అని మన వాళ్ళంతా ఏరి ఎక్కడికి వెళ్ళారంటే ధవళగిరి మీదకి దండెత్తి వెళ్ళాడు. కరవీరుడు అందరూ కలిసి వెళ్ళారు. మరి మనం మొత్తం అదంతా దోసుకొచ్చేస్తాడు. కపిలపురం మన దగ్గరే ఉంది, ధవళగిరి మనకే వస్తుంది. ఆ పక్కన అపూర్వమైన కోట ఒకటి ఉందిట, అది కూడా పట్టేస్తాడు. తర్వాత మనం అందరం ఒక్కొక్క సామంతరాజులు అయిపోతాం, అందరికీ చిన్న చిన్న పరగణాలు ఇచ్చేస్తామన్నాడు అని అందరం ఆనందంగా చెప్పారు. వాళ్ళు ఒళ్ళు మండిపోయింది. సైనికుడుగానే ఉండాలి, రాజు అయిపోతానంటే ఎట్లా, రాజు అవ్వాలంటే దానికి ఒక ప్రత్యేకమైన విషయం వద్దు. ఒక్కొక్క పరగణాకి ప్రభు అయ్యే కెపాసిటీ ఉందా మనకి? లేదు కదా. దొంగతనంగా మోసం చేసి సంపాదించిన వాళ్ళకు ఉంటుందా? ఇతను ఏం చేశాడంటే చేతులు పెట్టి అబ్బో బ్రహ్మాండంగా ఉందని 2 చేతులు పైకెత్తి సైగ చేశాడు. 4 పక్కల నుంచి ఈ 10 మంది వచ్చి వీళ్ళ మీద పడిపోయారు. వాళ్ళ దగ్గర రాతి గదలు, కత్తులు, కటార్లు ఉన్నాయి. ఈ 60 మంది దగ్గర ఏ ఆయుధము లేదు. ఆయుధాలు వాళ్ళు ఎక్కడున్నాయో ఆ కొట్టంలో ఉన్నాయి. వీళ్ళు కొట్ట నుంచి బయటకు వచ్చేసారు. ఎవరి దగ్గర పిడిబాకు కూడా లేదు. అమరపాలుడు కూడా కత్తి తీసి యథావిక శక్తి కొట్టేశాడు. 60 మంది చచ్చూరుకున్నారు. అక్కడి నుంచి ఏం చేశాడు, కాగడాలు ముట్టించేసి ఈ మొత్తం చాలా మంద పక్షులు ఉన్నాయి కదా అంటించేసాడు. ఫుల్ మొత్తం మంటలు పైకి ఎగిసిపోయినాయి. కొన్ని పక్షులు అక్కడ బుక్కుతోటి గోళ్ళతోటి ఎలాగైనా తెంపుకోవడానికి ప్రయత్నం చేసి
అవి తెంపలేక కొన్ని అందులో తెంపగలిగినవి బయటకు వచ్చి రెక్కలంటుకుపోయి బయట రాకాసి పక్షులు. ఇది ఒక హింసాకాండగానే కనపడుతుంది. రాజ్యాలు ఈ యుద్ధాలు చేసేటప్పుడు ఇలాంటివే జరుగుతాయి. అక్కడి నుంచి ఈ మొత్తం మంటంతా వచ్చేది. మంట ఎప్పుడైతే మంట పైకి ఎగిసిందో మన కోసం వస్తున్న వాళ్ళు మనని చూస్తారు గ్యారంటీగా. మనం ఈ పని చేసామని తెలుసుకుంటారు. మనం కపిలపురం వైపు వెళ్దాం. ఇప్పుడు ఇక్కడే నుంచుంటే ఆ మంటలు ఎగిసి మన మీద పడతాయి. అవును, మనం వెలిగించేసాం కాబట్టి మనం మంట పెడదామని చెప్పొచ్చాం కదా. వాటికి ఏంటంటే పక్షులకి మంట అంటే భయం. కాగడాలు చూపిస్తే పారిపోతాయి. అవును అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, కపిలపురం వైపుకి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎక్కడైతే అడవిలో ఈ కొట్టాలు ఉన్నాయని తెలుసుకుని ముందే ఉన్నారో ఈ చిత్రసేనుడు ఉగ్రాక్షుడు సైన్యంతో కలిసి వచ్చారు. వచ్చి చూసుకున్నారు ఇక్కడ ఇదేదో జరిగిపోయింది. అక్కడి నుంచి ఈ కపిలపురం వైపుకి వెళ్ళటం మొదలుపెట్టారు. ఏమనుకున్నారు, మనం ఓ పని చేద్దాం. ఇప్పుడు ఈ మన కరవీరుడితో కలిసి ఇతను నాగవర్మ ధవళగిరి మీదకి వెళ్ళాడు. అంటే రాజ్యంలో ఎవరు లేరనమాట. ఇప్పుడు సైన్యాధిపతి వెళ్ళి రాజు ఉన్నాడంటే కొంచెం బలగా ఉంటుంది. రాజును బంధించేశాడు. సైన్యాధిపతి ఇక్కడ రాజు అయిపోయాడు. వాడు కొత్త ఫ్రెండ్స్తో కలిసి ఇంకో రాజ్యానికి వెళ్ళాడంటే ఇక్కడ ఎవరు ఉండరు. అందుకని మనం కపిలపురం మీద పడదామనుకున్నారు. కోటని స్వాధీనం చేసుకుంటే అప్పుడు అమ్మాయిని వాళ్ళని వెతకచ్చు. ఇంతలో ఏమైంది, ఈ సైనికుల్లో కొంతమంది ఒక 10 మంది ముందే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. స్పీడ్గా అంచెగుర్రాల మీద ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం జరుగుతోందో నగరంలో కనుక్కోవటానికి వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకొచ్చారు. ప్రభు, కొంతమంది పులిరాయిళ్ళు మేనాలో యువరాణి కాంతిమతిని ఎక్కడికో తప్పించేస్తున్నారు. ఓహో, మనుషులు లేరు, మామూలు వాళ్ళు కాదు, కపిలపురం సైనికులు కాదు, వాళ్ళు పులిరాయిళ్లే, వేషాలు కనపడుతున్నాయి. కాంతిమతి ఉంది, మేనాలో ఆడవాళ్లే కదా ఉంటారు. యువరాణిని తప్పించేస్తున్నారు. ఆ దారి గుండా వెళ్దాం పదండి అంటే వీళ్ళంతా ఆ దారి వైపు వెళ్ళారు. అక్కడి నుంచి దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈ మేనా మోసుకొస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారనమాట. ఒరే ఎవరో వచ్చేస్తున్నారు, అక్కడ ఏదో మంటలు వస్తున్నాయి, ఎవరైనా దీన్ని తగలబెట్టేశారేమో, అది ధవళగిరివాడా, ఉగ్రాక్షుడి తాలూకు వాళ్ళ, లేకపోతే అపూర్వ సౌధం వాడో మనకు తెలియదు. అందుకని మన నాగవర్మ ఏం చెప్పాడంటే, కాంతిమతిని చంపేయండి కానీ అమ్మాయి దొరకకూడదు అన్నాడు. మోసుకెళ్ళిపోదాం, తప్పించుకున్నామా తప్పించుకుంటాం, లేకపోతే యువరాణిని చంపేద్దాం. మేనా మోసుకెళ్తున్నారు. వీళ్ళేమన్నారు, అమ్మో యువరాణిని చంపేస్తారు ఇంకేముందని. ఎప్పుడైతే ఈ యువరాణి మాట వచ్చిందో ఉగ్రాక్షుడికి ఒక ఊహ వచ్చింది. ఏమన్నాడంటే, ఓ పని చేద్దాం, మనం వాళ్ళ మీదకి వెళ్ళిపోదాం, యువరాణిని పట్టుకుందాం. రాణి నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, నువ్వు యువకుడివి, బ్రహ్మచారివి, ఎంచక్కా వీరసేన మహారాజు కూతుర్ని కనుక పెళ్లి చేసుకుంటే ఆ రాజ్యం కూడా నీదవుతుంది అన్నాడు. అంటే ఏవగించుకున్నాడు ఇతను చిత్రసేనుడు. తండ్రి అనుమతి లేకుండా పిల్లని పెళ్లి చేసుకోవటం ఏమిటి, మనుషుల పద్ధతులు మర్యాదలు నీకు తెలియవు, రాక్షసుండా నేను వాళ్ళు ఎవరి పిల్లను ఎత్తుకొచ్చేయడానికి, అట్లా చేయకూడదు. రాజు ఉండాలి, ఆయన తన పిల్లని నాకు ఇవ్వాలి, ఆ అమ్మాయి ఎవరినైనా వరించి ఉందేమో మనకు తెలీదు, ముందే ఇలా బారెడు ఊహలు చేయకూడదు, ముందు రక్షిద్దాం. తర్వాత వీళ్ళంతా పోయి ధవళగిరి మీద పడ్డారు, మా నాన్న మీద. ఇది పట్టుకుంటే మా నాన్నని కాపాడుకోగలుగుతాను నేను, నాకు కావాల్సింది అది. ఇప్పుడు యువరాణి నాకు ఇంపార్టెంట్ కాదన్నాడు. కానీ ఇప్పుడు కనపడుతోంది యువరాణి మేనాలో వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఏం చేశారు, పరిగెత్తుకుంటూ ఆ వైపు వెళ్ళారు. వెళ్ళేసరికి పులిరాయుళ్ళు మేనా దించేశారు, వీళ్ళ మీద పడ్డారు. ఉగ్రాక్షుడు గద దిప్పాడు, వాళ్ళు కొట్టుకున్నారు. ఇతను ఇంతలో ఏమైంది, ఫెడేల్మని పెద్ద శబ్దమై మేనా తలుపు తెరుచుకుంది. ఆ లేచింది యువరాణి, కత్తి తీసుకోవటం ఏంటి, 2-3 పులిరాయుళ్ళ మీదకి యుద్ధానికి తెగబడిపోయింది. ఆశ్చర్యపోయాడు ఉగ్రాక్షుడు. ఊరిని ఆడపిల్లలు కూడా యుద్ధం చేస్తారా, అమ్మాయిలు మానవులు చాలా సులువుగా దొరుకుతారు ఆడవాళ్ళు. అవునవును, అలాంటిది అసలు మామూలుగా కాదు. మేనాలో ఇంచి కత్తి తీసుకుని బయటికి దూకే సీన్ చెప్పంగానే మీకు బోల్డని గుర్తు రావాలి. ఇప్పుడు పల్లకిలో ఉన్న అమ్మాయి మెతకది, యువరాణి రక్షింపదగింది, కానీ అమ్మాయి ఊరుకోలే, కత్తి తీసింది. అక్కడి నుంచి ఏమైంది, ఇతను అమ్మాయిని రక్షించడానికి వెళ్ళడానికి ఒక 5-6 అడ్డం ఉన్నారు మధ్యలో. వీళ్ళందరినీ సంహరించి వెళ్ళేసరికి తన చుట్టుపక్కల 2-3 కొట్టేసి పోయి మేనాలో కూర్చుంది, కొట్టేసింది. అక్కడి నుంచి ఉగ్రాక్ష అన్నాడు, జయహో యువరాణి, నేను ఇదంతా నాదే, ఈ అడవంతా నాదే, నేను ఈ అడవికి రక్షకుడిని, నేను నిన్ను రక్షిస్తాను. వీడెవడం నన్ను రక్షించేవాడు ఎవడని ఆవిడ పోయి లోపలికి కూర్చుంది. కూర్చునేసరికల్లా ఇప్పుడు వెంటనే ఉగ్రాక్షుడు ఏమన్నాడు, చూసావా వీళ్ళందరినీ చంపేశాం కదా చిత్రసేన, మనమేమో నగరాన్ని రక్షిద్దాం పదన్నాడు. ఒళ్ళు మండింది చిత్రసేనుడికి. ఈ అమ్మాయి మేము ఇంతమంది 20 మందిని మేము చంపేస్తే 2ని చంపి లోపలికి వచ్చింది. నా నగరాన్ని రక్షించమని ఎవరు అడగాలి, ఉగ్రాక్షుడు కాదు అడగాల్సింది,
చిత్రసేనుడు అన్నాడు, ఎవరు అడిగారని నేను ఇప్పుడు కపిలపురాన్ని రక్షించాలి? నాకేం అవసరం? ఏదో ఒక స్త్రీని రక్షిద్దామని దిగాం. ఇక్కడ ధోరణి చూస్తే ఆవిడే మనందరినీ రక్షించేదానిలాగా ఉంది ఓవర్ యాక్షన్. నేనేం చేయను అన్నాడు. అనేసరికి ఉగ్రాక్షుడు నిర్ఘాంతపడి, వాడి కోరిక ఏమిటి? చిత్రసేనుడు పెళ్లి చేసుకోవాలి, ఈయనకు కొడుకు పుట్టాలి, ఆ పిల్లాన్ని 18 ఏళ్ళు వచ్చాక తను తీసుకోవాలి. అది ఆ చక్కగా అందిపుచ్చుకున్నట్టు అమ్మాయి కనపడుతూ ఉంటే పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్ళి మానేసి రక్షించడము మానేసి అన్నీ మానేస్తే ఎట్లా? ఉగ్రాక్షుడు తెల్లమహేశ్వరుడు బుర్ర పని చేయదు, రాక్షసుడు కదా, ఒకవైపే పని చేస్తుంది అనమాట. అనేసరికల్లా ఈవిడ ఏం చేసింది, లేచి బయటకు వచ్చింది. మళ్ళీ లేచి బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికల్లా అది కాదు ఉగ్రసేన. ఉగ్రసేన అంటాడు, అది కాదు చిత్రసేన. ఉగ్రాక్షుడు స్పీడ్గా చెప్తున్నాడు అనమాట. రాజుగారిని ఎక్కడో బంధించేశారు కదా, ఊరు దాటిచ్చేశారు కదా, మరి ఈ అమ్మాయి ఇక్కడ దొరికింది కదా, మనం ఏం చేస్తామంటే ఏమో ఆయన ఎక్కడికో వెళ్తాడు, ఈవిడ ఎక్కడికి వెళ్తుందో ఆవిడ ఇష్టం, నాకు తెలియదు అన్నాడు. అనగానే ఈవిడ మేనాలో నుంచి బయటకు వచ్చి అడిగింది, అదేమిటి మా నాన్నని ఊరు దాటిచ్చిన మాట మీకు ఎలా తెలుసు? వీళ్ళు నన్ను దాటిస్తున్న సంగతి మీరు ఎలా తెలుసుకున్నారు? అనేసరికల్ చిత్రసేనుడు అన్నాడు, అమరపాలుడు మీ నగరం కపిలపురం నగరం నుంచి వచ్చిన సైనికుడు. అతను నాగవర్మ సైన్యంతో కలిసి జ్వాలాద్వీపవాసులతోటి మా దగ్గరికి వచ్చాడు. మేము వాడిని పట్టుకున్నాం. వాడు చెప్పాడు వీరసేన మహారాజుని దాటిచ్చేశారంటే, లేదు లేదు మా నాన్న దాటించలా, మా నాన్న కోటలోనే ఉన్నాడు, ఎక్కడో దాచిపెట్టారు, మా నాన్నని కోట దాటించలేదు, ఇతను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, నన్ను దాటించడానికి చూశారు వాళ్ళు. అనేసరికల్ మీరెవరంది? నువ్వెవరు అని అడిగేసరికల్, నేను అక్కడ అపూర్వ సౌధం ఉంది కదా, ఆ సౌధం నాది, చిత్రసేనుడు నా పేరు, నేను దానికి రాజును. అనేసరికల్ అంతకుముందు ఉగ్రాక్షుడు ఏం చెప్పాడు, ఈ అడవంతా నాదేనన్నాడు కదా. ఈవిడ నవ్వు పెట్టి, ఈ అడవంతా ఎవరిదోనని చెప్పారే ఇంతకుముందు అంది. అనేసరికల్ చిత్రసేనుడు ఒక్క రైమని తిరిగాడు ఉగ్రాక్షుడికి, నీ పిచ్చివాగుడితోటి అడవి నాది నాది నాదని డంబాలు కొడతావు, వీళ్ళందరికీ ఎలాంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి చూడు, నువ్వు ఇంతకుముందు అమరపాలుడి దగ్గర కూడా ఇలాగే చెప్పావు, మాటలు తగ్గించుకోవాలి నువ్వు, చెప్పు నువ్వెవరో నేనెవరో అనగానే వీడు వెలవెలబోయాడు. ఏం చేయాలో తెలియలే. ఒప్పుకున్నాడు కదా, ఈ అడవంతా నీదే, నీ కొడుకుని నాకు ఇస్తే నేను ఒప్పుకుంటాను అని. కొడుకుని ఇవ్వడానికి ఒప్పుకుంటే అడవంతా ఈతందని ఒప్పుకోవాలి. అవును, గుటకలు మింగాడు. ఏం చేయాలో తెలియలే. కాస్త సర్దుకుని, అవును ఈయనే చిత్రసేనుడు మహారాజు మాకు, నేను ఆయన బంటుని అన్నాడు. బంటు అంటే నువ్వు బంటువే, అడవి నీది కాదు, నాదే అడవి. దాంతో ఆవిడ ఒప్పుకుంది. సరే సరే అయితే నేను అడుగుతున్నాను, కపిలపురాణ సామ్రాజ్యంలో మా నాన్న బంధింపబడి ఉన్నాడు, నా తండ్రిని కోటని రక్షించండి. సరే మేనా ఎక్కువ వెళ్ళిపోదామన్నాడు. ఈయన దగ్గర సైనికులు ఉన్నారు కదా, ఎత్తండి రా మేనా అంటే, నేను మేనాలో ఎక్కను, ఇంకెందుకు, నన్ను ఎందుకు రక్షించాలి, మీతో పాటు నాకు ఒక గుర్రం ఇవ్వండి, నేను కూడా గుర్రం మీదే వస్తానంది. ఉగ్రాక్షుడికి మహా సంతోషంగా ఉంది. తండ్రి పరాక్రమవంతుడు, ఈ పిల్ల నుంచి పెళ్లి చేస్తే ఈ అమ్మాయి మంచి కత్తులు తిప్పేది, పిల్లాడు బ్రహ్మాండమైన వాడు పుడతాడు వీళ్ళకి, వాడికి అదే కావాలి. సరే అక్కడి నుంచి ఆవిడకు ఒక గుర్రం ఇచ్చారు. ముగ్గురు కలిసి గుర్రాలు ఎక్కారు, సైన్యాన్ని వేసుకుని బయలుదేరారు. బయలుదేరితే కోట దగ్గర అంతా కామ్గా ఉంది, ఎవ్వరు లేరు. కోట పైన 2 రాకాసి పక్షులు తిరుగుతున్నాయి. ఓహో, అడిలిపోయారు వీళ్ళు. అమ్మో పక్షులు చచ్చిపోయామనుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. పక్షులంటే భయం వీడికి. ఉగ్రాక్షుడు చావు దెబ్బలు తిన్నాడు వాటి చేతిలో, మళ్ళీ వచ్చినా ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఏమన్నాడంటే, ఎక్కువ ఉండవు, 100 పక్షులనైనా కాల్చేసి ఉంటాడు అక్కడ. ఆ మంట చూసాం మనం, కౌరు వాసన విపరీతంగా వచ్చేది, అడవంతా వాసనగానే ఉంది, గ్యారంటీగా చచ్చిపోయినాయి. ఆ నాగవర్మ వెళ్తూ ఆ కరవీరుడి సాయంతో ఈ 2 పక్షుల్ని ఇక్కడ కాపలా పెట్టి ఉంటాడు. అమరపాలుడు కూడా కోట మీద పడ్డానికి వాడి దగ్గర సైన్యం ఏది 10 మందే వాళ్ళు ఉన్నది. భయపడి ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంటాడు, మన కోసం చూస్తున్నాడేమో చూద్దామని కాసేపు ఇక్కడ వెయిట్ చేశారు, వంటలు చేసుకున్నారు కోట బయట. ఆ పక్షులు మాత్రం పహరా తిరుగుతున్నాయి పైన. కాసేపట్లో వీళ్ళు వంట చేస్తున్న పొగ రాగానే అమరపాలుడు మిగిలిన వాళ్ళు చూసుకున్నారు. పొగ వచ్చేసరికల్లా ఎవరు చేసుకుంటారు వంట? పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఇక్కడ చాలా హడావిడిగా ఉంది, ఆ పక్షులను చూసేసరికల్లా మేము బెదిరి ఆగిపోయాము, కోటలో చాలా తక్కువ సైన్యం ఉన్నారు కానీ చాలా తక్కువ, కొంతమంది పులిరాయిళ్ళు ఉన్నారు, కొంతమంది మామూలు వాళ్ళు ఉన్నారు. ఒకడు వేగు దగ్గరికి వెళ్ళాడు, ఎక్కువ వెళ్ళడానికి లేదు, ఎక్కువ మంది వెళ్తే పక్షుల్ని బయటికి తోలేస్తారు వాళ్ళు అనేసరికి మళ్ళీ ఇప్పుడు పక్షులు ఎట్లా? అమరపాలుడు చెప్పాడు. అమరపాలుడు ఏమనంటే, ఇందాకటిదే విధానం, మనం ఇంతకుముందు ఏం చేసాం, మంట పెట్టాం, ఈ పక్షుల మీదకి మంటే 10 మంది వెళ్తాం లోపలికి, ఆ పక్షులు మన మీదకి రాగానే ఒక్కొక్క 10 మందిలో ఒకడు కాగడ వేస్తాడు దాని మీదకి బాణాలు, వీటిని చూస్తే అవి పారిపోతాయి అంతే. సరే అక్కడి నుంచి ఏం చేశారు, వంటలు చేసుకుని తిన్నాక తెల్లవారగానే ఈ కోట మీదకి బయలుదేరారు. ఇప్పుడు కోట కూడా చాలా పెద్దది. చిత్రసేనుడు ఏమన్నాడంటే, నువ్వు ఈజీ మెథడ్, నీ దగ్గర రాక్షసులు ఉన్నారు బ్రహ్మాండమైన వాళ్ళు, ఈ గోడ తలుపులు పగలగొట్టండి,
గోడకి చిల్లులు పెట్టాడు. ఉగ్రాక్షుడికి అలాంటి పనులు చాలా ఇష్టం. కొండలు తొలవటము అవి చేసేవాళ్ళు వాళ్ళు. సరే అక్కడే తన బంట్లలో 10 మందిని ఒక గ్రూప్ కింద చేసాడు. ఒకళ్ళేమో కొంతమంది ఏమో కోట గోడ పగలగొట్టండి. ఆ గోడ పగలగొట్టడానికి ఏం చేయాలి, పెద్ద పెద్ద మాన్లు చెట్లు విరుచుకొచ్చి కొట్టాలి దాన్ని. మనం చూస్తాం సినిమాల్లో కనపడుతూ ఉంటుంది. లాగ్స్ పట్టుకోవటం, గోడ తలుపుకేసి కొట్టేయటం. ఓ 2 పదులేమో ఆ పని చేయండి. మిగిలిన వాళ్ళు తలా ఓ పక్కన గుణపాలు తీసుకోవటం, తవ్వేయటం. మొత్తం గోడలన్నిటికీ ద్వారాలు చేసేసారు వాళ్ళు తవ్వేసి. కోట గోడలు పగిలిపోయినాయి. అట్టించి పైనుంచి సైనికులు రాళ్ళు రువ్వటం మొదలెట్టారు. వీళ్ళేమో పక్షుల్ని ఎంకరేజ్ చేశారు. వీళ్ళు ఏం చేశారు, కాగడాలు వేశారు. ఆ పక్షులు 2 2 పులిరాయిళ్ళు ఉన్నారు కదా, ఒక పక్షి ఏమో కాలిపోయింది, ఓ పక్షి ఏమో పారిపోయింది. ఆ పైనుంచి పులిరాయిళ్ళు దాని మీద నుంచి పడిపోయారు. దానికి కంట్రోల్ లేదు. వెంటనే అది అవతలకి వెళ్ళిపోయింది. ఒకటి దానికి రెక్కలు అంటుకుని ఆ కాలుతున్న రెక్కలతోటి అది ఎక్కడికో పారిపోయింది. పక్షులు లేవు. ఈ లోపల కోట గోడలు బీట్లు ఇచ్చేసినాయి, తలుపులు పగిలిపోయినాయి. లోపలికి వెళ్ళిపోయారు వీళ్ళు. వీళ్ళ జనం ఎక్కువ మంది ఉన్నారు. ఎవరెవరున్నారు, ఇతను చిత్రసేనుడితో వచ్చిన సైన్యం, ఉగ్రాక్షుడి రాక్షసులు, అమరపాలుడితో ఉన్న 10 మంది మొత్తం కలిసి లోపలికి పరిగెత్తారు. లోపలికి వెళ్ళారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు కట్టేశారు. ఈ నాగపురం వాళ్ళకి, కపిలపురం వాళ్ళని కట్టేయక్కర్ల, వాళ్ళు లొంగిపోతారు. వీళ్ళు మన వాళ్ళేనని తెలుసు కదా, పులిరాయిళ్ళని మాత్రం కట్టేశారు. తలా పక్కన దొరికిన వాడిని దొరికినట్టు చంపేశారు. ప్రాణాలతో పట్టుబడి బిక్కమహాలు వేసిన వాళ్ళని కట్టేశారు. అక్కడి నుంచి కోట అంతా వెతకటం మొదలుపెట్టారు. అన్ని పక్కల వెతగ్గా చీకటి పడే సమయానికి దూరంగా దివిటి పట్టుకుంటే ఒక చిన్న నీడ ఒకటి కనపడుతోంది, మానవాకారం. ఎవరో గోడకు అనుకుని కూర్చున్నట్టుగా ఉంది. దానికి ఆ వెళ్ళే ద్వారానికి పెద్ద తలుపు, ఇంతలావు తాళం. ఆ తాళం ఏం చేసినా పగలకొట్టలేకపోయారు. ఈ లోపల ఏం చేస్తుందంటే ఆవిడ కాంతిమతి, యువరాణి పేరు. ఉగ్రాక్ష దీన్ని పగలగొట్టంటే తాళం పగలకొట్టలేకపోయాడు ఉగ్రాక్షుడు కూడా. ఏమన్నాడంటే, వీళ్ళు చాలా మానవుల తెలివితేటలు చిన్నవి కాదు, ఈ ద్వారం చిన్నది, తాళం పెద్దది అని ద్వారాన్ని పీకి పక్కన పెట్టాడు. ద్వారం వచ్చేసింది. లోపలికి వెళ్ళి చూస్తే నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసిన మహారాజు అక్కడ కనిపించాడు. ఆయన నోట్లో నుంచి ఆ గుడ్డలు తీసేశారు, కట్లోడు తీశారు. ఓ సైనికుడు ఒక సింహాసనం తెచ్చివేశాడు, కుర్చీ తెచ్చివేసి ఆయన కూర్చోబెట్టి, ఇంకోటి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొచ్చి ఆహారం పట్టుకొచ్చి, అప్పటికి 4 రోజులైంది ఆయన కట్టేసి. బతికున్నాడంతే శల్యావశిష్టంగా. ఆయన మెల్లిగా సేద తీర్చేయక చూస్తే ఏముంది, ఉగ్రాక్షుడిని చూసరికి ఆయన ఉలిక్కిపడ్డాడు. వీడు ఆ నగరాన్ని దాన్ని రక్షించేవాడు కదా అని అనుకుంటే ఈయన పరిచయం చేసింది. ఇతను ఆ సౌధానికి రాజని, నేను వేరే, ఇతను నా బంటు ఉగ్రాక్షుడు అనేసరికి మేము వేరే కథ విన్నాము. ఉగ్రాక్షుడిదే ఆ ప్లేసు, ఎవరో కొత్తగా ఒకడు అపూర్వ సౌధాన్ని నిర్మించాడని, అదేదో మంత్ర సౌధం అని విన్నాము, మేము వేరే కథలు విన్నామంటే కాదు, అడవి నాది, ఆ సౌధం నాది, నేనున్న నాళ్ళు ఆ రాజ్యం నాదే, ఉగ్రాక్షుడు నాకు బంటు అని చెప్పాడు. చెప్పాక సరే మీరు ఎట్లా దొరికారు, ఏం చేశారు అంటే, సరే ఇటు ఈ నాగవర్మ అనేవాడు నా దగ్గర సర్వసైన్యాధిపతిగా ఉన్నాడు, నన్ను ఎప్పుడు తప్పుదోవ పట్టిస్తూనే ఉన్నాడు. మొదటి నుంచి తప్పుదోవ పట్టించి చివరికి నన్ను ఇట్లా కటకటాల పాలు చేసి నా పిల్లని ఎత్తుకుపోయి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎవడైనా సరే వాడిని జీవించి తెచ్చిన వాడికి అర్ధరాజ్యం ఇస్తా, చంపేసి తెచ్చిన వాడికి 1000 మొహరీలు చేస్తాను అని చెప్పాడు. అర్ధరాజ్యం ఇస్తారా నాన్న, ఇవ్వాల్సిందే, ఎవడు బతికిన వాడిని పట్టుకొస్తాడో వాడికి అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. అక్కడి నుంచి ఈ లోపల ఏమైంది, ఇంకో పక్క నుంచి ఎక్కడి నుంచో సైన్యం వస్తుంది. ఈ వస్తున్న సైన్యం ఎవరో తెలియలే. అమరపాలుడు పైకి ఎక్కి చూశాడు. మీ నాన్నగారు వాళ్ళు వస్తున్నారో అర్థం కావట్లేదు. వాడే కపిలపురాన్ని జయించిన వాడు, ముందు జయించిన నాగవర్మ వాడొస్తున్నాడో అర్థం కావట్లేదు. కొంచెం ఓపిక పట్టి బయటికి వెళ్ళి చూద్దాం, ఈ లోపల మహారాజుని అంతఃపురంలోకి పంపించేసేద్దాం. యువరాణిని పంపేశారు. బయటికి వెళ్ళి వాటిని ఏమనుకున్నారంటే, మనం అసలు సౌండే చెయ్యొద్దు, వచ్చేవాడెవడో లోపల గ్యారంటీగా వస్తాడు కదా, కొత్తవాడు అనుకో ఇట్లా పగిలిపోయిన నగరాన్ని చూసి అనుమానపడి బయట ఆగుతాడు. ఆల్రెడీ ఈ నగరానికి చెందినవాడే అయితే లోపలికి ఖచ్చితంగా వస్తాడు. సౌండ్ లేదు, రాక్షసులందరూ దాక్కున్నారు. వాళ్ళకి అదో ప్రత్యేకమైన సమస్య, ఆకారాలు కనపడతాయి కదా, మనుషులు సైనికులంతా కూడా దాక్కోండి, అసలు శబ్దమే చేయొద్దు, లోపల దాకా రానిచ్చి కుమ్మేసేద్దాం ఓహో అని చెప్పి ఎవరి దారిని వాళ్ళు గప్చిప్పుగా నిలబడ్డారు. చిత్రసేనుడు ఉగ్రాక్షుడు కపిలపురంలో చేరిపోయారు కోటలోకి. ఎవరో వస్తున్నారని తెలిసింది. ఆ వస్తున్న వాళ్ళు ఎవరు అని చూసుకుంటే వీళ్ళు ఆ ఊరేళ్ళ ధవళగిరి మీదకి వెళ్ళారు. చిత్రసేనుడు వాళ్ళ నాన్న తారకేశ్వరుడి మీదకి చితకొట్టేశారు వాళ్ళు వీళ్ళని. చితకొట్టేసేసారు కల్లా ఇతను మన నాగవర్మ, అతనికి తోడుగా వచ్చిన పులిరాయిళ్ల సైన్యాధిపతి అయిన కరవీరుడు, వీళ్ళిద్దరూ కొంత సైన్యంతో పారిపోయి, చాలా సైన్యం అక్కడ చచ్చిపోయింది.
పారిపోయి వచ్చేస్తారు. వాళ్ళేమనుకున్నారు, దూరం నుంచి చూసి వీళ్ళని అర్థమవ్వగానే వీళ్ళు ఏం చేశారంటే, ఎవరైనా సరే కోటలోకి వచ్చేదాకా వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయొద్దు, చూద్దాం అని చెప్పి ఈ రాక్షస బంట్లు బోళ్ళంత మంది ఉన్నారు కదా, ఉగ్రాక్షుడి బంట్లు, వీళ్ళందరినీ దాచేశారు. నిశ్శబ్దంగా ఉంది కోట. తలుపులు వేసేయడానికి ఏమీ లేవు, ఎందుకంటే కోట గోడంతా పగలగొట్టేశారు వీళ్ళు. రాక్షసులందరూ గదలు పుచ్చుకుని తవ్వేశారు కదా, మొత్తం కోట గోడంతా ద్వారాలే, అన్ని చోట్ల హోల్స్ కొట్టేశారు. నిశ్శబ్దంగా ఉంది కోట అంతా. దూరం నుంచి వస్తున్నారు నాగవర్మ కరవీరుడు. ఏమనుకున్నారంటే, తారకేశ్వరుడేమో తన్ని తరిమేశాడు, మనకిప్పుడు పెట్టని కోట ఏదంటే కపిలపురమే. కోట గట్టిది, మన సైన్యం కొంత ఉంది, 2 పక్షులు ఉన్నాయి ఇక్కడ, కాబట్టి ఇక్కడ దాక్కొద్దాం. దగ్గరకు వస్తుంటే వాళ్ళకి తెలిసింది కోట అంతా ఛిద్రమైపోయింది, బయట ఉన్న కాంపౌండ్ వాళ్ళంతా పగిలిపోయింది, అగర్తంతా పూడ్చుకుపోయింది. ఇదేమిటి ఇలా ఉంది? పోనీ చచ్చిపోయిన శవం కానీ, ఓ గుర్రం కానీ, ఓ ఇది కానీ ఏమీ లేదు, శబ్దం లేదు. ఎవరైనా దీని మీదకి వచ్చి పడ్డారా? పడితే ఇవన్నీ కనపడాలి. వీళ్ళు ఏం చేశారు, శవాలు గివాలన్నీ దాచేశారు, శవాలు అగర్తలు వేసి పూడ్చేశారు, గుర్రాలు గిర్రాలన్నీ దాచేసుకున్నారు లోపల. అక్కడ ఏనుగులు లేవు, అక్కడి నుంచి పక్షులు 2 ఉండాలి, 2 పక్షులు పోయినాయి, పక్షులు లేవు. వీళ్ళు కాపలా పెట్టారు. ఏం జరుగుతోందో వీళ్ళకి అర్థం కాల. కొంచెం ముందుకెళ్తున్నారు. ఎలాగైనా ఈ కోటలోకే వెళ్ళిపోవాలి, ఎందుకంటే వీరేశ్వరుణ్ణి వాళ్ళు వీరసేనుని దాచేశారు, అతన్ని ఎవరు పట్టుకోలేరు. కాంతిమతి ఏమో మన వాళ్ళ దగ్గరే ఉంది, కాంతిమతి కూడా లేదు కోటలో. ఆలోచించుకుంటున్నారనమాట అన్నీ, వాళ్ళు ఏమేం చేసాం, ఏమేం చేయాలి అని. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ దగ్గర దాకా వచ్చాక వాళ్ళకి ఏం డౌట్ వచ్చింది ఆ కరవీరుడికి, ఏమైనా ఒకవేళ ఉగ్రాక్షుడు వాడి రాక్షస బంట్లు వచ్చారా ఇక్కడికి, తినేశారేమో, నరమాంస భక్షకులు కదా వాళ్ళు. ఓ పంచేద్దాం, మనం లోపలికి వెళ్ళొద్దు కోటలోకి, మనం ఇక్కడే ఉండి సైన్యాన్ని మాత్రం లోపలికి పంపిద్దాం. వీళ్ళ దగ్గర ఉన్నది బ్యాచ్ ఎంత చిన్నది. ఇంతలో ఏమైంది, దూరంగా ఇంకో సేన వస్తుంది. అమరపాలుడు పరిగెత్తుకుంటూ చిత్రసేనుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రభు, మీరు పైకెక్కేసేయండి, రాణిగాని యువరాణిని వీరసేనుడిని పైకెక్కిచ్చేద్దాం. 2వ సైన్యం వస్తుంది, మీ నాన్నగారిది కావచ్చు, లేదా మీరు సహాయం పంపించారు వాళ్ళు కావచ్చు, ఇంకో సైన్యం దూరం నుంచి కనపడుతోంది, వీళ్ళు కోటకు దగ్గరగా వచ్చారు, వీళ్ళని పూర్తిగా లోపలికి రానిచ్చి పట్టేద్దాం. వాళ్ళ దగ్గరకు వచ్చాక కదా పతాకాలు అవి కనపడేది, సేన ఎట్లా కనపడుతుంది, దూరం నుంచి ఏదో గుంపుగా వస్తున్నట్టు అవి కనిపిస్తాయి, పతాకాలు గితాకాలు ఏం కనపడవు. దగ్గరకు వచ్చాక చూద్దాం, మన గుంపేనా ధవళగిరి గుంపు అర్థం చేసుకుందాం. 2 సైన్యాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ, 3వ సైన్యం కోట లోపలే దాక్కుంది. సరే ఏం చేశారు, యువరాణి కాంతిమతిని ఆ వీరసేనుడిని లోపలికి ఎక్కిచ్చేశారు. కోటలోనే ఒక పక్కన ఎత్తైన సౌధం మీదకి ఎక్కిచ్చేశారు. అక్కడ ఇంకా రాని వల్ల వెళ్ళి ఈ రాక్షస బంట్లు, ఇతని తాలూకు చిత్రసేను తాలూకు సైనికులు, అమరపాలుడు అంతా తల ఒక పక్కకి సెట్ అయిపోయి నుంచునున్నారు. వీళ్ళు ఏం చేశారు, ఈ నాగవర్మ ఇతను కరవీరుడు కలిసి వెనక్కుండి మొత్తం సైన్యాన్ని లోపలికి పంపించారు. లోపలికి వెళ్తున్నా ఏమీ కదలిక లేదు, కిక్కురు మంటల్లా ఎవరు. పూర్తిగా వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయాక అప్పుడు వీళ్ళిద్దరూ బయలుదేరారు. వీళ్ళు కోట గోడ దాటి కోటలోకి వెళ్ళంగానే అమ్మోయ్ రాక్షసులు బాబోయ్ అని కేకలు వినపడ్డాయి. వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, ఇంకొక్క నిమిషం సమయం ఇస్తే బాగుండేది, వీళ్ళు పూర్తిగా లోపలికి వచ్చేవాళ్ళు. ఆ పూర్తి కాకుండానే వాళ్ళు తొందరపడ్డారు. మనుషుల వాసనకి రాక్షసులకు ఒక ఉద్రేకం వస్తుంది, ఆ ఉద్రేకానికి లోనైపోయారనమాట. వాళ్ళ ప్లాన్ అయితే బాగానే ఉంది. ఎప్పుడైతే రాక్షసులు అనంగానే కరవీరుడు వీడు నాగవర్మ పరిగెత్తేశారు బయటికి గుర్రాలతో సహా. లోపల నుంచి వచ్చేసిన రాక్షసులు రాతి గదలతోటి చితకొట్టేశారు, యథాశక్తి కొట్టి చంపేశారు. అక్కడి నుంచి కొంత సైన్యం పారిపోయింది. వీళ్ళిద్దరు పారిపోయారు, నాగవర్మ అనుకో. వాళ్ళ వెనకాల పడ్డారు పట్టుకోవటానికి. ఎప్పుడైతే తప్పించుకున్నాడు అన్న మాట రాగానే ఇక రాజుగారు తర్వాత ఏమో చిత్రసేనుడు ఎవడు వీడిని ప్రాణాలతో తెస్తాడో వాడికి 1000 బంగారు నాణ్యాలు ఇస్తామని, రాక్షసులకి ఆహారంగా 2 మనుషుల్ని ఇస్తామని ప్రకటన చేశారు. వీళ్ళు వెనకాల పరిగెత్తుస్తూ రాతి గదలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, విసిరేస్తుంటే కరవీరుడు ఎక్కిన గుర్రానికి రాత్రి గద తగిలేసింది. దాని వెనక్కాళ్ళు విరిగిపోయి బొక్కబొరల పడింది. పడేసరికి ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటాం? నాగవర్మ అమ్మ వీళ్ళ ఉగ్రాక్షుడు ఎంత తెలివైన వాడు, వాడికి చిత్రసేనుడు సహాయం చేశాడు, కపిలపురం వాళ్ళ చేతి కిందకి వెళ్ళిపోయింది అంటే కాంతిమతి మనకి దక్కడి నుంచి ప్రాణాలతో తప్పించుకోవాలి, అంతే చాలు. వెళ్ళిపోయామా మనం బతికేస్తాం,
ఇక్కడే ఉంటే పట్టుపడిపోతాం. ఈ కరవీరుని వదిలిపెట్టడానికి వీలు లేదు. వాడికి అసలు ఉగ్రాక్షుడు అంటే చచ్చే భయం. రాక్షసులంటే పులిరాయిళ్ళని పంపిస్తున్నాడు, వాళ్ళకి హెడ్డే, కానీ వాడు ఏనాడు రాలా. ఏం చేయాలి? అప్పుడు గబుక్కుని వాళ్ళకి ఒక ఐడియా ఏమొచ్చిందంటే, ఓ పని చేద్దాం, మన వెనకాల కొంత సైన్యం పరిగెత్తుకొచ్చింది కదా, మన శిరస్త్రాణాలు వీళ్ళలో ఓ ఇద్దరికి పెట్టి వాళ్ళని ఇంకో పక్కకి వెళ్ళిపోమందామని 2 సైనికులు ఓహో ఇటు రండి అని విజిలేసి పిలిచి, నెత్తి మీద ఉన్న కిరీటాలనే కదా కుచ్చులు కుచ్చులుగా ఉండేవి. పులిరాయుడికి ఒక ప్రత్యేకమైన కుచ్చుంది, పులికుచ్చు. ఈ 2 కుచ్చు టోపీలని 2 నెత్తి మీద పెట్టి పారిపోండి అన్నారు. గుర్రాలు వదిలేసి కాలి నడకన ఇంకో పక్కకి వెళ్ళిపోయారు. వీడి గుర్రం ఎలాగో కాలు విరిగిపోయింది, అది పడిపోయింది. 2వ గుర్రాన్ని వదిలిపెట్టేసి వీళ్ళిద్దరూ ఓ పక్కకి వెళ్ళారు. ఈ రాక్షసులు బుర్రగల వాళ్ళు కాదు. చిత్రసేనుడి సైనికుల కంటే రాక్షసులే ముందు పరిగెత్తుకొచ్చారు. శిరస్త్రాణాలే గుర్తుపెట్టుకుని వాళ్ళ వెనకాల పరిగెత్తారు. అడవిలో ఓ పక్కకి వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళకి దొరకలా. కాసేపు అయ్యాక ముందుకెళ్ళాక వాళ్ళకి అర్థమైంది శిరస్త్రాణాలు చూసే తాము వెంట పడుతున్నారని. ఆ నెత్తి మీదే తీసేశారు. దాంతో వీళ్ళే ఉన్నారు, వాళ్ళు మాయమైపోయారు అనుకున్నారు. అంతేగాని మనం ముందెళ్తున్న వాడు నెత్తి మీద టోపీ తీసేశాడు అన్నది ఎక్కల. చిత్రసేనుడు సైనికులు వచ్చేసరికల్లా మొత్తం అంతా కంగాళి అయిపోయింది. వీళ్ళిద్దరూ తప్పించుకుని పారిపోయారు. ఎంత వెతికినా దొరకలేదు. ఈ లోపల ఏమైంది, ఇంకో సైన్యం వస్తుంది కదా, అది ధవళగిరి సైన్యం. దగ్గరకు వచ్చేసరికల్లా పతాకాలు కనపడ్డాయి. వీళ్ళు పతాకం చూపించారు, ఆయన దగ్గరకు వచ్చాడు. తన కొడుకు ఒక్కడే సాహసంతో కపిలపురాన్ని పట్టుకున్నాడని తెలిసి వాళ్ళ నాన్న సంతోషించాడు. చిన్నవాడు 20వ సంవత్సరం వచ్చింది. 18-19 సంవత్సరాలు అప్పుడే కదా అది వచ్చింది రాజ్యం. 20 ఏళ్ళన్నా లేని కొడుకు ఇంత చక్కగా రాజ్యాన్ని పట్టుకున్నాడని ఆయన సంతోషించాడు. అక్కడ లోపలికి వెళ్ళాడు. వీళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు. సరే, మన ఉగ్రాక్షుడే ప్రపోజ్ చేశాడు, యువరాణిని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని. ఆయన ఏమన్నాడంటే, ఆ నగరం అంతా అదంతా అడవంతా ఉగ్రాక్షుడిదని మేము వినున్నామంటే చిత్రసేనుడు చెప్పాడు, ఉగ్రాక్షుడు ఒక రకమైన ఉద్రేకి, భర్త రాక్షసుడు అవటం వల్ల ఉద్రేకంగా మాట్లాడతాడు. అతని మాటల వల్ల ప్రజలందరికీ అలాగే అర్థమవుతూ ఉంటుంది. కానీ ఆ రాజ్యం నాది, మా ఇద్దరి మధ్య ఒక ఒడంబడిక ఉంది అనేసరికి ఉగ్రాక్షుడు ఒప్పుకున్నాడు. అవును, మా రాజుగారు వివాహం చేసుకుని స్థిరపడ్డమే నాకు కావాలి. వాడు అడిగాడు కదా నీ కొడుకుని నాకు ఇవ్వాలని. అనేసరికల్లా ఆయన ఏమన్నాడు, నేను నాగవర్మ వల్ల నేను నష్టపోయాను, పిల్లని చెరబట్టేశాడు, మా పిల్లని నాకేమో కుమారులు లేరు, ఎవరైనా సమర్థుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసి ఈ రాజ్యాన్ని వాడి చేతిలో పెట్టాలనుకుంటున్నాను అనేసరికల్లా ఈ తారకేశ్వరుడు కూడా చిత్రసేనుడి తండ్రి కూడా ఒప్పుకున్నాడు. అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే మరి 2 రాజ్యాలు సొంతమైన ఈ అబ్బాయికి. అనుకోకుండా అడవిలోకి వెళ్ళి అపూర్వ సౌధాన్ని పట్టుకున్నాడు. అక్కడి నుంచి ఉగ్రాక్షుడి వల్ల ఇది వచ్చింది. అందరికీ బహుమానాలు ఇచ్చట పెళ్లి సందర్భంలో. అతని అపూర్వ సౌధంలో ఎంత సంపద ఉందో బహుమానాలు ఇచ్చి ఇతనికి అడిగాడు, ఉగ్రాక్ష నీ వల్లే ఇదంతా సాధ్యపడింది, నువ్వు నాతో ఉండటం వల్ల, మరి నీకు కూడా ఏదైనా బహుమానం ఇవ్వదలుచుకున్నాను చెప్పమన్నాడు. అనేసరికల్లా చెప్పాక మాట తిరిగిపోవు కదా మహారాజా అన్నాడు. తిరిగిపోను, అడగమన్నాడు. ఎలాగూ తనకు కొడుకు పుడితే వాడికి 18 ఏళ్ళు వచ్చాక వీడికి ఇవ్వాలన్న ఒడంబడిక ముందే ఉంది. ఇంకా అంతకంటే ఏం అడుగుతాడు? వీడేమడిగాడు ఉగ్రాక్షుడు, రేపొద్దున్న నీ ప్రథమ సంతానం కూతురైనా కొడుకైనా 5వ ఏటే నాకు ఇచ్చేసి, 15 దాకా కాదు, 18 ఏళ్ళు పెద్దవాడు అయ్యేదాకా కాదు, 5వ ఏటే ఇచ్చేయి నాకు అనేసరికి నిర్ఘాంతపోయాడు. కానీ మొదట ఒప్పుకున్నాం, 18వ ఏడు వచ్చాక అయితే ఏమిటి, 5వ ఏట ఇస్తే ఏమిటి, పెంపకానికి అడుగుతున్నాడు. ఒప్పుకున్నాడు. ఎంత సంతోషంగానో ఉగ్రాక్షుడు తన మొత్తం సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. చిత్రసేనుడు కూడా కాంతిమతిని తీసుకుని తన అపూర్వ సౌధానికి వచ్చేసాడు. తండ్రేమో ధవళగిరి వెళ్ళిపోయాడు. వీరసేన మహారాజే కపిలపురాన్ని చూసుకునేవాడు, కానీ ఆ రాజ్యం చిత్రసేనుడిదే. ఇతని పేరు మీదే అక్కడ రాజ్యం కొనసాగేది. ఇతను వెళ్ళి చూసుకొస్తూ ఉండేవాడు. కొంతకాలం ఇలా హాయిగా కాలం గడిచింది. ఉగ్రాక్షుడు వెళ్ళిపోయాడు. ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. చిత్రసేనుడు చక్కగా భార్యతో హాయిగా కులసగా ఉన్నాడు, బాగా రాజ్యం చేసేవాడు. అయితే వీళ్ళకి ఈ కరవీరుడు కానీ నాగవర్మ కానీ మళ్ళీ కనపడలా. కానీ ఎప్పుడైనా ఆకాశంలో ఎగురుతున్నవేవో కనపడుతున్నాయని, వాళ్ళ దగ్గర ఏదో మణి లాంటిది ఉందని, ఒక వెలుగు కనిపిస్తోందని అనేవాళ్ళు. అగ్నిపక్షులు అని చెప్పేవాళ్ళు. అగ్నిపక్షి అంటే పక్షి, దానికి నిప్పంటే భయం, కానీ దాని నోట్లోంచి వస్తుంది మంట. ఓకే, అది నడిచినప్పుడల్లా ఆ ముక్కులోంచి నిప్పు వస్తుంది.
దానివల్ల పైనున్న వాడికి వెలుగు కనపడుతుంది. ఆహా. అక్కడక్కడ చూసేవాళ్ళు, కానీ ఎవరు ఎప్పుడు ఎక్కడ దిగల. వీళ్ళు 100 పక్షులను చంపేశారు. 100 ఏమో అక్కడ 100 ఇక్కడ 2 102 చంపేశారు. ఎవరి దారిని వాళ్ళు ఉన్నారు. అయితే అప్పుడప్పుడు దొంగతనాలు అవుతుండేవి ఈ చిత్రసేనుడి రాజ్యంలో. ఓకే. ఊళ్ళ మీద పడి దోచుకునేవాళ్ళు బందిపోటు దొంగలు. ఎట్లా ఈ బందిపోట్లను లైన్లో పెట్టాలి? అయితే ఏం చేశారంటే బాగా ఆలోచించి అమరపాలుడు మాత్రం మన చిత్రసేనుడితో పాటే ఉండిపోయాడు. అతనికి సలహా చెప్పడానికి సైన్యాధిపతిగాను. ఓకే. అమరపాలుడు ఏమన్నాడంటే మనం ఏదైనా ఒక ప్రకటన చేద్దాం బందిపోట్లను పట్టుకోవటానికి అన్నాడు. ఎవరు పట్టిస్తే వాళ్ళకి డబ్బిస్తామని కాకుండా బందిపోట్లు స్వచ్ఛందంగా లొంగిపోతే వాళ్ళకి భూములు ఇస్తామని ప్రకటన చేశాడు చిత్రసేనుడు. అమరపాలుడు ఐడియా ఏంటి? పట్టుకున్న వాడికి 10,000 అందామనుకున్నాడు. కానీ చిత్రసేనుడు వేరే రకంగా ఇచ్చాడు. బందిపోట్లు స్వచ్ఛందంగా లొంగిపోండి, మీకు పొలాలు ఇస్తాం, హాయిగా వ్యవసాయం చేసుకుని బతకచ్చు. ఇది లేటెస్ట్ ఐడియానే కదా, బాగుంది కదా. ఇది 60స్లో వచ్చిన ఈ కథలో ఏమన్నాలంటే దాన్ని ఏదో అంటారు, జనజీవన స్రవంతిలో కలిసిపోండి, మీకు అన్ని ఆసరాలు ఇస్తాము అని మన వాళ్ళు చేసిన ప్రకటన అంత పురాతనమైనది. పూర్వకాలపు రాజుల పద్ధతుల్లో ఇవి ఉండేవి. అప్పుడు ఏమైంది, ఒకరోజు కొంతమంది బండిపోట్లు వచ్చారు. వాళ్ళంతటి వాళ్ళు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు భారీగా. అమరపాలుడు వాళ్ళని గుర్తుపట్టాడు. వాళ్ళు నాగవర్మ సైన్యంలో వాళ్ళు. ఓకే. అయితే రాజు అడిగాడు, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు అనుకున్నది నిజమే, మేము నాగవర్మ సైన్యంలో వాళ్ళమే. మీ నాన్నగారితో యుద్ధం చేసినప్పుడు చిత కొట్టేశారు వాళ్ళు, కొంతమంది పారిపోయాం అడవుల్లో పడి. తర్వాత మేము కపిలపురానికి వచ్చేసాం నాగవర్మతో కలిసి. అక్కడ మీరంతా మా వెనకాల పడ్డారు. అక్కడేమో నాగవర్మ కరవీరుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకో దారి లేక మాలో కొంతమంది వచ్చి అడవుల్లో తలదాచుకున్నాం. ఓకే. కాబట్టి మేము వాళ్ళమే, మాకు ఇక వేరే దారి లేదు, ఏ సైన్యంలోనూ చేరలేము. మమ్మల్ని చేరదీసిన నాగవర్మ అయిపోవజా లేడు, అసలు అతను ఇక్కడ లేడు, జ్వాలాద్వీపం వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, అడవిలో మాకు కనపడలా. అందుకని దారులు కాచుకుని బతుకుతున్నాం, దారులు కొట్టి బతుకుతున్నాము. మీరు ఏదైనా ఆసరా చూపిస్తే మేము సైన్యంలో పనిచేసిన వాళ్ళం, ఎవరికైనా విశ్వాసపాత్రంగా ఉండటమే వచ్చు మాకు. ఈ దొంగ బుద్ధులు మాకు బాగుండలా, కాబట్టి మరి అందుకోసమే వచ్చాం మేము అన్నారు. అనేసరికల్లా అమరపాలుడికి డౌట్ వచ్చింది, మనం నమ్మలేము, అక్కడక్కడ మనకి నిప్పు ఉన్న పక్షులు, అగ్నిపక్షులు కనపడుతున్నాయి, వాడేమన్నా వీళ్ళని చేరదీశాడేమో, మన సైన్యంలో చేరి మనదంతా అపూర్వ రాజ్యం, ఇక్కడ ఏం చేస్తారో వీళ్ళు అని డౌట్ వచ్చి వీళ్ళని జైల్లో పెట్టేద్దాం, పంపించద్దు, మిగిలిన వాళ్ళు వచ్చాక అందరినీ ఎక్కడ చంపేద్దామన్నాడు. చిత్రసేనుడు ఒప్పుకోవాలి. ప్రజలు మనని నమ్మరు కదా, నేను ఏమని చాటిప్పించాను, ఎవరైతే స్వచ్ఛందంగా లొంగిపోతారో వాళ్ళకి భూములు ఇస్తామన్నాం. స్వచ్ఛందంగా లొంగిపోయిన జైల్లో పెడితే ప్రజలు నన్ను ఏమనుకుంటారు అని, ఇలా కాదు ఇంకో మార్గం చూడను. కానీ అమరపాలుడు ఏం చేశాడంటే ఇంకొక ఐడియా వేశాడు. మీరు గనక మిగిలిన వాళ్ళు ఏమయ్యారో చెప్పట్లేదు, మీరు కొంతమందే వచ్చారు, మిమ్మల్ని నమ్మాలని లేదు, నాగవర్మతోటి మీరు ఇంకా కలిసే ఉన్నారని మేము నమ్ముతున్నాం, నిజం చెప్పకపోతే మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తామని పెద్ద ప్రకటన చేసేసరికల్లా వాళ్ళలో ఒక బలశాలిగా పెద్దగా ఉన్నవాడు ఏమనంటే, మా చేతిలో చూడండి విషం తెచ్చుకున్నాం మేము, మీరు ఒప్పుకుని మాకు భూమి ఇచ్చారా, మా దారిని మేము బతుకుతాం, మీరు ఒప్పుకోక మా మీద బలప్రయోగం చేస్తే విషం తిని చావడానికి అందరి దగ్గర మేము కాలకూట విషం తెచ్చుకున్నాము, చావడానికి సిద్ధపడే వచ్చాం, ఎందుకంటే ఈ దొంగ బతుకు మాకు కూడా ఇష్టం లేదు అనగానే చిత్రసేనుడు మెత్తబడిపోయాడు. పాపం నిజంగానే వీళ్ళు చాలా కాలము సైన్యాల్లో పనిచేసిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఒక నిజాయితీ నిబద్ధత ఉంటాయి. అవును. పాపం వాళ్ళు దొంగ బతుకులు బతకలేకపోతున్నారు. సరే క్షమించేశాను అన్నాడు, పొలాలు ఇచ్చేస్తాను, ఫలానా చోటవి మీరు చేసుకోండి సేద్యం, మరి మిగిలిన వాళ్ళు అంటే మమ్మల్ని చూసి వాళ్ళు కూడా వస్తారులేండి, కొంతమంది వచ్చాం మేము, మాలో మిగిలిన వాళ్ళు భయపడ్డారు, ఈ అనుమానమే ఉంది, రాజు కనుక బంధిస్తాడేమో అన్న అనుమానం ఉంది, మేము మా పొలాలు చేసుకోవటము మేము హాయిగా బతకడం చూస్తే వాళ్ళు కూడా వస్తారులేండి అన్నాడు. దాని ప్రకారమే చక్కగా వీళ్ళకి పొలాలు ఇచ్చేసాడు. ఈ బందిపోటు దొంగలుగా ఉన్న వాళ్ళందరూ వ్యవసాయం చేసుకోవటం మొదలుపెట్టారు. వాళ్ళని చూసి మిగిలిన దొంగలు కూడా వచ్చేసారు. మొత్తం మారిపోయారు, సుభిక్షంగా చక్కగా ఉంది. ఇక్కడే కాదు, మార్పు ఇంకో చోట కూడా వచ్చింది. ఉగ్రాక్షుడు కూడా తన సైనికులకి మాంసాహారం మాన్పించేశాడు. అతని ఉద్దేశం ఏమిటి, చిత్రసేనుడికి పుట్టిన తొలి సంతానాన్ని తన రాజ్యానికి రాజుని చెయ్యాలి. వాడి కోరిక ఏంటంటే నా తర్వాత
నా రాజ్యానికి వారసుడు కావాలి. ఈ కథలో మొదట చెప్పుకున్నాం, యోగి ఒక ఆయన ఈ అపూర్వ రాజ్యాన్ని సంపాదించాడు. దాన్ని ఆ బుట్టలో పెట్టాడు. ఆ బుట్ట ఎవరో కన్న కొడుకైనటువంటి చిత్రసేనుడికి అప్పచెప్పాడు. చిత్రసేనుడిని అతను చూసింది ఎంతసేపు? 1 నిమిషం అంతే కదా. ఉగ్రాక్షుడు ఈ అడవంతా నేను సంపాదించి దీన్ని నేను పెద్ద చేసి దీన్ని కాపాడి నేను చచ్చే ముందు నేను 1 నిమిషం చూసిన వాడికి ఇవ్వకూడదు, నేను పెంచుకున్న వాడికి ఇవ్వాలి అని భావించి ఈ చిత్రసేనుడి దగ్గర ఆ మాట తీసుకున్నాడు. రాక్షసుడైనా కూడా మంచి తెలివిగా ఆలోచించాడు. 18 ఏళ్ళు నిండాక పిల్లాన్ని తీసుకుందామంటే వాడు రాజు అయిపోతాడు. ఇక్కడ చూసిన తర్వాత ఏమనిపించింది, కాంతిమతిని చూశాడు. ఆ అమ్మాయి మేనాలో నుంచి దిగి యుద్ధానికి దిగింది. రాజకుమార్తె తండ్రి దగ్గర ఉంది, యుద్ధం చేయడం నేర్చుకుంది కాబట్టి చేసింది. అక్కడి నుంచి తెచ్చి నేను రాక్షసుల మధ్యలో పెడితే వాడికి ఏమొస్తుంది? అందుకని 5 ఏళ్ళ పిల్లని గనక పట్టుకెళ్తే వాడిని బాగా పనిచేయించవచ్చు, వాడికి చక్కగా ఈ రాక్షసులు వాళ్ళ పద్ధతులు అలవాటు అవుతాయి అని భావించి 5 ఏళ్ళప్పుడే కావాలని అడిగాడు. ఈ లోపల ఏం చేశాడు, తన సైనికులందరికీ నరమాంస భక్షణ మాన్పించేశాడు పూర్తిగా. మానవుల్ని తినకూడదు, వాళ్ళలాగానే మనం కూడా వ్యవసాయం చేసుకోవాలని చెప్పి ఈ రాక్షసులతోటి కొండ ఈ అడవి అంతా ఓ పక్కన భాగం అతంది కదా, ఓ భాగంలో అపూర్వ సౌధం ఉంది, రెండో పక్కన తనున్నాడు. తనున్న భాగాలన్నీ చక్కగా సేద్యం చేయించడం మొదలుపెట్టాడు. వీళ్ళ శక్తికి ఎడ్లు దున్నపోతులు ఏం సరిపోతాయి, వాళ్ళు ఏనుగులు ఖడ్గమృగాలతోటి సేద్యం చేయటం మొదలెట్టారు. అడవిలో ఏనుగులు ఉంటాయి కదా, వాటికి వెనకాల తాడు కట్టడం, నాగలు కట్టడం, దున్నించడం. ఊళ్ళ మీద పడ్డం మానేశారు. అంతకుముందు కోళ్ళు కొక్కిరాయలు ఎత్తుపోయేవాళ్ళు, ఎడ్లు దున్నపోతులు పట్టుకుపోయేవాళ్ళు వ్యవసాయం కోసం. వీళ్ళ శక్తికి సరిపడా పని చేసుకోవటం మొదలుపెట్టారు. ఊళ్ళో జనం అంతా కూడా, అడవిలో ఉన్న జనాలు సంతోషించారు. రాక్షసులు రావడం మానేశారు. వాళ్ళకి ఎంతసేపు పంట వేసామా, దున్నేమా, పిక్కున్నామా, మనకులాగానే మనుషులు లాంటి తాపత్రయం మొదలైంది. రేపెప్పుడో మన రాజుగారు వస్తాడు, మనకు ఒక కొత్త యువరాజు వస్తాడని ఆశ. దాంతో సేద్యం చేసుకోవటం మొదలుపెట్టారు. వాళ్ళు సేద్యం చేసుకుంటున్నారు, వీళ్ళు వ్యవసాయాలు చేసుకుంటున్నారు. అడవంతా పచ్చగా కళకళలాడుతూ బ్రహ్మాండంగా ఉంది. ఇంతలో ఈ కాంతిమతి దేవి గర్భవతి అయింది. ఆ కబురు తెలిసేసరికి చిందులు తొక్కేశాడు ఉగ్రాక్షుడు. ఇంకేముంది, నాకు కావాల్సిన రాజు రాణే వచ్చేస్తున్నారని. వీళ్ళ గుండెల్లో రాయబడింది, ఏం చేయటం రా దేవుడా అని. మెల్లిగా నెలల నిండే ఆవిడకు ఒక కుమారుడు కలిగాడు. అందరూ వచ్చారు, వాళ్ళు వీళ్ళు చూడ్డానికి. ఉగ్రాక్షుడు కూడా పోయాడు. ఆ పొత్తిళ్లలో ఉన్న పిల్లాడిని చూసి, వీడు నా కొడుకు, అంతే కదా, అదేగా పాయింట్. అక్కడి నుంచి ఆనందంతో మొత్తం సైన్యం అంతా తరలిచ్చింది. అందరూ తమ కాబోయే యువరాజును చూశారు. రాజు రాణి బికమహాలు వేసుకుని కూర్చున్నారు. ఏం చేస్తారు, మాట ఇచ్చారు, ఇక తప్పదు. సరే, అట్లా 5 సంవత్సరాలు గడిచాయి. నేటికి 5వ సంవత్సరాన మళ్ళీ వస్తాను అని చెప్పాడు. పిల్లాడిని చూసిన రోజు, పుట్టినరోజే వచ్చాడు. ఇక్కడి నుంచి 5 సంవత్సరాలే వీటిని పిల్లాడు, తర్వాత నా పిల్లాడే. 5 ఏళ్లకి భూమి దద్దరిల్లేలాగా అడుగులు వేసుకుంటూ రాతి కథ భుజాన్ని వేసుకుని ఉగ్రాక్షుడు వచ్చేసాడు. మాట ఇచ్చినట్లుగా టకీమని వచ్చేసాడు. కావాలి మరి పట్టుకెళ్ళిపోవాలి, అంతే నా సొమ్ము అనేసరికల్లా రాజు ఏం చేయాలో అర్థం కాల. పిల్లాడిని ఇవ్వడానికి గుబగబలు ఆడిపోతాం. సరే వచ్చాబా ఉగ్రాక్ష, ఉండు, పిల్లాడిని దాసీలు రెడీ చేస్తున్నారు అన్నాడు. ఇంత పిల్లాడిని తీసుకొచ్చారు, తెల్లగా పచ్చగా ఇంత ఎత్తునున్నాడు, కళకళ్ళాడుతూ 5 ఏళ్ళ పిల్లాడు. ఆనందంతో ఉగ్రాక్షుడు ఇంకేముంది, నా పిల్లాడు దొరికాడని పిల్లాడిని ఎత్తి భుజాన్ని వేసుకున్నాడు. దాసీలు అందరు బాయ్ చెప్పారు. వెళ్తుంటే ఏమైంది, ఇంత కర్ర పుల్ల కనపడింది. ఈయన ఏమనుకున్నాడు, ఉగ్రాక్షుడు పిల్లాడికి కర్ర ఇస్తే ఆడుకుంటాడని, బాబు ఈ కర్ర కావాలరా అన్నాడు. వాడు అయ్యా ఆ కర్ర కావాలి నాకు అన్నాడు. ఏమిటి వీడు ఇలా మాట్లాడుతున్నాడని వీటికి డౌట్ వచ్చింది. అయ్యా అనేసరికి కావాలయ్యా కావాలరా అలాంటి మాటలు వినేసరికి అనుమానం వచ్చింది. ఆ కర్ర ఎత్తి వాడి చేతిలో పెట్టాడు. భుజాన్ని ఉన్నాడు కదా పిల్లాడు. ఏం చేసుకుంటావు నాన్న కర్రతోటి అన్నాడు. ఏముంది, మేకల గొర్రెలు వంట కుక్క మేకల గొర్రెలు కదా, కుక్క ఏదైనా వస్తే దాన్ని కొట్టేస్తాను, ఈ కర్రనైనా నేనేం చేసుకుంటా, మా నాన్నకి ఇస్తే వంటింట్లోకి కుక్కలు రాకుండా కొడతాడన్నాడు. నిర్కాంతపోయాడు. ఎవడెవరా నువ్వు అన్నాడు. నేను రాజభవన్లో వంటవాడి కొడుకునిగా అన్నాడు. అనగానే ఉగ్రాక్షుడి కొళ్ళు మండిపోయింది. 5 ఏళ్ల నా రాజకుమారిని నాకు ఇస్తానని వంటవాడి కొడుకుని ఇస్తే వాడేం చేస్తాడు నా రాజ్యం. పరిగెత్తుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఉగ్రాక్షుడు వచ్చేస్తున్నాడు అన్నారు. అంతే ఇక మేఘాల మీద లోపలికి వచ్చేసాడు. అరిచర్చి కేకలు పెట్టాడు. నన్ను మోసం చేస్తారా, వంటవాడి కొడుకుని నాకు అప్పచెప్తారా, మిమ్మల్ని ఇచ్చేస్తాను అని చెప్పి ఆ భుజాల మీద ఉన్న పిల్లాన్ని ఎత్తి దించి కింద పెట్టాడు. రాజుగారు వచ్చాడు. మళ్ళీ చిత్రసేనుడు అన్నాడు, అలా కాదు,
యువరాణులు మన దాసీలు పొరపాటు పడ్డారు. యువరాజు అందరితో కలిసి ఆడుకుంటాడు. ఆ పిల్లల్లో ఈ పిల్లాన్ని చూసి యువరాజు అనుకున్నారు. ఉండి ఇంకోని రెడీ చేస్తామని ఇంకో పిల్లాన్ని తీసుకొచ్చారు. వీడు ఎత్తుగా బాగున్నాడు. ఉగ్రాక్షుడు మళ్ళీ కావాలంటే పరీక్ష చేసుకోమన్నారు. పరీక్ష చేసుకుంటే మాత్రం ఏముంది, ఇక్కడేం పరీక్ష చేస్తాను, దాసీలని అడిగాడు. కాదు మేము సరిగానే ఇచ్చాం, ఈయనే యువరాజు అన్నారు. నీ పేరేమిట్రా అని అడిగాడు. అడిగేసరికల్ యువరాజు అన్నాడు వాడు. అనేసరికల్ దాసీలంతా నవ్వారు. నువ్వు ఎవరబ్బాయివి అని అడగాలి కానీ నీ పేరేమిట్రా అని అడుగుతావా ఉగ్రాక్ష అని నవ్వారు. నవ్వితే వీడు అన్నాడు, ఇది కనుక తేడా వచ్చిందో మిమ్మల్ని అందరినీ లాక్కుపోయి నా రాక్షస బంట్లకు పెళ్లిళ్ళు చేసేస్తాను వాళ్ళతోటి మీకు దాసీ అన్నాడు. దాసీలంతా నవ్వారు. కొంతమంది భయపడ్డారు, అమ్మో వీడు అంత పని చేస్తాడు. రాజు రాణి బిక్కమొహాలు వేసుకుని లోపల కూర్చుని ఉన్నారు. రాలా బయటికి. రెండోసారి పిల్లాడిని అప్పచెప్పినప్పుడు వాళ్ళు రాలేదు కాబట్టి వీడే నిజమైన పిల్లాడు అనుకున్నాడు. అక్కడ దాకా వెళ్ళాక ఇందాక అక్కడ కర్రపల్ల పారేశాడు కదా, బాబు ఈ కర్ర కావాలరా నీకు అని కర్ర అందించాడు. అందించంగానే కావాలని తీసుకున్నాడు. మా నాన్న అని పేరెత్తల. మళ్ళీ అడిగాడు, నువ్వేం చేస్తావు కర్రతోటంటే, ఏముంది మందలో గొర్రెపిల్లలు ఏమైనా అటు ఇటు వెళ్తే వీటితో కొడతానన్నాడు. అనేసరికల్లా ఉగ్రాక్షుడు తెల్లబోయాడు. నీ పేరేమిట్రా అంటే యువరాజు అన్నావు. అవును నా పేరు యువరాజే. మీ నాన్న ఏం చేస్తాడు అంటే గొర్రెల మందలు తోలుతాడు. ఈ లోపల చిత్రసేనుడికి తెలిసింది, ఎలాగో ఉగ్రాక్షుడు వెనక్కి వచ్చేస్తాడు. అక్కడి నుంచి అమరపాలుడికి ఏం చెప్పాడంటే, నువ్వు పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపో, మరి ఇచ్చేద్దు కానీ. ఉగ్రాక్షుడు వెనక్కి తిరిగి వెళ్ళేసరికి నగర ద్వారాల దగ్గరే అమరపాలుడు సైన్యంతో సహా ఇంత పిల్లాన్ని వెంబడి పెట్టుకుని వచ్చేసాడు. నిజమైన పిల్లాన్ని తెచ్చేశాడు. వీడన్నాడు ఉగ్రాక్షుడు, దాసీలు పొరపాటు పడతారా, మళ్ళీ దాసీలే చేశారా, హేళనగా మాట్లాడాడు అనమాట. కావాలని నన్ను మోసం చేస్తున్నారు అనేసరికల్లా అమరపాలుడు అన్నాడు, రాకాశం ఉండబడివి నీకేం తెలుసు, కడుపు తీపి రాణిగారు స్పృహ తప్పి పడిపోయింది, రాజుగారు నెత్తి మీద చేతులు పెట్టుకుని నేను దుఃఖంలో కూర్చున్నాడు, కడుపు తీపి నీకేం అర్థమవుతుంది, నీ కడుపు తీపి అర్థం కాదు కదా, వాళ్ళ కష్టం నీకేం అర్థమవుతుంది, కాస్త ప్రయత్నం చేశారు పిల్లాన్ని ఇచ్చుకోలేక, ఇంకా తప్పదు, ఇదిగో ఈ దగదగలాడే బట్టలు వేసుకున్న వాడే రాజకుమారుడు, వీడిని తీసుకెళ్ళిపోమని అనేసరికల్లా రాజకుమారుడు ఏమిటి, రాజకుమారుడు కాదు వీడు ఉగ్రాక్ష కుమారుడు. పిల్లాన్ని చూస్తే నమ్మాడు. ఆ పిల్లలిద్దరిలో లేని ఒక బ్రైట్నెస్ వీడి మొహంలో కనపడింది. మామూలుగా 5 ఏళ్ల పిల్లలంటే కాస్త ముద్దుగానే ఉంటారు, అప్పటికి ఇంకా పళ్ళు ఉడవు, పిల్లలు కళకళలాడుతూ ఉంటాయి మొహాలు. 8 ఏళ్ళు వస్తే కదా పళ్ళు. అక్కడి నుంచి పిల్లాడిని ఎత్తుకుని భుజాన్ని వేసుకున్నాడు. ఆ పిల్లాడు భుజాలకి అమరపాల వెళ్ళొస్తానన్నాడు. ఖచ్చితంగా వీడు రాజకుమారుడే, లేకపోతే తమ దగ్గర పనిచేసే వాళ్ళని పేరు పెట్టి పిలవగలిగే సాహసం ఎవరికి ఉంటుంది, అదే కదా రాజుగారి కొలువులో ఉన్న సైన్యాధిపతికి. ఇంకేముంది, అమరపాలుడు సైన్యం తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఉగ్రదత్తుడు అని పేరు పెట్టుకున్నాడు ఈ పిల్లాడు. తీసుకెళ్ళిపోయాడు పిల్లాడిని, 5 ఏళ్ల వాడిని. తర్వాత వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టారు, కానీ ఈ పిల్లాడు మాత్రం ఉగ్రాక్షుడి దగ్గరే ఉండిపోయాడు. ఈ రాజకుమారుని చూసి ఎగిరి గంతేశారు, కానీ పిల్లాడు భయపడతాడు. ఇక్కడున్న రాక్షస పిల్లలందరూ జంబోల్లాగా ఉంటారు, మనిషి పిల్లల్లా ఉండరు. వీడితో ఆడుకోవడానికి 2 పిల్లల్ని పల్లెల్లోంచి ఎత్తుకురమ్మన్నాడు. ఇదే వయసు ఉన్న పిల్లల్ని పట్టుకురావాలి. చెరుకో సంచి ఇచ్చాడు, డబ్బు సంచి. ఏ ఇంట్లో నుంచి పిల్లల్ని ఎత్తుకొస్తారో ఆ ఇంట్లో ఓ సంచి వదిలిపెట్టండి, మిగిలిన వాళ్ళ జోలికి వెళ్ళకండి, మనం పట్టుకెళ్ళామన్న వాసన కూడా రానివ్వద్దు. అక్కడి నుంచి పిల్లాన్ని లోపల తీసుకుపోయాడు. బోల్డ్ అని డబ్బులు, బంగారము, సామాన్లు, ఆట వస్తువులు ఉన్న ఓ గదిలో వాడిని దింపారు. రాత్రి చీకటి పడేసరికల్లా 2 పిల్లల్ని ఎత్తుకొచ్చేసారు ఆడుకోవడానికి. వీడి వయసు ఉన్న వాళ్ళే 2 వచ్చారు. వాళ్ళని చూసేసరికల్లా బిక్కమొహం వేసుకుని చూస్తున్నాడు. ఇంత లోపల ఆ పిల్లలిద్దరు ఏడవడం మొదలెట్టారు, అమ్మో నాన్ను అని. అప్పటిదాకా బాగానే ఉన్న ఈ ఉగ్రదత్తుడు వీళ్ళని వాళ్ళు పిల్లలు పక్క వాళ్ళు ఏడుస్తున్న వీళ్ళు మొదలెడతారు, మొయ్యో అని వీడు ఏడవడం మొదలెట్టాడు. ఈయనేమో కంగారు పడ్డాడు, పిల్లాడు ఏడ్చేస్తున్నాడని. ఇలా కాదు, లోపల తీసుకుపోండి, అక్కడ సింహం కోణంలో ఎలుగుబంటి పిల్లలు ఉంటాయి లోపల భాగాల్లో, వీళ్ళంతా వాటితో సేద్యం చేస్తున్నారు కదా, అక్కడ తీసుకెళ్ళండి. వాటిని చూసి పిల్లలు ఏడుపు మానేస్తారు. ఎవరికి తెలియకుండా తెచ్చారంటే ఎవరికి రెండో కంటి వాడికి తెలియకుండా ఏటి ఒడ్డున ఒక చెరువు ఒడ్డున ఫ్యామిలీస్లోంచి 2 పిల్లల్ని తీసుకొచ్చారు. వీళ్ళకి పేర్లు పెట్టారు, రుద్రుడు, ఆరుద్రుడు. తీసుకొచ్చిన పిల్లలకి పేర్లు పెట్టి ఈ 3 పిల్లల్ని కలిపి తీసుకెళ్ళి సింహాల పిల్లలు, ఎలుగుబంటి పిల్లలు ఉన్న చోట పడేసి అక్కడ ఆడుకొనిచ్చి క్రమంగా వాళ్ళకి ఇవన్నీ అలవాటు చేశారు. పూర్తిగా వ్యవసాయ ఆధారితంగా తయారయ్యారు. హింస లేదు. పోనీలే, రాజ్యాల్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతే. అప్పటిదాకా సుకుమారంగా పెరిగాడు, కానీ ఇలా మట్టి రాక్షసులు, ఈ సింహాలు, పులుల మధ్య పెరగడానికి అలవాటు పడ్డాడు. పిల్లలు 3 చక్కగా పెరిగారు.
పిల్లాన్ని పెంచుకుంటున్నాడు, ఉగ్రాక్షుడు పెంచుతున్నాడు ఉగ్రదత్తుడిని. వాడికి సాయం ఇంకో 2 చిన్నపిల్లల్ని తెచ్చాడు. రుద్రుడు, ఆరుద్రుడు అని పేర్లు పెట్టాడు. పిల్లలు పెరుగుతున్నారు. వీళ్ళు క్రమంగా వ్యవసాయం చక్కగా చేసుకోవటం మొదలుపెట్టారు. ఈ దున్నపోతులు, ఎడ్లు వాటన్నిటికీ బదులుగా ఖడ్గమృగాలు, ఏనుగులతోటి వ్యవసాయం చేసుకుంటూ వీళ్ళ పర్సనాలిటీలకు సరిపడా. దాంతో చుట్టుపక్కల ఊళ్ళ మీద పడ్డం మానేశారు. ఓకే. చుట్టుపక్కల వాళ్ళు అంతా సంతోషించారు. వీళ్ళంతా మాంసాహారం తినడం మానేసి గొడ్లను ఎత్తుకుపోకుండా ఉంటే బాగుంటుంది. 15 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రశాంతంగా గడుస్తుంది. ఈ ప్రశాంతతలో 15 ఏళ్ళు అయ్యాక పిల్లాడు పెద్దవాడు అయ్యాడు కదా. అక్కడ ఇక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూర్చుంటుంటే కబుర్లలో రాత్రిపూట వెలుగొస్తోంది ఏమిటని అడిగి, మన మీదకి ఇదివరకు పులిరాయిళ్ళు భయంకర పక్షులు పెట్టుకుని వచ్చారని, ఇలా ఎత్తుకుపోయేవాళ్ళని అన్నీ తెలుసుకున్నారు. ఇవన్నీ తెలుసుకున్నాడు. అయితే వాళ్ళ నాన్నని అడిగాడు. కరవీరుడును వాడు పారిపోయారు. నాగవర్మ వాళ్ళు దుర్మార్గులు, పారిపోయిన వాళ్ళు అసలు పారిపోయారా, ఇక్కడే ఉన్నారా, లేకపోతే అక్కడికి వెళ్ళిపోయారా తెలుసుకోవాలి. మరి ఎవడో రాత్రిపూట తిరుగుతున్నారు, కానీ వాళ్ళు దిగిన దాఖలాలు కానీ ఎవరైనా ఎత్తుకుపోయిన దాఖలాలు కానీ లేవు. రావటం అయితే వస్తున్నారు. అయితే ఎలా వస్తున్నారో ఎవరినైనా ఒకరిని పట్టుకుంటే కాదు. అవును. ఎట్లా పట్టుకుంటాం? అయితే వీళ్ళు పిల్లలు ఆలోచించుకున్నారనమాట. అట్లా కాదు, మన ఊరంతా చాటిప్పేద్దాం. అడవి చుట్టూతా బోల్డని పల్లెలు ఉన్నాయి. అపూర్వ రాజ్యం ఒకటి ఉంది, తర్వాత కపిలపురం ఉంది. ఇవే కదా వీళ్ళకి దగ్గరలో ఉన్నవి. కాబట్టి ఈ మొత్తం నగరాల్లో ఎక్కడైనా సరే ఈ పులిరాయిళ్ళు రాత్రిపూట వచ్చిన వాళ్ళని కనుక పట్టుకుంటే వాళ్ళకి బహుమానాలు ఇవ్వచ్చు. ఉగ్రాక్షుడు కూడా ఒప్పుకున్నాడు. బాగా కోట నేలమాళికలో వజ్రాలు వైఢూర్యాలు మూలుగుతున్నాయి, బోల్డ్ ధనం ఉంది, ధనం చాలా ఉంది, నీ ఇష్టం అన్నాడు. చాటింపేశారు. ప్రతి వాళ్ళు అక్కడ చూసాం ఇక్కడ చూసాం అంటారు, కానీ ఎవరు దిగాడు పట్టుకున్నాము అంటల్లా. వాళ్ళు దిగట్లా. వీళ్ళు కూడా రాత్రిళ్ళు కాపలా ఉండి చూస్తున్నారు. ఎక్కడో కనపడుతుంది వెలుగు, అది కరకర తిరుగుతున్నట్టు ఉంటుంది, కిందకి దిగినట్టు ఉండదు. సరే ఇలా గడుస్తుంటే ఉగ్రదత్తుడికి నచ్చలేదు. మనం 1000 వరహాలు ఇస్తామని చాటింపేసినా ఎవరు పట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు దిగట్లేదు, మనమే స్వయంగా బయలుదేరదామని భావించారు. భావించి ముందు అసలు వెళ్ళాలి ఇక్కడి నుంచి, ఏ ప్రాంతాల్లో అవి తిరుగుతున్నారో మనమే వాటిని అక్కడ తిరగాలని తండ్రిని ఒప్పించుకున్నాడు. సరేనన్నాడు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఉగ్రాక్షుడు ఒప్పుకున్నాక వీళ్ళు ముగ్గురు కలిసి, ఉగ్రదత్తుడు, రుద్రుడు, ఆరుద్రుడు 3 గుర్రాలు వేసుకుని బయలుదేరారు. బయలుదేరితే ఇక వెళ్ళగా ఒక కీకారణ్యం లాంటి చోటుకి వెళ్ళారు. ఏమనుకున్నారంటే దేవదారు చెట్లు ఉన్నాయి చాలా. మరి ఇవాళ ఈ పెద్ద చెట్టు ఏదైనా చూసుకుని సాలవృక్షం దాని కింద పడుకుందాం అనుకున్నారు. ఆ చెట్టు దగ్గర ఏ చెట్టు అయితే వీళ్ళు దూరంగా అది బాగుంది, బాగా ఒత్తుగా కింద గడ్డి ఉంది అక్కడ పడుకోవచ్చు అని అనుకుని వెళ్తూ ఉంటే దాని పై భాగం ఇట్లా మండుతున్నట్టు మంటలాగా కనపడింది. వెలుగు, దేవదారు చెట్టు పై భాగంలో వెలుగు. వీళ్ళు దూరం నుంచి చూశారు దాన్ని. పరిగెత్తుకుంటూ వెళ్ళారు. దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆ చెట్టు మీద నుంచి లేచేస్తున్నారు ఎవరో. వెళ్ళిపోతుంది పక్షి. దాని మీద ఉన్న వాడిది మొహం వీళ్ళకి కనపడలేదు, కానీ వాడికి తోక ఉన్నట్టు తెలుస్తుంది. పులిరాయిళ్ళు భయంకర పక్షుల మీదకి వస్తారు వీళ్ళకి తెలుసు. అక్కడి నుంచి రుద్రుడు అన్నాడు, మీరిద్దరు కిందే ఉండండి, నేను చెట్టు ఎక్కి చూస్తాను పైన ఏముందో అని చెప్పేసి గబగబా చెట్టు ఎక్కాడు. అది పెద్ద సాలవృక్షం, చాలా పెద్దది, పైన్ ట్రీస్ అంటారు కదా. చివరి దాకా ఎక్కాక ఏం చెప్పాడంటే, దీని మీద నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు, దూరంగా తిరుగుతున్నారు, వాళ్ళు పడమర వైపు వెళ్ళారు, కానీ అక్కడ ఏదో కోట ఉన్నట్టు కనపడుతోంది, చాలా పెద్దది. కాపలాలు అవి పెద్దగా లేవు, మనుషులు ఎవరు పైన. అంటే ఇప్పుడు రాత్రిళ్ళు కోట కాపలా అంటే దీపాలు పుచ్చుకు తిరగాలి. కోట ఉంది, అక్కడ ఉన్న దీపాల వల్ల తెలుస్తోంది. ఈ పక్షులు దాని మీద తిరుగుతున్నాయి, కానీ వెళ్ళిపోయినాయి అవి పడమటి వైపుకి. చూద్దాం, ఇప్పటికైతే కనిపించట్లా. దిగేసాడు చెట్టు. సరే ఈ రాత్రికి ఇక్కడ పడుకుందాం అనుకున్నారు. ఈ కోట ఎవరిదో తెలియలే వాళ్ళకి, ఎవరిదో సామంతరాజు కోట. అది ఎవరు ఏమిటి వీళ్ళకి తెలియదు. తెలిసిన పేర్లు ఏమిటి? ధవళగిరి తెలుసు, కపిలపురం తెలుసు, మధ్యలో ఉన్న అపూర్వ రాజ్యం తెలుసు, తమ సంగతి తెలుసు, అంతే. ఎవరిదో సామంతుల కోట, ఇది మరీ పెద్ద కోట కాదు. సరే రాత్రి పడుకుందాం అనుకుని ముగ్గురు దిగేశాడు రుద్రుడు. తెచ్చుకున్న ఆహారం ఏదో తిన్నారు, గుర్రాలని పక్కన కట్టేశారు, వదిలేసేలా పక్కన చెట్టు కట్టేసి ఆ గడ్డి మీద తల ఒక పరదా పరుచుకొని పడుకున్నారు. పడుకునేసరికి తెల్లవారుతూ ఉండగా గుర్రాలు శబ్దం చేసినాయి, ఎవరో మనిషి వస్తున్నాడు అని. అవి ఇట్లా కథం తొక్కుతాయన్నమాట, ఎవరో వస్తున్నారని. గుర్రాలు కంగారు పడుతున్నాయని లేచారు.
లేచేసరికల్లా ఈ లోపల రుద్రుడు ఏమన్నాడు, పైకి ఎక్కి చూస్తానన్నాడు. ఈ పైకి ఎక్కి చూసేసరికల్లా కోట కనపడుతుంది. సరే మనం కోట దాకా వెళ్దాము అంటే మరి గుర్రాలు తీసుకురమ్మన్న, గుర్రాలు వద్దు, నడిచి వెళ్ళిపోదాం. ఎంత దూరం ఉందంటే ఒక పావు కోసడి దూరం ఉంది. వీళ్ళంతా అడవిలో తిరిగేవాళ్ళు కదా, మహాకాయులు కూడా, బాగా భారీ శరీరాలు, నడిచి వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. ఈ నడిచి వెళ్తుంటే ఈ లోపల అమ్మాయిల గొంతులు వినపడి రక్షించండి రక్షించండి అని కేకలు పెడుతున్నారు ఎవరు. ఇప్పుడు అంత కోట ఉందా, కోటకి కాపలా లేదు రాత్రి. ఇప్పుడు కూడా వీడు పైకెక్కి చూశాడు, కోటలో ఏమి లేదు సందడి, కానీ కేకలు వినపడేసరికల్లా ఉగ్రదత్తుడు అన్నాడు, ఎవరినో ఎత్తుకుపోతున్నారు, మన కర్మగాలి. ఆ రాత్రి మనం ఇక్కడ చూసినటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారు కదా, పక్షి మీద ఉన్నవాడు, వాళ్ళు ఏమైనా వీళ్ళు ఈ పని చేస్తున్నారా? వాళ్ళు ఇంతకుముందు రాత్రిళ్ళే వచ్చి పికప్ చేసేవాళ్ళు, తెల్లవారుతూ ఉండగా వెళ్ళిపోయేవాళ్ళు. చూద్దాం పదండి అని ఎక్కడో కేకలు వినపడితే ఆడవాళ్ళని రక్షించాలి మనం, మనకు వాళ్ళు ఎవరో తెలియదు. అయినా కూడా ఇదైతేనే ట్రాప్ కూడా కావచ్చు. ఓకే, మొత్తం ముగ్గురు పరిగెత్తేసరికల్లా ఒక 6-7 ఆడపిల్లలు చిలకత్తల్లాగా ఉన్నారు. ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది. ఓ 4 పులిరాయిళ్ళు ఆ అమ్మాయిని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమ్మాయి ఒక పొద చుట్టూతో గిరికీలు కొడుతుంది దొరకకుండా. ఈ మిగిలిన వాళ్ళంతా కేకలు పెడుతున్నారు ఆవిడతో ఉన్న చిలకత్తలు. వీళ్ళు వెళ్ళేసరికల్లా ఏం చేశారు, ఒక చెట్టు మీద నుంచి ఒక పెద్ద వాళ్ళ లాంటిది పడింది వీళ్ళ మీద. ఉగ్రదత్తుడు దొరికిపోయాడు. రుద్రుణ్ణి పట్టేశారు. వీళ్ళకి ఏమిటి, ఆయుధాలు లేవు, గుర్రాలు లేవు, పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక్కడ ఎవరో ఆడమనిషిని ఏదో ఇబ్బంది పెడుతున్నారు, రక్షిస్తాం మేము వస్తున్నాం ఉండన్నారు. ఏదో ఒక కత్తి ఉందంతే. ఇంకా వాళ్ళ దగ్గర గిల్లంబులు పడుకుని లేచారు కదా, అవన్నీ అక్కడే ఉన్నాయి. సినిమాలలాగా అవన్నీ పుచ్చుకు తయారవ్వలేరు కదా. వీళ్ళు పట్టేసేసారు. అక్కడి నుంచి ఆ చిత్రసేనని కూడా పట్టుకున్నారు. ఆడవాళ్ళు కకాబికలై పరిగెత్తారు. నుంచి ఎత్తి పక్షుల మీద పడేశారు వీళ్ళని. వీళ్ళు పిచ్చి వెధవలా ఉన్నారు, వీళ్ళెవరో పనిమాల వచ్చి దొరికిపోయారు, వీళ్ళు ఎంత తెలియగలవాళ్ళు చూడాలి అంటున్నారు. ఉగ్రదత్తుడికి అర్థమైపోయింది నేను దొరికిపోయానని. రుద్రుడు ఏమయ్యారో తెలియదు. వీడిని పక్షి మీద వేశారు. ఆ పక్షి మించి తను కింద పడితే ఏమవుతాడో తెలియదు. భయంగానే ఉంది. ఇంక చేసేదేం లేదు, పట్టుబడిపోయి ఇంకేం చేస్తారు. అక్కడి నుంచి వాడన్నాడు, ఈ మన సుదర్శన్ మహారాజు కూతురు చిత్రసేన ఎంత తెలివైందో చూడాలి, వీళ్ళంతా మూర్ఖుల్లా ఉన్నారంటే వీళ్ళే మూర్ఖులు. ఈ కుర్రాడికి ఎవరినైతే మనిషిని పట్టుకున్నారో తాము తెచ్చిన అమ్మాయి సుదర్శనుడు అనే ఒక సామంతరాజు కూతురని చిత్రసేన అనే విషయం తెలియజేసాడు. రాజకుమార్తె అమ్మాయి, ఆమెను పట్టేసుకున్నారు. నా స్నేహితులు ఏమయ్యారో తెలియదు. అక్కడి నుంచి పక్షులు లేచే గాల్లోకి. చిత్రసేన ఏడుపు గొంతు వినపడుతోంది. గాల్లోకి పైకి లేస్తుంటే కొంత దూరం వెళ్ళేసరికల్లా మళ్ళీ ఏవో పక్షులు రావటం మొదలుపెట్టినాయి. వీడు మెలకుగానే ఉన్నాడు, చూస్తున్నాడు. కళ్ళు విప్పి కట్టేశారు. అదొక మన జాలి లాంటి దాంట్లో ఉంది మొహం. చూస్తూ ఉంటే ఈ పక్షి మీద ఉన్నారు. ఈ పక్షి నుంచి పడిపోకుండా పట్టుకున్నారు. వీడిని నడుం దగ్గర ఉన్న దట్టితో పట్టుకున్నారు. ఆ వచ్చేసరికల్లా ఎలుగుబంతి, అక్కడి నుంచి ఎలుగుబంటి రాయిళ్ళు ఎవరో కొంతమంది భల్లూక రాయిళ్ళు కేకలు పెట్టారు ఈ పక్షుల మీద ఉన్నవాళ్ళు. వీళ్ళు వెళ్తున్న 2 పక్షులు కాకుండా ఇంకో 2-3 పక్షులు చేరినాయి. అన్నీ కలిసి తూర్పు వైపుకి వెళ్తున్నాయి. భల్లూక రాయిళ్ళు అన్నారు. ఆ భల్లూక రాయిళ్ళు ఎవరో వస్తున్నారు. వీళ్ళు పరిగెత్తేశారు. పరిగెడుతుంటే అప్పటిదాకా చల్లగా గాలి, అసలు ఈ పైనుంచి వెళ్తూ ఉంటే మనం కింద పడిపోకుండా ఉంటామో లేదో తెలియటల్లా వీడికి. సడన్గా ఒక వేడి వాతావరణం వచ్చేసింది. అప్పటిదాకా చలిగాలి, మొహానికి ఎడాపెడా తగులుతున్న గాలి ఏమీ లేదు. వేడి గాలిలోకి లోపలికి వెళ్తున్నట్టు తెలిసింది. ఇదేనేమో జ్వాలాద్వీపం అంటే మామూలుగా ఏమనుకుంటాం, ఉల్కాముఖాలు అంటే మన ఏమంటారు వాటిని, అగ్నిపర్వతాలు ఉండాలి. జ్వాలాద్వీపం అంటే అదే, జ్వాలాముఖి అంటే అగ్నిపర్వతం, జ్వాలాద్వీపం అంటే నిప్పులు వచ్చేది ఏదో ఉంది ఇక్కడ. అందుకే ఈ పక్షులకి ఇట్లా నోట్లో నుంచి నిప్పులు వస్తాయి. కానీ వాటికి నిప్పంటే భయం. కదా, ఇదివరకు కాల్చేశారు కదా వీళ్ళు. అక్కడి నుంచి వెళ్తోంది. ఇది దాటి, ఈ వేడిని దాటి కొంచెం చల్లబడే సమయానికి ఆ భల్లూక రాయిళ్ళు వచ్చి పడిపోయారు. భల్లూక రాయిళ్ళు అంటే వాళ్ళు కూడా ఇలాంటి పక్షుల మీదే ఉన్నారు, కానీ ఎలుగొడ్డు చర్మాలు ధరించి ఉన్నారు వాళ్ళు. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ ఇతని మీద ఉన్నారా, బండి మీద, ఈ పక్షి మీద 2 మనుషులుండి వీడిని కూడా ఎక్కించారు. ఉగ్రదత్తుని కూడా పడేశారు. అక్కడి నుంచి ఇంకో పక్షి వచ్చి వీడి మీద యుద్ధానికి పడింది. వాళ్ళు చాడా మాడా యుద్ధం చేసుకున్నారు. ఈ యుద్ధంలో మనం పడిపోతే, ఎక్కడో ఆకాశంలో ఉంది, పడితే ఎక్కడ పడతామో తెలీదు, నా స్నేహితులు ఏమైపోయారో తెలీదు, ఆ రాజకుమార్తె ఏమైపోయిందో తెలీదు.
ఉగ్రదత్తుడికి పరిపరి విధాల పోతాం, తెలివి తక్కువగా వచ్చామా, ఏం చేస్తాం ఇప్పుడు, అక్కడెక్కడికో వెళ్ళిపోతే మళ్ళీ ఎలా వస్తాం. ఈ గాల్లో ప్రయాణం చేసింది కూడా ఈజీగా 1 గంట 2 గంటలు ప్రయాణం చేసినట్టు తెలుస్తోంది. అంటే అది నేల మీద కనీసం 10-15 గంటలు జర్నీ చేస్తే కానీ అది మీట్ కారు. ఇంతలో ఏమైంది, ఓ భల్లూకరాయుల తాలూకు పక్షి వీళ్ళ మీదకి వచ్చేసరికల్లా వీడిని చాప చుట్టలాగా ఎత్తి ఓ కొండ మీద విసిరేశారు. చాలామంది పడిపోతున్నారు, ఈ బాణాల దెబ్బలు, శూలాల దెబ్బలు తగిలి. వాళ్ళు బుల్రాయిళ్ళు పడిపోతున్నారు, భల్లూకరాయుళ్ళు పడిపోతున్నారు. సరిగ్గా వీళ్ళకి ఏంటంటే ఆ జ్వాలాద్వీపంలో ఉన్న ఒక ఎత్తైన కొండ వైపుకు వెళ్ళింది ఇతనున్న పక్షి. అక్కడేవో గడ్డి దుబ్బులునే, ఆ దుబ్బుల్లోకి విసిరేసేశారు. వీడు మోతబరువు ఎందుకు, కందుడి అనుచరుల సంగతి చూద్దాం. ఆ పడిపోతుండగా విన్నాడు కందుడు అనేవాడు ఒకడు ఉన్నాడని, వాడికి ఎలుగుబంట్లు వాడి సాధనాలని, వాడు వీళ్ళకి ఎదుర్కొనేవాడని వీడికి అర్థమైంది. పడిపోయాడు. ఈ లోపల నానా గందరగోళంగానూ అయిపోయింది గొడవ. స్నేహితులు ఏమయ్యారో తెలియదు. పడున్నాడు, స్పృహ తప్పిపోయింది. మెల్లిగా కాసేపటికి స్పృహ వచ్చేసరికల్లా అతనికి మెలకు వచ్చి కొంచెం చూస్తే దూరంగా 2 తోడేళ్ళు హ్యా హ్యా అని నాలికలు బయటికి చాపి వగరుస్తూ చూస్తున్నాయి వీడికేసి. కట్టేసి ఉన్నాయి చేతులు కాళ్ళు, మొహం కూడా నెట్లో ఉంది. ఎట్లా వాటి నుంచి ఇదవుతారు? అక్కడి నుంచి వీడు కాళ్ళు చేతులు విదిలించుకున్నాడు. ఎలాగో అరుద్దామని ప్రయత్నం చేశాడు, బెదిరించేసాడు వాటిని, అరవగలిగాడు. ఈ లోపల ఏమైంది, ఇంకొక నల్లటి ఆకారం ఏదో వచ్చింది అతని దగ్గరికి. ఇలా గీరింది, దగ్గరకు వచ్చేది. కొంచెం చీకటిగా ఉంది, కనపట్ల. తెల్లవారుచామున వీళ్ళేమో మామూలు తెల్లారిన తర్వాతే ఈ రాజకుమార్తెను చూశారు. ఇక్కడికి వచ్చేసరికి ఇది చీకటిగా ఉంది. వాడు ప్రయాణం చేసింది 2-3 గంటలే అని భావిస్తున్నాడు. ఓకే, కానీ ఇక్కడ రాత్రి ఉంది. దాంతో తనకి టైం బౌండ్ ఇది అర్థం కావట్లేదు అనమాట. అక్కడికి ఇక్కడికి ఏం తేడా ఉందో తెలియదు. ఏదో సముద్ర తీరం అని అనిపిస్తోంది, ఏదో ఒక మన అగ్నిపర్వతం అని తెలుస్తోంది, ఇదేదో కొండ మీద ఉన్నామని అర్థం అవుతుంది, కానీ టైము గీము ఏం తెలియట్లేదు. ఇంతలో ఇదిగో ఇక్కడ ఉన్నాడు అంటూ మాటలు వినపడ్డాయి. 2 భల్లూకరాయులు దగ్గరకు వచ్చి తన తలకాయ తిప్పి చూశారు, తాళ్ళు కత్తిరించేశారు. జీవిచున్నావా, బాగానే ఉన్నావా అని అడిగారు. బాగానే ఉన్నాను, దాహం వేస్తుంది అన్నాడు. అనేసరికి వాళ్ళు ఏం చేస్తారు, సొరకాయ బుర్ర తీసి మంచినీళ్ళు తాగడానికి ఇచ్చారు. నీళ్ళు తాగేశాడు. నీళ్ళు తాగాక కొంచెం ఓపిక వచ్చింది. మరి మీరు శత్రువులా మిత్రులా అని అడిగాడు. నువ్వు మా సైన్యాధిపతి దగ్గరికి వచ్చి మాట్లాడాక నీకెవరో తెలుస్తుంది, పద మాతోటి నడవగలవా అన్నారు. నడవగలడు వీడు. సరే లేపి నుంచోబెట్టారు. కాస్త కాళ్ళు చేతులు విదిలించుకున్నాడు. వాళ్ళతో పాటు నడవటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇతను భల్లూకరాయుళ్ళ యజమాని అయినటువంటి కందుడిని కలవడానికి వెళ్తున్నాడు. వాళ్ళు తమ ప్లేస్లో లేరు. చిత్రసేన ఏమైందో తెలీదు, ఆరుద్రులు ఇద్దరు ఏమైపోయారో ఇతనికి తెలీదు. తన మటుకు తను మాత్రం నడిచి వెళ్ళి కందుడిని కలవడానికి వెళ్తున్నాడు. వాళ్ళు నువ్వు నడవగలవా అని అడిగారు భల్లూకరాయుడు. సరే నడిపించారు. వీడు ఎక్కడైతే పడున్నాడో కొండ మీద కొంత దూరం నడిపించి ఒక చోట రాయి పలకం తోశారు. అందులోపలికి మెట్లోని చీకటి గుయ్యారం, చీకటి, నిదానంగా దిగమన్నారు. పడితే అంతే అని చెప్పారు. అక్కడి నుంచి వెళ్తురు లేదా, మీకు ఇక్కడ చమురు లేదా అని అడిగాడు. చమురు లేదంటే, చమురా, అదేమిటి, మా దగ్గర ఇంకోటి ఉందన్నారు. జేబులోంచి ఒక రాయి తీశారు. అది మెరుస్తోంది. చీకట్లోకి వెళ్ళిన కొందికి దాని వెలుగు పెరిగిపోయింది. మెట్లు వంకర టింకరగా ఉన్న 20 మెట్లు. ఈ మెట్లన్నీ దిగి వెళ్ళారు. దిగి వెళ్ళిన తర్వాత ఇంకొక కోట గోడ లాంటిది అడ్డం ఉంది, ఒక బిలంలాగా ఉండదు. అక్కడి నుంచి వీడు అవతల వాళ్ళకి ఏదో చిన్న కోడ్ వర్డ్ లాంటిది ఇచ్చాడు. వీడు భల్లూకం అన్నాడు. శరభం అన్నాడు అవతల వాడు. వాడు శరభం భల్లూకం అన్నాక తలుపులు తెరుచుకున్నాయి. అంటే అది వాళ్ళ కోడ్ వర్డ్. ఓకే, వాడు శరభం అంటే వీడు భల్లూకం చెప్పాలి. భల్లూకం చెప్పకపోతే ఇక తీరు. ఓపెన్ చేయరు. ఓపెన్ చేయబడింది. ఇక అక్కడి నుంచి నడుస్తూనే ఉన్నారు. ఎంత దూరమో నడిచాక వీళ్ళ దగ్గర ఈ రాయి ఉంది కదా, ఆ రాయిని నేల మీద ఇట్లా ఊపారు 5-6 సార్లు. ఊపేసరికి నేల ఇట్లా భళ్ళుమని పగిలింది. ఇట్లా ఓపెన్ అయింది, ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది అనమాట అదంతా. సరే అక్కడి నుంచి నడవటం మొదలెట్టారు. 60 మెట్లు ఉన్నాయి. జాగ్రత్తగా నడువు, పడ్డావంటే అయిపోతావు. ఈ తెరుచుకున్న చోట ఒక సైనికుడు, ఒక ఆయన నుంచున్నాడు. దొరికారా, ఎంతమంది దొరికారు, ఒకడేనా అని అడిగాడు. నువ్వైనా లోపలే ఉంటావు, నీకు ఎలా తెలిసింది అంటే, ఏముంది తెలియటానికి, ఇక్కడి నుంచి తెలుసుకున్నావు, ఎంతమంది దొరికారంటే వీడు ఒకడే దొరికాడు. ఈ 60 మెట్లు దింపారు. కొన్ని చోట్ల 5 అడుగులే ఉంది, తలకాయ ముంచుకు నడవాల్సి వస్తుంది. కొన్ని చోట్ల 10 అడుగులు ఉంది, స్ట్రైట్గా నడుస్తున్నారు. మొత్తానికి రకరకాలుగా ఎంతో దూరం నడవగా ప్రతి చోట పైన 5-6 మణులు ఉండి ఇట్లా వెలుగొస్తుంది. కొన్ని చోట్ల చీకటిగా ఉంది.
దాక్కున్నారు వాళ్ళు భూగర్భంలో ఉన్నారు, లోపల భాగంలో, కొండ లోపల భాగంలో. వెళ్ళగా చివరికి ఒక చోట వెండి ప్రవేశపెట్టారు. మా సైన్యాధికారిని చూస్తావు నువ్వు, మాట్లాడదు కానీ అని చెప్పి లోపల తీసుకెళ్తే ఒక మంచి ఆజానుబాహువైన ఒక అతను, ఈ 5-6 వజ్రాలు ఈ మణులు పెట్టునే, వాటి మధ్య ఒక సింహాసనం లాంటి పెద్ద కుర్చీలో కూర్చుని ఉన్నాడు. దృఢంగా కనపడుతున్నాడు, దృఢకాయుడు. అక్కడి నుంచి ఒక ఎలుగు చర్మాన్ని కట్టుకుని ఉన్నాడు. వీడు పలకరించారు, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకున్నారు. నీతో పాటు వచ్చిన వాళ్ళు ఏమయ్యారు అని అడిగాడు. అడిగితే నాకు తెలీదు, నన్ను ఒక పక్షి మీద వేశారు, అక్కడ ఎలుగుబంట్లు కనపడ్డాయి నాకు, మరి నన్ను అక్కడ పడేశారు. నాతో పాటు వచ్చిన రుద్రుడు సుదర్శనుడి కూతురు చిత్రసేన, వాళ్ళు ఏమయ్యారో తెలీదు. నలుగురిని 4 వేరు పక్షుల మీద వేయటం మాత్రం నాకు తెలుసు అనేసరికల్లా ఇతను నవ్వాడు అనమాట ఆ దృఢకాయుడు. వీళ్ళు భల్లూకరాయుళ్ళు పులిరాయుళ్ళ భయంతో ఇక్కడ దాక్కున్నారు అనేసరికల్లా ఇతను ఏమన్నాడంటే చెప్పాడనమాట. ఆ కందుడు అన్నవాడు భల్లూకరాయుళ్ళ సైన్యాధిపతి. మరి మీరు వాళ్ళు ఒకటి కాదా అని వీడు అడిగాడు. అడిగితే మేము వాళ్ళు ఒకటి కాదు, వాళ్ళు పులిరాయుళ్ళు, మేము భల్లూకరాయుళ్ళం. మా వాళ్ళు ఇక్కడి నుంచి మీ రాజ్యాల నుంచి బానిసల్ని పట్టుకొస్తారు ఇక్కడ పనిచేయటానికి. ఇక్కడ బానిసలుగా వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పిన విషయాల వల్ల మాకు కొన్ని తెలుసు. కాకపోతే మీలో ఒకడు మాకు బానిసల్ని సప్లై చేస్తాడు. వాడి పేరు నాగవర్మ. వాడు ఇక్కడ వాళ్ళందరికీ ఇక్కడికి పనిచేయటానికి అక్కడి నుంచి మనుషుల్ని రప్పిస్తాడనమాట. ఆ రాత్రిపూట వచ్చి లేవ తీసుకెళ్ళిపోతారు. నాగవర్మే తీసుకెళ్ళాడు అనుకో, వాడి మీదకి వస్తుంది. ఏ టైంలో ఎక్కడి నుంచి పిక్ చేయాలో వాడు చెప్పడాన్ని బట్టి ఇక్కడి నుంచి మనుషుల్ని ఎత్తుపోయారు వాళ్ళు. అది చాలా పెద్ద కోట. సరే, మీ దేశం నుంచే వచ్చిన ఒకడు మాకు దొరికాడు. వాడి సహాయంతో, వాడి ఐడియా ప్రకారం మేము ఈ కోటను జయించడానికి పెట్టుకున్నాం అన్నాడు. నీకు తెలిసేముంటుంది అని చెప్పి తలుపు తీయించాడు. తలుపు తీస్తే ఆరుద్రుడు వచ్చాడు బయటికి. నువ్వు ఎలా దొరికావు, అరే దొరికావా, మొత్తానికి వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు చూసి సంతోషం వచ్చింది. వీడిద్దరి ఫ్రెండ్స్లో ఒకడు వీళ్ళకి ముందే దొరికాడు. ఓకే, వీడు మొదట దొరికిపోయాడు. ఇతనేమో ఒక రోజంతా అక్కడ ఉండిపోయాడు కదా కొండ మీద పడి. ఈ రోజు లోపల ఈ ఆరుద్రుడు ఇతను కలిసి కందుడు కలిసి మాట్లాడుకుని దీన్ని హ్యాండిల్ చేయాలంటే ఇంకా బలమైన వాళ్ళు కావాలి. భల్లూకరాయుళ్ళకి పులిరాయుళ్ళు అంటే భయం. వచ్చింది 4 మనుషులు. ఇప్పుడు వీళ్ళలో ఒక తమ్మాయి, ముందు ఒకటి దొరికాడు, ఇప్పుడు ఒకటి దొరికాడు, ఒకటి దొరకలేదు. అమ్మాయి ఏమైందో తెలియదు. ఆ చిత్రసేనని పెళ్లి చేసుకోవడం కోసమే వాడిని తీసుకొచ్చారు, ఆ పిల్లని తెచ్చారు. ఏకపాదుడు అనే ఒక దుర్మార్గుడు ఈ పులిరాయుళ్ళకి జ్వాలాద్వీపానికి ఇప్పుడు రాజుగా ఉన్నాడు. వాడిది ఒక ప్రత్యేకమైన కోట. వాడు చాలా కటిక దుర్మార్గుడు. వాడితో ఒక సమస్య ఉంది. వాడితో ఏం సమస్య అంటే వాడి నెత్తురు ఎవరైనా చూస్తే చచ్చిపోతారు. ఓహో, వాడు మా సైనికులు వాడిని పట్టుకున్నప్పుడు వాడు మొహం మీద ఘాటు పెట్టుకున్నాడు, వాడు రక్తం కనపడంగానే వీళ్ళు చచ్చిపోతారు. వాడికి ఆ వరము శాపము అది. వాడి నెత్తురు చూసిన వాళ్ళు బతకరు. దాంతో మేము పట్టుకున్నప్పుడల్లా వాడు ఆ నెత్తురు చూపించి తప్పించేసుకుంటున్నాడు. ఎవరైనా తెలివిగల వాళ్ళు కావాలి ఈ పనికి, బలశాలులు కావాలి, ఏదైనా చచ్చిపోవడానికైనా సిద్ధపడేవాళ్ళు కావాలి. వాడిని పట్టుకునే లోపల కొంతమంది పోతూ ఉంటారు, మళ్ళీ మిగిలిన వాళ్ళు రావాలి. మాలో అంత ధైర్యం లేదు. అంచేత నీ పెంపుడు తండ్రి అయినటువంటి ఉగ్రాక్షుణ్ణి ఇక్కడికి పిలిపించు. మీకు ఈ జ్వాలాద్వీపవాస బెడద పూర్తిగా వదిలించేస్తాం. మేము మీ దగ్గరికి రాం, మా పని మేమే చేసుకుంటాం, మాకు మనుషులు బానిసలుగా అక్కర్లా, మేము తేం వాళ్ళని. ఈ ఏకపాదుడి రాజ్యం కనుక తప్పించేస్తే మీరు హాయిగా ఉండదు. వీళ్ళకి ఎప్పటి నుంచి వస్తున్నారు వీళ్ళు? ఈ పిల్లాడు పుట్టక ముందు నుంచి, ఉగ్రదత్తుడు పుట్టక ముందు నుంచి మనుషుల్ని పికప్ చేస్తూనే ఉన్నారు. ఈ నాగవర్మ వాళ్ళకి హెల్ప్ చేశాడు. ఓకే, పలానా ప్రాంతంలో పల్లెల్లో ఎవరు ఉండరు, ఎత్తుపోండి, అక్కడి నుంచి గొడ్డు గోదాన్ని తెచ్చేసుకోండి. దునపోతుల్ని గేదెల్ని పట్టుకెళ్ళిపోయేవాళ్ళు, ఆవులను కూడా పట్టుకుపోయేవాళ్ళు, గొర్రెలు పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. అడవిలో నుంచి ఎవరిని పికప్ చేసినా పర్వాలేదు, వాళ్ళకి భయం ఉగ్రాక్షుడు అంటే. ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద పర్సనాలిటీలు కొట్టి చంపేస్తారు, దొరికితే కొట్టేస్తారు. పక్షులు లేకపోతే అసలు వాళ్ళని ఎదుర్కోలేరు. ఓకే, కాబట్టి నీ పెంపుడు తండ్రిని ఇక్కడికి పిలిపించు అనగానే అడిగాడు ఉగ్రదత్తుడు. ఎట్లా వస్తారు, ఇది చాలా దూరం కదా. నాకు అర్థమైనది చూస్తే నేను 2 గంటలు అనుకున్నా, నాకు అర్థమైనంత మటుకు ఒక పగలంతా ప్రయాణం చేయాలి. మీ పక్షులు ఇంత మహాకాయులైన రాక్షసుల్ని మొయ్యగలవా? మొయ్యలేవు. పైగా ఇది ఎట్లా ఉంది, సముద్ర తీరం,
మధ్యలో ఉంది జ్వాలాద్వీపం. నేను వస్తూనే గమనించాను, అంతా 3వ పక్కల నీళ్లుంది, ఓ పక్కన ద్వీపం ఉంది. ఎట్లా వస్తారు అంటే కందుడు నవ్వాడు, మాకు ఒక ఉపాయం ఉంది. సముద్రం ద్వారా రావచ్చు పడవల్లో. మీ వాళ్ళు అక్కడ పడవెక్కితే సముద్రంలో ఇక్కడికి వస్తారంటే వీడు ఒప్పుకోలే, ఉగ్రదత్తుడు. దీనికి జ్వాలాద్వీపం ఉంది, అక్కడి నుంచి మంటలు వస్తాయి, ఆ మంటలే సముద్రం అంతా ఆవరించి ఉన్నాయి, అందుకే కదా మీరు పడవల్లో తిరగకుండా పక్షుల మీద మా ఊళ్ళకి వస్తున్నారు అంటే కొందరికి నవ్వొచ్చిందనమాట. కాదు, మాకు మంచి మార్గం ఒకటి తెలుసు, మేము చెప్పే మార్గం ద్వారా వస్తే మీకు మంటలు తగలకుండా వచ్చేసేయచ్చు, కాబట్టి నీ పెంపుడు తండ్రిని రప్పించు, అతని ద్వారా ఈ ఏకపాదుని సంహరిద్దాం. నాగవర్మ కూడా ఇక్కడే ఉన్నాడు, కరవీరుడు ఇక్కడే ఉన్నాడు, అందరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళని సంహరిస్తాం, కోట మేము స్వాధీనం చేసుకుంటాం, మీ జోలికి మేము రాం. ఇక మళ్ళీ నిప్పులు జిమ్మే పక్షులు రావు, పులిరాయుళ్ళు రారు, వాళ్ళని మేము కంట్రోల్లో పెట్టుకుంటాం. సరే ఇప్పుడు మా నాన్నని పిలిపించడం ఎట్లా, ఇక్కడి నుంచి ఎలా కబురు వెళ్తుంది అంటే సరే నేను వెళ్ళి రానా అన్నాడు. నువ్వు వద్దు, రుద్రుడిని పంపిద్దాం. ఇప్పుడు రుద్రుడి మీద పంపిస్తారు, ఓ పక్షిని ఎక్కి రుద్రుడు వెళ్తే ఎలా గుర్తుపడతారు వాడు రుద్రుడని? వాడొకడు ఈ పక్షిని డ్రైవింగ్ చేయలేడు, పక్షి డ్రైవింగ్ వాడికి రాదు, వాడితో ఇద్దరు పంపాలి, వీడు మధ్యలో కూర్చుంటాడు, వాళ్ళు వీళ్ళని నమ్మరు, దూరం నుంచి చూసి శూలాలు కత్తులు విసిరేస్తారు, ఆ రాతి గదోటి విసిరారంటే పక్షి చచ్చి ఊరుకుంటుంది. ఏం చేయాలి? అప్పుడు ఇతను ఏమన్నాడంటే ఓ పని చేస్తాను, రుద్రుడు ఈ ఆరుద్రుడు, అదే వీడు వీళ్ళతో పాటు ఉన్న ఆరుద్రుడు స్నేహితుడు, ఈ పైనే ఉండి ఒక వస్తువు ఏదైనా కిందకి పడేస్తే మా నాన్న వాళ్ళు గుర్తుపడతారు, అప్పుడు మనం వాళ్ళకి కలుపుకోవచ్చు అని చెప్పి ఒక ఉత్తరం రాసిచ్చాడు. బట్టలు మామూలు అక్కడ ఆ మంటలు తట్టుకోవడానికి వాళ్ళకి కొంచెం మంచివి ఎలుగొడ్డు చర్మాలో పులి చర్మాలో కావాలి, లేకపోతే ఆ మంట వేడిని తట్టుకోలేరు, అందుకే వాళ్ళు అట్లాంటి బట్టలు వేసుకుంటారు. సరే ఒక ఉత్తరం రాసి ముందు కాగితం రాసి పడేయండి, తర్వాత రుద్రుడు వెళ్ళి మొత్తం వ్యవహారం అంతా, ఆ రుద్రుడు కాదులే రుద్రుడే వాడి పేరు, రెండు దగ్గర పేర్లు అవడంతో కన్ఫ్యూజింగ్గా ఉంది. సరే పంపించారు. ఇంతలో అక్కడేమైంది, ఈ ఉగ్రాక్షుడు బెంగ పెట్టుకుని కూర్చున్నాడు, పిల్లాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏదో అయిపోయింది, అబ్బాయిలు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు, చాలా రోజులు గడిచిపోయింది, ఏమైపోతుందో తెలీదు, చాలా దిగులుగా ఉన్నాడు. ఇంతలో 4-5 రాక్షసులు పరిగెత్తుకొచ్చారు. ప్రభు రండి రండి, ఒక రాకాసి పక్షి ఒకటి పైన తిరుగుతోంది, దాని మీద 3 మనుషులు ఉన్నారు, వాళ్ళు ఏదో పైనుంచి కిందకి పడేశారు, మరి చూడండి అంటే ఏం పడేశారంటే ఏమో అక్కడ వెతుకుతున్నారు, చెట్టు మీద వాళ్ళు ఏదో వేశారు పసుపచ్చది, అవి ఏవి చూడకుండా ఎందుకు వచ్చారా మీరు, పదండి వెళ్దామన్నాడు. అందరు కలిసి అక్కడికి పోయేసరికల్లా తీరా వీళ్ళు వెళ్ళేసరికి మిగిలిన రాకాసి బంట్లు అంతా వెతికి ఆ చెట్టు కొమ్మల్లో చిక్కుకున్న పసుపచ్చ గుడ్డ ముక్కని తీసుకొచ్చారు. అదేమిటో చూస్తే దాంట్లో ఏదో రాదు, ఈ మనుషుల భాష నాకేం అర్థమవుతుంది అని ఆ అడవిలో పల్లెలు ఉన్నాయి కదా, ఆ పల్లెల్లో ఉన్న వాళ్ళు కూడా చేరారు ఈ పక్షులను చూసి. పగటిపూట పక్షులు రావడం వాళ్ళకి తెలియదు, ఫస్ట్ టైం ఒక పక్షిని దాని మీద 3 మనుషుల్ని చూస్తున్నారు. ఆ 3 మనుషులు కూడా పులిరాయుళ్ళు కాదు, ఇద్దరేమో ఏదో విచిత్రంగా ఉన్నారు, మధ్యలో ఉన్నవాడు మనిషి మామూలు బట్టలతో ఉన్నాడు, వాడెవడో వీళ్ళకి తెలియదు. సరే ఆ ఉత్తరం చదవమని పక్కన మనిషి వాడి పల్లెటూరు వాడికి ఇచ్చాడు, పల్లెవాడు. వాడు చదివి ఉగ్రాక్ష నీ దత్తపుత్రుడు రాశాడు, ఆ పైన పక్షి మీద ఉన్న 3 మనుషుల్లో ఒకడు రుద్రుట ఈ కాగితంలో ఉంది అనగానే సరే అదేమిటో చూద్దాం అనుమానంగానే ఉంది, వాళ్ళని దింపండి అన్నారు. దింపండి అంటే దింపలేరు, దిగండి అని సైగ చేయాలి. వాళ్ళ పైన ఎక్కడో ఆకాశ మార్గంలో ఉన్నారు, అక్కడి నుంచి చెట్ల కొమ్మలతోటి వాటితో వీటితోటి మొత్తానికి చేతులుపి వాళ్ళని కిందకి దిగమన్నారు. దూరంగా ఆగింది పక్షి, ఆ పక్షి మీద నుంచి దిగి రుద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఉగ్రాక్షుడి దగ్గరికి. ఈయన ఆనందంతో ఒక్క కేక పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రుద్రుడిని ఎగరేసి పట్టుకున్నాడు, చిన్నపిల్లాన్ని ఎగరేసినట్టు. మొత్తాన్ని బతికే ఉన్నావురా, ఏమైపోయారని బెంగపెట్టుకున్నానురా, ఉగ్రదత్తుడు ఎలా ఉన్నాడంటే ఉగ్రదత్తుడు శుభ్రంగా ఉన్నాడు, నీ కుమారుడు నిన్ను సహాయం కోరుతున్నాడు, అక్కడ ఇట్లా ఉంది, ఇది కథ, మీరు పడవల మీద రావాలి అని మొత్తం రుద్రుడు ప్లాన్ అంతా చెప్పాడు. ఓకే, వాడు నన్ను సహాయం కోరటం ఏంటి, వాడు ఎక్కడున్నా సరే ముల్లోకాల్లో తీసుకొచ్చి ఈ అరణ్యానికి రాజుని చేయవలసిందే, అందుకే కదా నేను తెచ్చుకున్నాను. ఇంతలో ఈ కథ అంతా వ్యవహారం అంతా వెళ్ళిపోయింది. అపూర్వ సౌధం నుంచి వచ్చేసింది ఉత్తరం. ఒక దూత వచ్చాడు పరిగెత్తుకుంటూ, కుమారుడు అక్కడ ఎక్కడికో చిక్కుపడిపోయాడని తెలిసింది, యువరాజుకు సహాయం చేయడానికి మీకు ఎంతమంది సైన్యాన్ని కావాలంటే అంతమంది మా చిత్రసేనుడు పంపిస్తాడు, రాజుగారు పంపిస్తారు. తర్వాత ఏమో ఈ మన సుదర్శనుడి కూతురైనటువంటి చిత్రసేనని వాళ్ళు ఎత్తుకుపోయారని, వాళ్ళ దగ్గర పులిరాయుల దగ్గర ఉందని అంటున్నారు. యువరాణి చిత్రసేనని యువరాజుకి ఇచ్చి వివాహం చేయాలని రాజుగారు రాణిగారు సంకల్పించుకున్నారు.
ఆయన సుదర్శనుడు ఇదివరకు నాగవర్మతో చేసిన యుద్ధంలో చాలా సహాయం చేశాడు, పైగా రాణిగారికి బంధువు కూడాను అని ఉత్తరం రాసి పంపించేసరికి వీళ్ళ పెత్తనం ఏంటి, నా పిల్లాడి పెళ్లి విషయంలో వాడు యువరాజు కాదు, ఉగ్రదత్తుడు నా కొడుకు, పెళ్ళి గిళ్ళి జాంతానయ్య అవన్నీ కుదరదు, మాకు మీ సహాయం అక్కర్లేదు, మా పిల్లాడు మేము తెచ్చుకుంటాం మీకెందుకు మధ్యలో అనేసరికల్లా దూత కంగారు పడ్డాడు, బొబ్బలు హుంకరింపులు చూసి ఎట్లా కొట్లా కంగారు పడి పారిపోయాడు. వాడు వెళ్ళిపోయాడు. కాకపోతే సేఫ్గా ఉన్నారు, రుద్రుడు వచ్చాడు, వీళ్ళంతా వెళ్తున్నారు అని తెలిసింది. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడంటే 500 మంది రాకాసి బంట్లను సెలెక్ట్ చేశాడు. పదండి మనమంతా సముద్రం మీద వెళ్ళాలి అని. ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయి సముద్ర తీరానికి చేరారు. కానీ వాళ్ళలో చాలామందికి భయంగా ఉంది, జీవితంలో సముద్రం చూడలేదు వాళ్ళలో చాలామంది, భయపడిపోతున్నారు, కంగారుగా ఉంది వాళ్ళకి. ఈయన ఏం చేశాడంటే సస్తే చస్తాం బతికితే బతుకుతాం, ముందు ఈ సాల వృక్షాలు కొట్టండి, దాని మధ్యలోకి చీల్చండి, ఒక్కొక్క కట్ట మీద దొన్నె మీద 50 మంది పట్టేలాగా 10 దొన్నెలు తయారు చేయండి, ఏం పర్వాలేదు వెళ్తాం, రుద్రుడు ఎట్లాగో పక్షి మీద మన ముందే వెళ్తాడు, వాడు మన చూస్తాడు, దారి వాడు చూపిస్తాడు, ఏమి భయం లేదంటే వీళ్ళకి కొంచెం ధైర్యం వచ్చింది, కొంచెం భయం తీరింది. కానీ ఇంకేం చేస్తారు, చెట్లు కొట్టేశారు, పెద్ద పెద్ద పడవలు తయారు చేసుకున్నారు. 50 మంది రాక్షసులు అంటే కనీసం 200-300 మంది మనుషుల కింద లెక్క వాళ్ళు. సరే మొత్తానికి 50 మంది ఒక్కొక్క పడవ ఎక్కి ఆ జ్వాలాద్వీపం మీదుగా వెళ్ళడం మొదలుపెట్టారు, ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం అవి అయ్యి వెళ్ళగా చివరికి ఆకాశంలో ఏదో ఒక నల్ల చుక్కలాగా కనపడుతుంది. క్రమంగా ఆ చుక్క కాస్త పెద్ద పక్షిగా మారి వీళ్ళకి దారి చూపించడానికి వచ్చేసింది వీళ్ళ దగ్గరికి. ఆ పక్షిని అనుసరించి వీళ్ళు వెళ్ళారు. పెద్ద పక్షి ఒకటి నల్ల చుక్కలా కనబడి వీళ్ళ దగ్గరికి వస్తే దారి చూపిస్తోంది అనుకున్నారు. దగ్గరికి వచ్చాక తెలిసింది దాని మీద 2-3 పులిరాయిళ్ళు ఉన్నారు. కేకలు పెట్టేశారు. రాక్షసులకి అసలే భయం అవంటే. అంత దగ్గరగా వచ్చేసేసరికి కేకలు పెట్టేసరికి ఉగ్రాక్షుడు, ఏం భయపడద్దు, మనకి ఇదివరకే తెలుసు, కాగడాలు ముట్టించి విసిరేయండి దాని మీదకి. ఇక కాగడాలు విసిరేశారు, బల్లాలు విసిరేశారు, వాళ్ళ దగ్గరికి రానివల భీభత్సంగా యుద్ధం చేశారు. కాగడాలు ఇప్పుడు వీళ్ళు ఉన్నదేమో పడవల మీద, ఆ కాగడ పడితే చెక్క అంటుకుంటుంది, అదో బాధ కదా. మా నాన్న తంటాలు పడి మొత్తానికి వాళ్ళని చెదరగొట్టారు, పులిరాయిలు కాస్త పారిపోయారు. వీళ్ళు ఈ ప్రయాణం చేస్తూ చేస్తూ భల్లూకరాయిలు ఉన్న ప్రాంతానికి చేరారు. ఆ జ్వాలాద్వీపంలో ఒక పక్కగా ఒక కొండ కొసలో ఉన్నటువంటి దాని కొండపాదం దగ్గరికి చేరారు. 2 రోజుల పాటు ఎవ్వరూ రాల. వీళ్ళకి ఉగ్రాక్షుడికి ఉగ్రదత్తుడు కూడా కనిపించలే, ఏమీ జరగలేదు. ఈ 2 డేస్ వీళ్ళ ప్రయాణంలో అలాగే నడుచుకుంటూ పోయారు. వెళ్ళాలిగా, రాక్షసులు బలమైన వాళ్ళు, వీళ్ళకి వ్యవహారం విషయం తెలుసు కానీ ఒడుపు రాదు, తెలివి లేదు, ఒడుపు లేదు. సముద్రంలో ప్రయాణం చేస్తూ ఈ వాలుగా వెళ్ళటాలు అవి అంత బాగా ఏం రావు, ఎట్లాగో చచ్చి చెడి వెళ్ళారు అంతే. 2 రోజుల పాటు ఎవరు వీళ్ళ మీదకి రాలేదు. వీళ్ళు అక్కడికి చేరారు. అక్కడికి చేరేసరికి 2 డేస్ తర్వాత పులిరాయిళ్ళు, ఎలుగురాయిళ్ళు, ఈ భల్లూకరాయిళ్ళు యుద్ధం చేస్తున్న సీన్లోకి చూశారు. వీళ్ళు చేరేసరికి వీళ్ళు ఏమిటి, వీళ్ళకి ముందే తెలుసు భల్లూకరాయిళ్ళ పక్షం మనం, పులిరాయిళ్ళే మనకి రెండో వాడు, నాగవర్మ తాలూకు వాళ్ళు ద్రోహులు, వాళ్ళే మనుషుల్ని ఎత్తుకుపోయేది. అక్కడి నుంచి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. చూస్తూ ఉంటే ఈ ఉగ్రాక్షుడికి కనపడింది ఒక భల్లూకరాయుడి వేషంలో ఉన్నది తన కొడుకు. ఓహో, ఆశ్చర్యపడి, ఉగ్రదత్త ఏమిట్రా ఈ వేషం నాయన అని ఎత్తి భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు కొడుకుని. ఏమిటంటే నన్ను నాన్న అటు తీసుకెళ్ళని ఒక పక్కకి తీసుకెళ్ళి అక్కడ యుద్ధం చేస్తున్న కందుడిని చూపించాడు. ఇతనే ఆ భల్లూకరాయుళ్ళకి అధిపతి, పులిరాయిళ్ళ నుంచి నన్ను రక్షించాడు, లేకపోతే నేను కూడా వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళతో పాటు అక్కడ బానిసగా ఉండేవాడిని అని చెప్పాడు. వాళ్ళు మాట్లాడుకున్నారు. సరే ఉగ్రాక్షుడు, యుద్ధం చేద్దాం ఎలాగైనా సరే, ఆ నాగవర్మ వాడంటే కోపం వీళ్ళకి, ఆ కరవీరుడు ఎక్కడున్నారో చూడండి, వాళ్ళని కూడా చంపేద్దాం, మేము ఇంతమంది వచ్చాం, మేము యుద్ధం చేస్తామన్నాడు. అంటే నిస్పృహగా కందుడు ఏం చెప్పాడంటే, ఉగ్రాక్ష నీకు ఒక విషయం చెప్పాలి, ఈ ఏకపాదుడు అనేవాడు ఈ కోటను ఆక్రమించున్నాడు. వాడు అత్యంత శక్తివంతుడు, బలశాలి కాదు. వాడి రక్తం ఎవరు చూసినా, వాడెవరి రక్తం చూసినా చచ్చిపోవటమే. నీ రక్తం కళ్ళ చూస్తే నువ్వు పోవాలి, వాడి రక్తం నువ్వు చూసినా నువ్వే పోతావు, వాడికి ఏం అవ్వదు అనేసరికి వాడు మహాబలశాలి కూడానా అన్నాడు. కాదు, బలశాలి కాదు, వాడు బుద్ధిశాలి మాత్రమే. వాడు ఒంటి కాలే, అర్భకుడు, ఒక 10 ఏళ్ల పిల్లాడు కూడా వాడిని కొండమించి దొర్లించేయగలడు. వాడు తన మేధస్సుతోటి తన తాలూకు ఈ వరము శాపము అయినటువంటి ఈ వ్యవహారంతో అందరినీ కంట్రోల్లో పెట్టుకున్నాడు. వాడు ఒక చిన్న చిల్లు పెట్టి చూపించగలడు నెత్తురు నీకు, వాడి రక్తం నువ్వు చూసావా చచ్చేవే నువ్వు, అదే వాడి దగ్గర ఉన్నది.
వాడి నాగవర్మని అదుపులో పెట్టుకున్నాడు. వాడేం చేశాడు, ఆ సైన్యంలోంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వాడు రెండో రాజ్యం జయించదలుచుకుంది. ఎందుకంటే ఇక్కడికి మనుషుల్ని సప్లై చేయడం కోసం మానవుల్ని బానిసల్ని చేసి వాళ్ళతోటి ఇవన్నీ తవ్వించి కొండలు వచ్చిన ధనరాశుల్ని ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. మనుషులే వాడి బానిసలు. ఏ మనిషి అయినా వాడి మాట వినకపోతే నెత్తురు చూపించి చంపేస్తాడు. ఇక్కడికి వచ్చాక ఇంకా తప్పించుకోలేరు, వాడికి దొరకకుండా ఉండాలి అంతే. దానికి తోడు ఆ నాగవర్మ కరవీరుడు వాడితో పాటే ఉన్నారు. మీ అబ్బాయితో పాటు వచ్చినటువంటి మూడో వాడు వాళ్ళ వెనకాల చేరాడు. రుద్రుడు వీళ్ళ దగ్గర ఉన్నాడు, ఆ రుద్రుడు అక్కడ ఉండిపోయాడు. ఇద్దరు ఫ్రెండ్స్లో ఉగ్రదత్తుడు ఇద్దరు ఫ్రెండ్స్లో ఒకడు వాళ్ళ దగ్గర ఉన్నాడు. మీ గుట్లు మట్లు అన్నీ చెప్పేస్తాడు, మీ ఐడియాలన్నీ చెప్పేస్తున్నాడు. దాంతో వాళ్ళతో ఇబ్బందిగా ఉంది. అమ్మాయి చిత్రసేన కూడా వాళ్ళతో పాటే ఉంది. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే వాడు ఒంటి మీద ఘాట్లు పెట్టుకున్నాడంటే మనం చచ్చిపోతాం. వీడిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలీదు, మా వల్ల కాదు, నీ బలంతో అవుతుందేమో అని నిన్ను తెప్పించాం అనేసరికల్లా ఈయన ఏమన్నాడు ఉగ్రాక్షుడు, ఏం పర్వాలా, మన దగ్గర రాక్షస బంట్లు ఉన్నారు, తలెత్తకుండా వెళ్తారు అని చెప్పి సైన్యాన్ని నడిపించడం మొదలుపెట్టాడు. ఏకపాదుడు వాళ్ళు కూడా యుద్ధానికి వస్తున్నారు. ముందున్న వాళ్ళు ఎవరు ముందున్న వాళ్ళు తప్పిస్తే వెనక వాళ్ళు ఎవ్వరు కోట వైపుకి తలెత్తి చూడకూడదు. ఇంతలో ఏమైంది, వీళ్ళ కోట దాకా వెళ్ళారు. కోట దాకా వెళ్ళేసరికి ఆ ఏకపాదుడు గొంతు వినపడింది పైనుంచి, ఇదిగో మీ చిత్రసేనని చంపేస్తున్నాను అని చెప్పి. చిత్రసేన, ఆరుద్రుడు, ఏకపాదుడు ముగ్గురు నిలబడి ఉన్నారు కోట గోడ మీద. చూడగలరు, వాడి నెత్తురు కనపడితే కష్టం. ఈ అమ్మాయిని తరిగి ముక్కలు చేసి కందకంలో పారేస్తానని అరిచి కేకలు పెడుతున్నాడు. దాంతో అందరూ అదిరిపోయారు. ఇంకేముంది, రాజకుమార్తెను చంపేస్తే ఆ రాజకుమార్తెను తమ రాజుకి ఇచ్చి పెళ్లి చేయాలని కదా వాళ్ళ హింట్ వచ్చేసింది. వీళ్ళందరూ బెదిరితే ఎవ్వరు తలెత్తద్దు, తలకాయ ఎత్తద్దు అని గట్టిగా అనౌన్స్మెంట్ చేశారు. తలకాయలు ఎత్తకుండా నడవటం మొదలుపెట్టారు ముందుకి. ఇంతలో ఏమైంది, చాలా ఆలఫేసాడని ఏం జరిగిందంటే, ఈ పక్కనే నుంచున్నాడు ఆరుద్రుడు. వాడు ఏం చేశాడు, ఒక తోలు సంచిని ఈ సన్నగా పొట్టిగా ఉండేటువంటి ఏకపాదుడు నెత్తి మీద నుంచి కిందకి దిగేసేసాడు. దిగేసేయటం, ఇగో ఏకపాదుడిని సంచిలో కట్టేసాను, ఏం భయం లేదు వచ్చేయండి అని కేకలు పెట్టాడు. ఉగ్రదత్త వచ్చేసే నేను ఏకపాదుడిని కట్టేశానని. తలకాయ ఎత్తి చూస్తే ఏముంది, నిలువెత్తున ముసిగేసి ఉన్నాడు ఏకపాదుడు. పక్కనే ముందు చిత్రసేన, అదుగో నాగవర్మ కనపడుతున్నాడని అమ్మాయి ఒక్క దూకు దూకింది. కోట గోడ మీద నుంచి కత్తిపుచ్చుకుని దూకుతుండే హడిలిపోయారు. రాజకుమార్తెను చూసి ఇక నాగవర్మ మీద పడింది అమ్మాయి. అమ్మాయి ఏం భయస్త్రాలు పెరిగింది కాదు కదా. అక్కడి నుంచి యుద్ధం, వాళ్ళు వీళ్ళు కలిసి. ఇంతలో కరవీరుడు దొరికాడు. రాక్షస బంట్లు పోయి కరవీరుని చంపేశాడు. కందుడు యథాశక్తి యుద్ధం చేసి పులిరాయిళ్ళని చాలామందిని మట్టు పెట్టేశాడు. కొంతమంది శరణ్కి వచ్చారు, బట్టలు పేస్తున్నారనమాట. వాళ్ళు ఆ పైన డ్రెస్ వేసుకున్నారు కదా, నీవు ఏది చెప్తే అది వింటామని. అక్కడి నుంచి నాగవర్మ ఆ అమ్మాయి యుద్ధం చేస్తుంటే ఈయన గొప్ప ఉత్సాహం వచ్చింది ఉగ్రాక్షుడికి. బ్రహ్మాండంగా చేస్తున్నావు, మీ కాబోయే అత్తగారు కూడా ఇలాగే కత్తిపుచ్చుకుని దూకింది, నిజంగా క్షత్రియ కన్యం అనిపించావు అని గొప్ప సరదా వచ్చేసింది అనమాట. చాలా ఉత్సాహం వచ్చింది. ఇతను మొట్టమొదట కాంతిసేనని చూశాడు. అట్లా ఆవిడ చేసింది కదా కాన్మతి, మా ఉగ్రదత్తుడి తల్లి. దాంతో ఆయన మంచి ఉత్సాహం వచ్చింది. ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు ఆయన, వాళ్ళ కొడుకుచ్చి చేసుకోవడానికి కోడలుగా. అక్కడి నుంచి ఇతను పరిగెత్తుకుని వెళ్ళేసరికి నాగవర్మని కాస్త ఇతను కత్తి రాయి విసిరాడు. ఆ లోపలే అమ్మాయి కత్తి విసిరి చంపేసింది. మొత్తానికి భల్లూక రాయిళ్ళందరూ కలిసి ఈ రాక్షసుల సహాయంతో పులిరాయిళ్ళందరినీ అణిచేశారు. ఎంతమంది మనుషులు ఉన్నారో ఆ లోయలో అందరినీ విడుదల చేశారు. అక్కడి నుంచి ఏం చేశారు, సంచిలో మూట కట్టేశారు కదా. మూట కట్టేసరికి వాడు లోపల నుంచి అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు ఆ మూటలో నుంచి. అక్కడి నుంచి వాడు ఏం చేశాడు, ఆరుద్రుడు ఒక బంతిలాగా ఈ ఉగ్రదత్తుడి వైపుకి విసిరేసేసాడు ఆ సంచిని. వీళ్ళు రాక్షసులతో ఉన్నారు కదా. ఉగ్రదత్తుడు అన్నాడు, ఇదిగో నిన్ను జ్వాల ద్వీపంలోనే పడేసేస్తున్నాడు, అగ్నిపర్వతానికి ఆహుతైపో, నీకున్న వరంతో మమ్మల్ని భయపెట్టావు, ఇక నువ్వు మమ్మల్ని ఏం చేయలేవని కందుడు ఉగ్రదత్తుడు ఇద్దరు కలిసి ఇలా బాల్ ఆడుతున్నట్టు, బాస్కెట్ బాల్ ఏమేం చేస్తారు, ఒకళ్ళతోటి ఒకళ్ళ చేతులకు ఒకళ్ళు పాసాన్ చేసుకుంటారు. పాసాన్ చేసి వీళ్ళు మంటను సహించలేరు, మనుషులు కదా, కానీ భల్లూకరాయుడు సహించగలరు. జ్వాలాద్వీపం ద్వాకా అతన్ని తీసుకెళ్ళిపోయి అగ్నిపర్వతంలో ఎత్తి విసిరేసేశారు. ఎప్పుడైతే ఈ ఏకపాదుడు అగ్నిపర్వతంలోకి పడిపోయాడో వెంటనే పులిరాయుళ్ళు అందరూ సరెండర్ అయిపోయారు. ఎక్కడి నుంచిన వాడు అక్కడ డౌన్ అయిపోయారు. కరవీరుణ్ణి నాగవర్మని చంపేశారు. మొత్తం సైన్యం అంతా సరెండర్ అయిపోయింది. సరెండర్ అవగానే ఎక్కడెక్కడ దాక్కున్న మనుషులు, లోపల బానిసలు, లోపల కందకాల్లో తవ్వడానికి వజ్రాలు, వాటిని గనులు, అవి తవ్వేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, మంచినీళ్ళు పట్టేవాళ్ళు అందరూ మనుషులే. వాళ్ళందరికీ కూడా కవచాలు వేసి పెట్టారు.
ఆ కవచాలు వేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎవరెవరు ఏ ఏ ఊరు వాళ్ళు కనుక్కొని వాళ్ళందరినీ పడవల్లో కొంతమందిని, పక్షుల మీద కొంతమందిని ఎక్కించి కందుడు మళ్ళీ వెనక్కి పంపించాడు. అప్పటికి 20-30 సంవత్సరాలుగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 20 ఏళ్ళు అంటే ఉగ్రతత్తుడు పుట్టడానికి ముందు కదా కథ అంతా. 25 ఏళ్ల క్రితం వచ్చి అప్పటికి 25 ఏళ్ళు వాడు అనుకో, ఇప్పుడు 50 ఏళ్ళ వాడు అవుతాడు. వాడు చిన్నపిల్లల్ని తేలా, వాళ్ళు బలశాలుడు పని చేయగలిగే రైతులనే తీసుకొచ్చారు. మొత్తం రైతులందరినీ వెనక్కి షిఫ్ట్ చేశారు. ఓ 2-3 పక్షుల మీద ఎక్కించి ఆరుద్రుడు ఏం చెప్పాడంటే, నాకు వీటి సంగతి అర్థమైంది, అతని ఉద్దేశం కూడా అదే, మిమ్మల్ని అందరినీ కోట దగ్గర రప్పించి ఈ చిత్రసేనాన్ని చంపేస్తానని బెదిరించి ఒళ్ళంతా ఘాట్లు పెట్టుకుని మొత్తం సైన్యాన్ని ఒకేసారి చంపాలని చూశాడు. నేను సమయం కనిపెట్టి వాడి మీద ముసుగేసేసాను కాబట్టి సింపుల్గా ఈజీగా అయిపోయింది. యుద్ధం జయించేశారు. అక్కడి నుంచి అందరూ కలిసి పడవల మీద, తర్వాత ఏమో పక్షుల మీద ఎక్కి జనం అంతా వచ్చేసాక ఈ ఉగ్రదత్తుడికి చిత్రసేనని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత తన మామగారి రాజ్యం సుదర్శనుడి సామంత రాజ్యాన్ని, తన తాతదైనటువంటి కపిలపురాన్ని, ఈ ఉగ్రాక్షుడి యొక్క మొత్తం అడవిని హాయిగా పరిపాలిస్తూ హ్యాపీగా ఉన్నాడు. అయిపోయింది జ్వాలాద్వీపం కథ. చాలా బాగుంది. మనం ఇంటికి ఎన్ని ట్విస్ట్లో. రైట్ అమ్మ గారు, నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.